పరిశ్రీ పరిశ్రీ మీ అబ్బాయి ఎప్పుడు వచ్చిందే? ఇదివరదాకానే వచ్చింది. షౌలిన వాడక దావకనకు 5,000 రూపాయలు కావన్నట, అందుకే వచ్చింది. అవునా? శివులు నచ్చలేవా ఇప్పుడు? మొత్తమే నత్తలేవట. అవునా? శివులు నచ్చినప్పుడు ఏమన్నా ఆగిందా? ఓ ఏమన్నా అంటే చాలు మీద ఊరికి వచ్చేది. ఏమంటాను నన్నేమంటాను అనుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఆగు. అత్త మంచిగా అయిందా? మంచిగా అయిందా? నువ్వు మంచివేనా? గట్ట నచ్చినా అప్పుడు ఇప్పుడు ఏమన్నా ఏం రాదే. గట్ట నచ్చినా నువ్వు మంచివేనా? నువ్వు ఏ మంచి అత్త? అయ్యో ఆగు, మా అవ్వని ఏమంటాను? ఆగుమంటే ఆగుతానే. మీ అవ్వ నీ కాంచెలు పళ్ళు తిడుతుగా. ఏం తత్తా నువ్వు? ఎందుకు తిడతా వాళ్ళు? నిన్ను నేను ఇప్పుడు ఏమన్నా? ఏమో బాగా కొడతా నువ్వు. ఇదేందే మీ అవ్వకి అన్ని నత్తాయి? మా అవ్వకి అన్ని నత్తాయి. ఈ నచ్చుడేందే? మీ అవ్వకి చెవులిని రాక దవాఖాన పడితే 5,000 రూపాయలు కావాలన్నారేమో. దవాఖాన పడ్డది మా అవ్వ కాదు, మా అయ్యకి పైసలు కావాలని వచ్చింది. అయ్యో అవునా? ఓ అత్త ఏమనుకోకు, నేను జోకులో తిట్టినా. పాడుబడి నువ్వు బరాబరి చెప్పవానే. ఎటో పిచ్చిదని తాగమని చెప్తావు. ఆగాలు ఆగు, బాగా తిడతాను. ఆగు ఆగుతా నువ్వు ఊకుంటే వాత్త కడి కాకలు పోతావు. నేను ఆగా నేను పోతాను. అవును, నిన్న మీ ఫ్రెండ్ వాళ్ళ పంచాయతీ పోతావు కదా, ఏం పంచాయతీ? ఏదో ఒక పంచాయతీ నీకెందుకే? అయ్యో చెప్పరాదు ఏం పంచాయతీ? ఏం పంచాయతీ అంటే ఉన్నదే. ఇక మా ఫ్రెండ్ కానీ పెళ్ళైన కొత్తల వాళ్ళ భార్య ఇక మనకి ఇల్లు లేకుంటే ఎట్లుంటుంది, మీ బాబు కట్టించిన ఇంట్లోనే ఉంటామా అన్నదట. అన్న వాళ్ళే లోన్ పెట్టి 300 బిల్డింగ్ కట్టినట. ఇక కట్టినాక మళ్ళీ ఇక కారు లేకుంటే ఎట్లుంటుంది, ఇల్లు ఉన్నది కదా మన కారు లేకుంటే ఎట్లున్నది అని అన్నదట. అన్న వాళ్ళే మళ్ళీ లోన్లు పెట్టి మళ్ళీ ఇంకో కారు కొన్నాడట. కారు కొన్నాక కారు తిరుగుతా అంటే ఇల్లుండే కారు ఉండే, ఇక బంగారం లేకుంటే అందరు చీ అంటాళ్ళు బంగారం కొను అన్నదట. బంగారం కూడా తేవచ్చు ఇక లోన్ పెట్టే. బంగారం లోన్ పెట్టేది చెప్తాడే. ముందుగానే లోన్లు ఉండే కిలో బంగారం అడిగిందట ఆమె. మరి ఏం చేసిండు? తేలేదు కాబట్టి లోన్ అవుతుందా? కాదు, బంగారం తెచ్చిండా? ఎట్లా తెచ్చిండు మరి? ఇక ఎట్లా తెచ్చిందంటే ఎవరు లోన్లు ఇయ్యక ఇంకో పెళ్లి చేసుకొని వచ్చిన కట్నంతో బంగారం చేపించిందట. గందుకే పంచాయతీ. అవునా? ఇంకో పెళ్లి చేసుకున్నాడా అయితే? అవును. నీకు కూడా బంగారం కావాలంటివి కదా మొన్న. నాకు బంగారం వద్దు, ఏమద్దు. నాకు బంగారం సూటే కాదు. తెమ్మంటే తెత్తనే. ఏమైనా అవసరం ఉంటే చెప్పు. పుట్నాలు కమ్మగున్నాయే. పుట్నాలు బాగానే ఉంటాయి గాని నువ్వు మన పెళ్లి కన్నా ముందు బాగానే పెళ్లి సంబంధాలు చూసినావట కదా? చూసినా. దాని ఆదమే ఉన్నది. 200 సంబంధాలు లాగా చూసినా. ఎవరు నచ్చలే. అవునా? 200 సంబంధాలు చూసినావా? 200 సంబంధాలు చూస్తే నేను ఒక్కదానే నచ్చిందా? గంత అందంగా ఉన్నానా అయితే? ఇక నేను చేసుకునేటప్పుడు నేను అందరి గురించి ఆలోచించలే గాని. అగో మరి ఏం ఆలోచించి చేసుకున్నావు? ఏం ఆలోచించి చేసుకున్నామంటే నాకు 22 వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తాను. నాకు 35 వచ్చే వరకు కూడా పిల్ల దొరకలేదు, సక్కనైన పిల్ల లేదని చెప్పి చేసుకోలే. ఇక చేసుకోపోయేసరికి ఇక మా వాళ్ళందరూ దేన్నోదాన్ని చేసుకోరా అంటే ఇక నేను చేసుకున్నా. పాడుబడి అగో షీ అంటాను. నాకేమైంది? ఏం కాలే. నేను తెల్ల పిల్లని చేసుకోవాలనుకున్నా. నీకేమో మొఖానికి సగం బూడిదంటినట్టు ఉండే. అంతే. ఏం కాలేటి. ఎందుకు చేసుకున్నావు మరి? ఇంకో 200 సంబంధాలు చూడకపోయినావు? నేను మాగ చూద్దామన్నా. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలే. అడుగుతో పెడతావు. ఎందుకే ఇట్లా అడుగుతావు అన్ని? ఇగో ఎప్పటికి పూరి అంటావు కదా, ఇగో ఈరోజు పూరి చేసిన తిని. అబ్బా పూరానే. పొద్దుగాలనే లేచి చాయ్ పెట్టించినా ఇప్పుడు మళ్ళీ పూరి చేసినావా? అబ్బో శనిక్కాయల కూర. ఇది కూడా మంచిగా చేసినవే. ఇదేంటే కొత్త చీర కట్టుకుంటూ ఎటుపోతాను? ఎటు పోతానంటే ఇగో మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేయడానికి పోతారట. నేను కూడా పోదామని తయారైనా. అవునా? పో అంటే కాదు, షాపింగ్ కి 10,000 రూపాయలు కావాలి. ఏంది 10,000 రూపాయలా? 20 రూపాయల పూరి పెట్టి 10 రూపాయల చాయ్ పోసి అబ్బో 10,000 రూపాయల? 10,000 రూపాయలు ఏం లేవు. గట్ల అంటానేవేంది? నేను కష్టపడి చాయ్ చేసి ఇచ్చిన, పూరి చేసి ఇచ్చిన, 10,000 రూపాయలు ఇయ్యవా? నీ 10,000 రూపాయలు పాడబడు. కావాలంటే రేపు పొద్దున లేచి నేను చాయ్ పెడతా, పూరి చేస్తా, ఇంక అన్నం కూడా చేస్తుంది. కానీ నేను 10,000 రూపాయలు మాత్రం ఇయ్యా. నువ్వు ఇవ్వకుంటేనే నేను అప్పుడే బీరువా నుంచి తీసుకున్నా. డబ్బులు నువ్వు ఇస్తావో ఇయ్యవో అని అడిగి చూసిన. నీ ఆగే. అయ్యో 20 రూపాయల పూరి పెట్టి 10,000 రూపాయలు అందుకపోతా అని. ఏందో ఏమో పో. అగో ఏమైందయ్యా? బండి ఏది నడుచుకుంటా వస్తాను? ఇక బండి ఏదంటే 1000 రూపాయలు లేపో. 1000 రూపాయలు ఇస్తేనే ఇస్తారట బండి. 1000 రూపాయలు ఇస్తే బండి చూడండి. మన బండి ఎడబోయింది. ఇక మన బండి ఏమైందంటే ఇక చౌరస్తా దగ్గర పోలీసులు ఒక గోడకి ఇక్కడ వాహనంలో నిలపరాదు అని రాసి పెడితే ఎవరికి ఎందుకు నిలపరాదు, నాకు నిలబడుతుంది అని చెప్పి నేను మంచిగా స్టాండ్ చేసి నిలబెట్టిన వాళ్ళు ఎవరు చూస్తలేరు. చూడకపోయిన వాళ్ళు నేనే పోలీస్ స్టేషన్ పోయి ఇక్కడ వాహనం నిలిపినా, మీరు నిలపరా రాసిల్లో అని చెప్పిన వాళ్ళే కథ వచ్చిండు, పైన రాసిండే. అక్కడ మన బండి తీసుకుపోయి నిలిపినావా అయితే? మన బండి తీసుకుపోయి నిలిపిన. అక్కడ నిలపరాదని రాసిలు కదా, ఏమన్నా గిఫ్ట్ ఇస్తారో ప్రైజ్ ఇస్తారో అని నేను అనుకున్నా. ఓష్ని పాడబడి వాహనం నిలపరాదు అని అంటే అక్కడ బండి పెట్టద్దు అని అర్థం. వాళ్ళకి పెట్టదాకా నిన్ను పెట్టమని కాదు. గదేనట నాకు తర్వాత తెలిసింది. 1000 రూపాయలు లేపో కట్టి మన బండి మనం పట్టుకొస్తా. ఇంకోసారి నిలిప. ఏందో ఏమో ఉత్తగా 1000 రూపాయలు దండగా పట్టుకొస్తావు. ఇంకా నయం ఒకడు మల విసర్జన ఏ రాదు అని రాసి పెట్టుండే. అక్కడ కూడా 1000 తీసుకుందరో 500 తీసుకుందరో. లేచినావా? ఏమైంది? పనికి టైం అవుతుంది. నడు.
మాగబోతుంది ఈ పని 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 ఏందో ఏమో పటు. తిండి కావాలని కానీ పని అద్దా వేణీలు పెట్టినా తాను చెప్పు. మాగ చెత్త కానీ వర్షిని నువ్వు కూడా ఉద్యోగానికి పోతానని ఏమన్నా సెలెక్ట్ అయిన ఆంటివి మరి ఏమైందే మళ్ళీ పోలే? నాకు ఓబుద్ది కాలే పోలే. అగో ఎందుకు ఒప్పుది కాలేదే? 40,000 రూపాయల జీతం ఇస్తారన్ను పని మంచిగా లేదా? పని అలకడదే కూర్చొని కంప్యూటర్ కొట్టుడే కానీ నాకే ఓబుద్ది కాలే. అగో కూర్చుండి కంప్యూటర్ కొట్టుడే 40,000 రూపాయలు వస్తాయి మరి ఎందుకు పోలేదే? ఎందుకు పోలేదంటే వాళ్ళ చదువు సర్టిఫికెట్ కావాలన్నారు ఇచ్చిన. ఇక మళ్ళీ ఆధార్ కార్డు కూడా కావాలంటారు. ఓ మీరు నాకు జాబ్ ఇచ్చినద్దు ఏమొద్దని సప్పు దాకా ఇంటి ముఖాన్ని వచ్చిన. అగో ఎందుకు వచ్చినవే? నీ ఆధార్ కార్డు ఎక్కడ వేయిందా? ఉండే కదా నీ దగ్గరనే. మాగున్నది కానీ ఆధార్ కార్డు ఫోటో దిగేటప్పుడు వాడు బరాబర్ తీయనే పురాగా నల్లగా పడ్డా. అబ్బో అది ఇస్తే మళ్ళీ నా ఇజ్జత్ పోతుందని నేను ఈయనే సప్దాకా వచ్చేసిన. పోచి నీ తెలివి పాడవడా? ఆధార్ కార్డు నల్ల పడ్డనని 40,000 రూపాయల జీతం వదిలిపెట్టుకొని వచ్చినావానే? దేవుడా దేవుడా. ఏంది గిట్లెందుకు చేసినావు? నేనేం చేసిందే? నిన్న అమ్మ బాపు కలిసినప్పుడు మాట్లాడుతా అంటే నువ్వు మంచిగున్నావా అని కూడా అడగలేదట. ఓ కదా నాకు అడగబుద్ధి కాలే అడగలే. ఎందుకు అడగబుద్ధి కాలే? ఒక్క మాట మంచిగున్నావా అని అడుగుతా అయిపోవు కదా. అబ్బో అయిపో కదా అంటాను. మీ బాబుని మంచుకున్నావు కదా అని అడిగితే నేను మంచిగా లేను, నాకు ఆ రోగం ఉన్నది ఈ రోగం ఉన్నది పైసలు కావాలంటాడు. ఇస్తారా? ఇయ్యా. అందుకని నేను అడగా ఏది అడగా. సరే అట్లా అనుకుంటావా? మరి మాట పోకుండా తిన్నావా మావా మరి ఇంటికి వచ్చి బుక్కడి తినిపోతానంటే అయిపోవు కదా. అబ్బో మాట పోకుండా అడిగితే నేను పని చేయాల్సి వస్తుంది. నేను నువ్వు డ్యూటీకి పోతివి తిందురా అని మామ అని వెళ్తే నేను అంటి పెట్టాల్సి వస్తుంది. అంటి పెట్టి ఉట్టిన అవుతుందా? చికెనో మటనో ఏదో ఒకటి తెచ్చి అంటి పెట్టాలి. ఎందుకు అడుగుడు ఎందుకు? ఈ కథ ఎందుకు? నాకు ఈ రంగం ఎందుకు? ఏమో పో నువ్వు ఎటార్థంగా గీ మంచిగా ఉన్నావా తిన్నావా అని అడగని మనిషిని నేను ఒక్కనే చూస్తాను ఈ లోకంలో. ఏం చేయాలి? మంచుకున్న వాహనం అడిగితే మంచిగా లేదంటే నేను వాళ్ళకి ఏమైనా పైసలు ఇస్తారా ఏమైనా చేస్తారా? లేకుండా ఇక తిన్న వాహనం అడిగితే తిండి పెట్టాల్సి వస్తుంది. ఈ అడుగుడు ఎందుకు? ఈ కథ ఎందుకు? ఇక సపరేకుంటే వాళ్ళకి ఈలోళ్ళు నీతోని ఏమో పాటు. అగో ఏమైంది వర్షిని? పొద్దున ముఖాన్ని కలర్లు ఎత్తాను. అగో మర్చిపోయినావా? నిన్న చెప్పలేదా నీకు? నిన్న నాకేం చెప్పినావు? నాకు యాదికే లేదు. ఇవాళ మా అన్నకు పెళ్లి చూపులు అని చెప్పలేదా? ఓ మీ అన్నకు పెళ్లి చూపులు కదా మర్చిపోయినా. పో మరి జాగ్రత్తనే. మరి నాలుగు తనలో పడచ్చారు పెళ్లి చూపులల్లా. తనలో వాడుడా పెళ్లి చూపుల కాడ నువ్వెప్పుడు తనులు తిన్నావు? నీకన్నా ముందు ఒక పొలని పెళ్లి చూపులు చూడడానికి అని పోయినాం. ఇక అక్కడ తనులు తిన్నా. గా పెళ్లి చూపులు చూసేక్కడ నిన్నెందుకు కొట్టిర్రు? ఇక నన్ను ఎందుకు కొట్టిల్లంటే అక్కడ పెద్ద మనిషి నీకు ఈ ఉద్యోగం పోతే మరి ఏం చేస్తావు పిల్లగా అని అడిగిళ్ళు. అడిగితే ఇక గీత ఎట్లా అట్లా గీత తీరే ఉంటది, ఇక గీత మంచిగుంటే అయిపోయా అని చెప్పి నేను అన్న. అన్న పోలే ఈ గీత వద్దురా గీత అని అన్నారు. అయ్యో గీతలు కాదు రేఖ అన్న. రేఖ ఇంకా రేకున్నది గీత ఉన్నది ఇంకా మా పిల్లలు చూడడానికి వచ్చిన ఆవురా అని అందరి మీద పడి పొలు కొట్టిల్లే. అగో ఈ రేఖ ఎక్కడిదే గీతవతి ఇదేంటి కథ? అగో నువ్వు కూడా గీత అర్థం చేసుకుంటావేందే? గీతలు అంటే చేతి గీతలు, రేఖలన్నా చేతి గీతలే. ఈ గీతలు రేఖలు గీతలు అంటారే. ఇక పంచాంగం అని చెప్పిండు. గాక నుంచి నేను గీతనే నమ్ముతానా. ఆహా చేతి గీతలా? సరే నేను పోతానా. పో మీరు కూడా గీతలు రేఖలని తనలు తినకులే జాగ్రత్త. పరిస్థితి గీడేం చేస్తానవే? ఏం చేస్తానా? గీ పూలు అమ్ముకుంటానా? ఇచ్చిండా పైసలు? ఇయ్యలే వాడు ఇచ్చేటట్లేడు. ఇచ్చేటట్లు లేడంటే ఉద్యోగం ఇస్తాడని 2 సంవత్సరాల కింద 10,000 రూపాయలు ఇత్తివి. అటు ఉద్యోగం ఇస్తలేడా ఇటు 10,000 రూపాయలు ఇస్తలేడా? ఎట్లా నమ్మినవయ్యవని నువ్వు? వాడు మస్తు మంచోడట్నే అందుకే నమ్మినా. మస్తు మంచోడని నీకెవరు చెప్పిర్రు? వాళ్ళ ఇంటి పక్కోళ్ళు ఇంటి ముందర చెప్పిర్రా? కావాలి చెప్తే నేను నమ్ముతానే. ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు రోజు చెప్తే నమ్ముతానా? మరి మంచోడని ఎవరు చెప్పిర్రు? ఇక ఎవరు చెప్పిల్లంటే వాడు వీడు చెప్తే ఎవ్వరు నమ్మపోదు. వాడే ఒక రోజు ఆకుంటా నేను మంచోడిని నేను మస్తు మంచోడని చెప్పిండు. గట్ల నమ్మినని వాడు మంచోడని. అబ్బో తాకుంటా నేను మంచోడ్నే అంటే నమ్మినవా? వాడు మంచోడే నువ్వు మంచోని వద్ది. ఆ పైసలు రావిగా గంగల కలిసినట్టే. అయ్యో ఏ గంగల్లో చెప్తే తెచ్చుకుంటా పోయి పట్టుకొత్తా పైసలు. ఇక వాళ్ళ దగ్గర పట్టుకొచ్చినావని ఇక గంగల పోయి పట్టుకొస్తావా? నడు ఇక పైసలు అడుగుడు బంద్ చేసి సభ దగ్గర రేపటి నుంచి పనికి పోవాలి. నడు. అయ్యో అంటే వాడు పైసలు ఇయ్యడు అనేగా. ఏంది ఏం చేస్తాను ఇక్కడ? ఇంత పొద్దుగాలు ఏం చేస్తారే? నువ్వు చాయ్ తెస్తావు అందుతానా? ఇంకా చాయ్ తెపో ఇంకా తెత్తలేవు. చాయ్ చేయాలంటే ఇంట్లో పాలు ఉండద్దా? ఇగో పాల ప్యాకెట్ తెపో. అయ్యో ఇంట్లో పాలేలే వానే తెత్తపాటు. ఇగో అట్లనే కోడిగుడ్లుంటే 6 తీసుకురా. సరే తెత్తది. ఇది 6 ఎందుకు తెమ్మన్నదో ఏమో. తెచ్చినావా? ఇదే ఆగో ఇదేంది 6 పాల ప్యాకెట్లు తెచ్చినావు? నీ చెప్పిన పని చేతి ఒకటి చేయకుంటే ఒకటి అనే. నువ్వే కదా 6 తీసుకురమ్మన్నావు పాల ప్యాకెట్లు. నేనెప్పుడు చెప్పినా ఈ 6 పాల ప్యాకెట్లు తెమ్మని? మళ్ళీ నేనెప్పుడు చెప్పినా అంటే నాకు అర్థం కాదు. కానీ నువ్వు పాల ప్యాకెట్ తెమ్మన్నావు. అక్కడ కోడిగుడ్డు ఉంటే 6 తెమ్మన్నావు. అంటే అక్కడ కోడిగుడ్లు ఉన్నాయి అందుకని 6 పాల ప్యాకెట్లు పట్టుకొని వచ్చిన. ఓసి నీ పిచ్చి పాడవాడా? నేను ముందు అలా ఒక పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నా. అక్కడ కోడిగుడ్లు ఉంటే 6 కోడిగుడ్లు పట్టుకురావయ్యా అని చెప్పిన. మనకు ఒక పాల ప్యాకెట్ సరిపోతుంది. ఈ 5 పాల ప్యాకెట్లు వాపస్ ఇచ్చిరాపో. ఇదే తెమ్మంటావు వాపస్ ఇచ్చిరమ్మంటావు. వాళ్ళు తీసుకోరో తెలియదు. ఏది అంత బిత్తిరి చెప్తావేమే? అక్కడ 6 కోడిగుడ్లు ఉంటుంది ఏమన్నది. మళ్ళీ ఇప్పుడు ఏదో మాట మాడతాను ఏమో. నన్ను ఇంకోసారి దుకాణంలో పంపకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఏం తిడతారో. ఇవో కొడుకు 5,000 పొద్దున అడుగుతుంది కదా. అడిగిన పెద్దమ్మ అడిగినా 5,000. ఎట్లున్నది బిడ్డ? ఎట్లున్నది మీ భార్య? దావకాలంలో ఉన్నది పెద్దమ్మ. అర్ధగంటకు 10 గులుకోసలు ఎక్కుతాయి. ఇక 5,000 ఇచ్చిన ఇక పోతానే బిడ్డ. మళ్ళీ 4 రోజుల వరకు తప్పకుండా ఏంటి మరి? నయమే నేను లేకపోయినా నువ్వు తెచ్చినావు. ఇక మంచిగా కలిసి చేసుకుందాం. బుజ్జి బుచ్చబాత్ ఉన్నాడా?
ఎందుకు ఉండొచ్చు ఆయనతో ఏం పని? ఏం పని అంటే నేను రోజుకి ఇతర పైసలు 3 నెలల ఇది వరకు ఇస్తలేరు. ఈ పైసలు నా పైసలు నాకు. అవునా, బాగా మాట్లాడతాను. నువ్వు పైసలు ఇచ్చినప్పుడు పేపర్ రాసే ఇచ్చినావా? ఆ పేపర్ తీసుకురాపో, ఇస్తాం. అదేంటి కొంచెం పేపర్ అడుగుతాను. తీసుకున్నప్పుడు ఆపదాపదాన్ని తీసుకున్నారు. తీసుకున్నాక పేపర్ రమ్మన్నారు. పేపర్ ఎక్కడ? పేపర్ రాసుకొని ఇచ్చినా నేను. లేదు పేపర్ లేకుండా పైసలు ఇచ్చలేదు. నువ్వు పైసలు ఇచ్చినావని ఎట్లా రుజువు? అప్పుడు అవతచ్చినాడు అవని పంచ అడకపోయిండ్రు. ఇప్పుడు పేపర్ అంటారా? అంతే, నువ్వు ఇచ్చినట్టు పేపర్ పట్టుకరా, పైసలు పట్టుకోవో. ఛీ, మీలాంటి లేవంటే ఎంత ఆపదచ్చినా కూడా ఎవ్వరు రూపాయి నమ్ముతలేరు. నమ్మకు. పేపర్ పట్టుకురమ్మంటే తప్పైందా? ఓష్ని నా పైసలు ఇస్తుందా అయ్యేదా? ఇక వర్షి ఏం చేస్తానవే? ఏం చేస్తానా కనబడతలేదా? ఈ మట్టి ఎత్తిపోతానా? తర్వాత ఎత్తిపోతూ గానీ అన్నం పెడుతూపా. మళ్ళీ అన్నం పెట్టమంటావు? హోటల్లో మంచి కమ్మగా రుచిగా తినస్తా. నీ అన్నం మధ్య ఏమద్దు అని అంటివి కదా. ఇక అప్పుడు అన్న కానీ ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం పెడుతూపా. ఎందుకు? హోటల్లో తింటానని ఉరికితేవు కదా. హోటల్లో తినడానికి పైసలు లేవా? తినడానికి పైసలు ఎందుకు లేవే? నా దగ్గర బొచ్చడి పైసలు ఉన్నాయి. మరి పైసలుంటే తినకపోయినా హోటల్లా? ఇక తినకపోయిన హోటల్ అంటే ఆ హోటల్ కాడికి పోయినాక కూడా వాళ్ళు మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది సార్, భోజనం మంచిగా ఉంటుంది, తినుండి అంటాడు. ఈ ఇంట్లో తిండి నాకెందుకు ఇక్కడ తింటానంటే వచ్చినా ఇంకా మళ్ళీ ఇంట్లో తిని పెడతావురా అని చెప్పి సపరేట్ వచ్చిన. ఏం చేయాలి? ఇక నువ్వే పెడుతూ పా తిండి. ఇంకెక్కడ అన్నం? నువ్వు ఎట్లా కమ్మగా రుచిగా హోటల్లో తినేస్తావు కదా అని ఉన్నదంతా ఉడుచుక తిన్నాం. రాత్రికి ఆడుతుంది. ఏంది రాత్రి కడతావా? అయ్యో అటు హోటల్ తినక ఇటు ఇంటికాడ తినక నాకు ఎట్టనే నాకు ఆకలి అవుతుంది. రాత్రికి మాకు ఆకలి అవుతుంది, అప్పటి వరకు వండుతా గంతే. అయ్యో దీని తిండి నచ్చలే, నేను హోటల్లో తింటా అన్న వాళ్ళు కోపం పెట్టుకున్నట్టున్నది. రాత్రి కన్నా అండు ఎట్నో అట్లా అవుతిగా. ఏం కోసరో నాకు ఈ ఆకలి కోసా. అవునయ్యా, నువ్వు ఎప్పటికీ వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు మంచోళ్ళే, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు మంచోళ్ళే అని చెప్తా ఉంటావు కదా. నీకు నీ జీవితంలో శత్రువులే లేరా? శత్రువులు అంటే ఎందుకు లేరు? మా ఉన్నారు. ఎప్పటికీ వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అని చెప్తా ఉంటావు. నీకు శత్రువులు కూడా ఉన్నారా? ఎవరెవరు? ఇప్పుడు ఎందుకు తీ? చెప్పు. మీ చిన్న బాపల్లా భూమి జగల దగ్గర లొల్లైందని వాళ్ళు నీకు శత్రువులా? కాదు వాళ్ళ మీద నాకేం కోపం. మరి మీ తాతోళ్ళ ఆస్తిపాస్తులు ఏం సంపాదించలేదు ముసలోడు అని మీ తాతనే నీ శత్రువా? కాదు కాత్తి, ఇప్పుడు చెప్తే నువ్వు బాధపడతావు కావచ్చు. ఇక అద్దుతి. నేనెందుకు బాధపడతా? నేనేం బాధపడా? చెప్పు. ఇక ఎవరంటే ఇక రామస్వామి మన పెళ్లి చేసిండు చూడు, ఇక రామస్వామి నా శత్రువు. రామస్వామి ఎందుకు శత్రువు? నాకు నువ్వు కాక మంచి సంబంధం వచ్చింది. ఇక ఆ సంబంధం వదిలిపెట్టి నిన్ను రాకాశ రంపనిచ్చి నాకు చేసిండు. ఇక శత్రువు కాదా? ఓసి నీ పాడుబడి నన్ను రాకాశ రంప అంటావా? నువ్వు ఇంట్లో కానీ సంగతి చెప్తా. అయ్యో అడుగుతుంది మళ్ళీ నీ సంగతి చెప్తాను ఊరుకోబట్టే. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళా ఏం లోన్లే నాకు. అయ్యో దేవుడా. అన్నయ్య ఏంటి అవి? చెల్లె ఇవి ఆలుగడ్డలు రా, ఆలుగడ్డలు కొనుకొస్తానా. ఎట్లిచ్చిరు అన్నయ్య? కిలోకెంత? కిలోకు 30 రా చెల్లె, కిలోకు 30 పెడితే తెస్తానా. అవునా అన్నయ్య? ఏంది అగో ఆ అన్నయ్య 30 రూపాయలకి కిలో తెచ్చినట్ట, నువ్వు 35 పెట్టి తెచ్చినావు. ఆ అన్నయ్య చూడు ఎంత తెలివి కల్లాడో, నీకు ఇంత తెలివి లేదు. అవునా? కిలోకు 30 రూపాయలు ఎందుకు ఇస్తారా? ఇక్కడ దుకాణంలో 30 చెప్పిల్రా, అందుకే నేను తెలియకరంగా జమ్ముడో పోయి 30 రూపాయలకి పట్టుకొస్తానా. అంటే జమ్ముటో పోనా 20 రూపాయలు అయినాయి కదా. మరి 20 రూపాయలు అయితే ఏంద్రా, 5 రూపాయలు తక్కువ రాలేదా? ఏమైంది మరి? తెలివికరంగా తెచ్చిండేమో. అంతే కదా, తెలివికరంగానే తెచ్చిండు. జమ్మికుంటే కదా పని మీద పోవచ్చు, రంగ పట్టుకొచ్చిండు. అట్లా కదా చెల్లె, నేను సపరేట్ ఆలుగడ్డ కోసం పోయినా. జమ్మికుంట దాకా పోయినా? నీకు బాగానే తెలివి ఉన్నది. పో. గట్ల తెలివి ఉండాలని నాలక్క. మరి ఏమనుకుంటానావు? వాళ్ళే కదా ఏమన్నా 35 రూపాయలు 50 రూపాయలు పెట్టి. అద్దద్దు, గట్లని తెలియవద్దు. అసలు ఎట్లా పడ్డరయ్యా దొంగలు? నేను వచ్చేసరికి తాళం తీసిండను, సరిగ్గా తాళం వేసినావా లేదా? నేనైతే తాళం వేసిండే. తాళం వేసి చెప్పు కింద పెట్టిన తాళం చేయి. నువ్వు చెప్పు కింద తాళం చేయి పెట్టిన విషయం దొంగకి ఎట్లా ఏర్పాటైంది? అయినా నేను తాళం చేయి గుడ్డపే కింద పెట్టమన్నా కదా, చెప్పు కింద ఎందుకు పెట్టినావు? చెప్పు కింద ఎందుకు పెట్టినామంటే నేనేం చేయాలి? ఇక అక్కడ చూస్తే గుడ్డపేగు లేదు చెప్పుల దగ్గర, అందుకని చెప్పు కింద పెట్టినా. చెప్పు కింద పెట్టి ఇక తాళం చేసి చెప్పు కింద పెట్టినా. ఒక రాసి పెట్టింది టచ్ ఉండదు చూడు. నన్ను అంటావు ఏంది? పూషిని తాళం చేయి చెప్పు కింద ఉన్నది అని రాసినావా? ఇట్లా రాస్తే దొంగడు వచ్చి తాళం చేయి తీసుకొని ఇంట్లో సామాన్ తెచ్చుకోవాడా? ఇక దొంగడు ఎత్తుకోపోతాను నాకే వరకనే. తాళం చేయి ఎక్కడున్నో నీకు తెలియాలని రాసిన, మళ్ళీ తెలియకపోతే తిడతావు కదా, కానీ రాసి పెట్టినా. ఏం రాసుడు ఏమో, అన్ని తెలివిలేని కథలు. ఇంట్లో సామాన్ అంత ఎత్తుకోవాలి. గింత తెలివికరంగా ఆలోచించి రాసినా కానీ తిట్టబట్టే. ఇక ఏం చేసుడు ఏందో ఏమో దీంతో. అడుగుతూనే అయిపో. ఏంటిదయ్యా నిన్న నుండి అడిగినా అయిపో అంటాను? ఏంటిదంటే నీకేం చెప్పాలి? అడిగినా అయిపో. ఆగో, ఎంత అడిగినా చెప్పవు, నీ లోపల నువ్వే బాధపడతావు. అడుగుతాయిపో అంటాను. ఎవరిని అడుగుతాయిపోవు? ఏం అడుగుతాయిపోవు? ఇక ఏం అడుగుతాయిపోమంటే ఏం చెప్పాను? నిన్న ఫంక్షన్ పోయినా కదా. పోయినావు. అక్కడ ఎవరైనా మనకు పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా? వాళ్ళని అడుగుతాయిపోవా? కాదే, ఆ పెళ్లిలో భోజనాలు పెడతాలని తెలుసుకునే దబా పోయి ప్లేట్ పట్టుకున్న వాళ్ళు అన్నం పెట్టిల్లు, ముక్కలు వేసిన వాళ్ళు ఇంకో గంట అడుగునా ఇంకో గంట అని చెప్పి ఇక వాళ్ళ ముఖం చూస్తానా. ఇంకో గంట ఏనేయలే. నేను అటు పోయినాక ఇంకోడు ఇంకా మనకి మటన్ వేసిన వాళ్ళే ఇంకో గంట ఏమన్నాడు వాడు. ఏమన్నా మనకి వేసిలు. నేను కూడా గట్లా అడుగుతాను, నాకు ఇంకో గంట ముక్కలు వాడు. అడుగుతాయిపోవు.
ఓషిని గంటెడు ముక్కల కోసం నిన్న నుంచి బాధపడతానవా? 1/2 కిలో మటన్ తెస్తే అందరం కడుపు నిండా తినవచ్చు. 1/2 కిలో మటన్ అంటే పైసలు పెడితే మన కాదే, అక్కడ ఫ్రీగా వచ్చే మటను ఇంకో గంట ఏమంటే అయిపోవు, అడుగుతూనే అయిపోవు. అవును, పెళ్లి కాక ముందు అమెరికా పోయినవట కదా, నువ్వు ఎందుకు పోయినావు? ఓ గదా, మా బాబు బొమ్మని అడుగుపోయినా. మీ బాబు అమెరికాకి ఎందుకు పొమ్మన్నాడు? ఎందుకు బొమ్మనంటే ఇక మా పెద్దమ్మలో కొడుకు వేయండు, మా చిన్నమ్మలో కొడుకు వేయండు, ఇక నువ్వు కూడా పోవాలరా అని నన్ను బొమ్మన్నాడు. పోయి మరి వాళ్ళు పని చేసుకొని మంచిగా సంపాదిస్తారు కదా, మరి నువ్వు కూడా అక్కడ సంపాదించక ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక ఎందుకు వచ్చినావు అంటే మా బాబు పోవడం వల్ల రైమని ఉరుకుతాయి, ఇక వాళ్ళు మంచిగా చదువుకొని పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తారు. నన్ను ఉరుకుపోవడం వల్ల నేను ఉరికినా, ఇక నేను చదువుకొని ఉన్నా, నన్ను లాటూలు కడగబెట్టిలు. ఇక ఈ కడుగుడు ఏంది కాత ఏందని ఇక సపరేట్ ఊరికి వచ్చిన మళ్ళీ. చదువుకుంది చేయండి, అక్కడ పోయి ఏం చేస్తారు అనుకున్నావు? మరి ఏం చేస్తారు అనుకున్నామంటే వాళ్ళు కంప్యూటర్లు గిట్ల వస్తే పైసలు ఇవ్వట్టే, నేను కూడా కంప్యూటర్ గిట్ల వస్తే పైసలు ఇస్తారు కదా నేను అనుకున్నా. ఇయ్యరట గట్లా. నీ తెలివి పాడవాడ గిట్ల వస్తేనే ఉద్యోగం ఇస్తారు అనుకున్నావా? ఈ పొద్దు రేపు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతలేవు. గదేనట్టే గదే, చదవలేదని లాటూలు కడిగి పెడతానే సపడే కత్తి. ఏం చేయాలి? అమెరికా కాదమ్మా. తిన్నాం, ఇవ్వరి దగ్గర తిన్నాం, పొలగాళ్ళు కూడా తిన్నారు. ఇక పనికి పోవాలి, ఇక కొంచెం వెనక పోతాం మళ్ళీ డ్యూటీకి. ఏమైందయ్యా, డ్యూటీ టైం అయితే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు గంతగానం? ఎవరితో మాట్లాడతానా? మా అమ్మతో మాట్లాడతానా? ఉన్నామా నేను మళ్ళీ చెప్తా, అది ఎందుకో వెళ్తాంది. ఎప్పటికి అమ్మ ఏం ముచ్చట్లు నేను మాట్లాడతావు గంతగానం? ఏం మాట్లాడతానంటే నీ గురించే మాట్లాడతాను మా అమ్మ, నీ గురించే మాట్లాడుకుంటాను. నా గురించి మాట్లాడుకుంటారా? నా గురించి ఏం మాట్లాడుకుంటారు? అత్తమ్మ అంటే ఎంత ప్రేమ, ఏమని మాట్లాడుకుంటారు? ఎందుకు ఏదో ఒకటి మాట్లాడుకుంటాను. చెప్పు మొన్న పండగ వచ్చినప్పుడు 3 రోజుల బట్టలు అదే ఉతికింది పాపం అని అంటాందా? గట్ల అంటలేదే, పండగ వచ్చి పోయే రోజు ఇంకా బోళ్ళు అన్ని ఎక్కడెక్కడనే వారేసిపోయింది, బోళ్ళు తోముకోదా అని అంటాంది. హోష్ని పాడబడి 3 రోజులు అందరు బట్టలు ఉతికింది యాదికి లేదు, కానీ రాంగ బోళ్ళు తోమని అయితే యాదుకునేదా? దాని గురించి మాట్లాడుకుంటారా మీరు? అన్ని పనులు చేసిన దానివేనే, ఆఖరిలో బోల్దే మొత్తం అయిపోవు. మరి ఇంకేం చేస్తాం? మా అమ్మ మళ్ళీ వేయాలి ఫోన్. ఇగో మీ చెల్లె ఫోన్ చేస్తాను, మాట్లాడు. ఏంటిదట మాట్లాడపోయినవే? ఏంటిదో అని అడుగుతూ చెప్తుందా నాకు మీ చెల్లె? ఎందుకు చెప్పది? హలో చెల్లె, అంత మంచిగానారా? మేము ఏడు మంచిగా ఉన్నావురా, మంచిగా లేము. ఇగో మీ వదినకి ముళ్ళు వచ్చింది. గదిందుకు చెప్తాను. ఏందే నీ బాధ? ఏందే బాధ ఏమున్నది? మీ చెల్లెలను మళ్ళీ రమ్మన్నావా? నేను రమ్మలే, వదినకి ముళ్ళు వచ్చింది అన్న వల్లే వాళ్ళే చూడడానికి వస్తాను. ఈ ముళ్ళు కూర్చిందని ఎందుకు చెప్పినావు? మొన్న పోటరావు దాకిందంటేనే వచ్చి 3 నెలలు ఉన్నారు, మళ్ళీ ముళ్ళు కూర్చింది అని చెప్పినావా? ఇక ఇప్పుడు ఇట్లా అంటాను కానీ నీకు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు మా చెల్లెలు రాకపోతే మీ చెల్లెలు రాలేదు కింద చూడడానికి రారా అంటివి, ఇప్పుడు ఇట్లా చేస్తానేందే? అందుకనే ముళ్ళు కూర్చున్నా కాలు నొప్పి అయినా ఏదైనా వాళ్ళు అత్తనంటారు. జ్వరం వచ్చి 2 నెలలు మంచాన పడితే మీ చెల్లె కనీసం చూడడానికన్నా రాలేదని పుష్కిపోయా అన్నందుకు కాలు పోటరావు దాకా 3 నెలలు ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు ముళ్ళు కూర్చిందని ఎన్ని నెలలు ఉంటుందో ఏమో. అవ్వ కాలం పాడబడ. ఈ ముళ్ళు కూర్చునే కాదు, వదిలేకి తుమ్ములు వచ్చినా చెప్పన్నా 2 నెలలు అక్కడనే ఉండిపోతా అంటుంది మా చెల్లె. ఆమె సిట్టు నేను చేయలేను, జర వద్దని చెప్పావా? నీకు పుణ్యం ఉంటది. లేదు, మా చెల్లి ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాటినది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ధర్మం కొడుకుడు బిడ్డలు చల్లగా ఉంటారు అమ్మా. పొద్దుగానే వచ్చిన వారా, గిరాకీ ఏమైనా అయిందా? ఏమైందిరా? ఏం లేదు గిరాకీ అంతా. నువ్వెందుకు లేట్గా వచ్చినాడు? మరి నేనెందుకు లేట్గా వచ్చినా అంటే ఇలా బట్టలు వెనుకున్నా, లేట్ అయింది. డ్యూటీ డ్రెస్లు అన్ని వెనుకున్నా. డ్యూటీ డ్రెస్ అని కింద మంచి డ్రెస్ వచ్చినావు. ఇక నాలాగా కింద చినిగిపోయి ఉండాలి. దూరం జరుగు, నాకేరు మళ్ళీ నేను చూసి. ఏమో అక్కడ కస్టమర్ వస్తుంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. కొడుకుడు బిడ్డలు చల్లగా ఉంటారు అమ్మా. ముందు నాకేమ్మా. అమ్మ నాకు 10 రూపాయలు ఎక్కువ అమ్మా. వాడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, వానికి అంత ఎత్తావు నాకు అంత ఎత్తావా? నాది 2 అంతస్తులు అయినాయి. ఏంది అడుక్కుంటేనే 3 అంతస్తుల బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిరా? నేను ఉండేది కిరాయి కొంపలే, ఇక నేను కూడా డ్యూటీ పని చేసి అడుక్కుంటేగా. బ్యాగ్ పాడబడ, బ్యాగ్ ఏమొద్దు అమ్మా, నేను కిరాయి కొంపలు ఉంటానమ్మా, నాకు ఇల్లే లేదు. ధర్మం చేయండి అమ్మా, పుణ్యం కట్టుకోండి అమ్మా. కాంపిటీషన్ వచ్చిందిరా. అవునవును అమ్మా, నాకు వీలేలాగా 3 అంతస్తులు 2 అంతస్తులు వద్దమ్మా, సొంత ఇల్లు ఉంటే చాలమ్మా. ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా, రేకుల షెడ్ వేసుకొని బతుకుతామ్మా. అబ్బా మళ్ళీ ఏమైందే? జ్వరం వస్తే దవాఖాన చూయించుకో. మరి ఏమైందట్నే? ఎవరికేమైంది? ఇగో మళ్ళీ మా అవ్వకు బాగా జ్వరం వచ్చిందట, దవాఖానకు పొమ్మన్నా. అయ్యో మీ అమ్మకి మళ్ళీ జ్వరం వచ్చిందట్నా? అత్త అయ్యో రామ, మళ్ళీ దవాఖాన పోతుందా? అయ్యో అత్త ఎంత పని అయింది అత్త. అయ్యో గంతగానే పెడతానవేందయ్యా? మా అవ్వ అంటే నీకు గంత ప్రేమ ఎందుకు? మీ అవ్వ మీద నాకేం ప్రేమ? నిన్ను పెళ్లి చేసిన నాడు ఉట్టికనే చేసుకుంటే ఫ్రీగా. మీ అవ్వ మీద ఉన్న నగలు చూసి ఆ నగలు ఇప్పుడు ఆగం చేయబట్టే ఒకతే బిడ్డవని చెప్పి నీకే అత్తే నగలు అనుకుంటే అన్ని నగలు అమ్ముతుంది, దవాఖాన పండి తిరుగుతుంది. ఇక ఏముంటే ఏం రావు. ఓ అత్త ఎంత పని చేస్తాను అత్త. నువ్వు మా అవ్వ మీద ప్రేమ ఉండి ఎడతాను అనుకున్నా, నగల కోసమా? అవ్వ ఆ పెద్ద నెక్లెస్ అమ్మి తాప జ్వరం ఎందుకు వస్తాను? మంచి చూపెట్టుకోవే. చూపెట్టుకోమను. అత్త పోయినాక అత్త మీద ఉన్న నగలన్నీ మనకే అత్తాయని కట్టం లేకుండా ఖరీదాన్ని చేసుకున్నా. ఇప్పుడు అత్త ఉన్న నగలన్నీ అమ్మక తింటాంది. ఆ అత్త పోతలేదు కానీ నగలైతే పోతాయి. మా అవ్వ అమ్మక తింటలేదు, దవాఖానకు పెట్టుకుంటాంది. ఇక అమ్మక తింటాందో దవాఖానకు పెట్టుకుంటాందో. అత్తగారి సొమ్ముకి ఆశపడద్దులా, ఇక ఇట్లా బాధలు పడాల్సి వస్తుంది. సీను అంత మంచిగా నారా?
అంత మంచిరా, నువ్వు అంత మంచేనా? నేనంత మంచిరా. నీ దగ్గర ఏమన్నా పైసలు వెళ్తాయారా? పైసలా ఎంతరా? ఒక 10,000 రూపాయలు కావాలి. అబ్బో 10,000 నా దగ్గర ఎవరా? ఎక్కడ దొరుకుతలేవురా? 10 రూపాయలు పడ్డానే ఇత్తు. ఏంది 10 రూపాయలు పడ్డా? అయితే నాకే 1,00,000 రూపాయలేరా, తీసుకో. అబ్బా నయమేరా, 4 రోజుల వరకు మిత్తి అసలు కలిపితతి. సరేరా, 4 రోజుల వరకు వచ్చి మిత్తి అసలు మొత్తం తీసుకుంటా. ఓకేరా, బాయ్. బాయ్ బాయ్. మంచిగా నయం పైసలు దొరికినాయి. చెల్లె బుచ్చపోతున్నారా? ఎందుకన్నయ్యా? ఎందుకు? నేను నెల క్రితం పైసలు ఇచ్చిండ్రా, మిత్తి అసలు వసూలు చేసుకోపోదని వచ్చిన. ఓ నువ్వే నా పైసలు ఇచ్చింది? నీ పైసలు పడబడ పైసలు నువ్వు పైసలు ఇచ్చుడు చేయబట్టి తాగి బండేసుకొని పోయి గుద్దుకొని దావకాన్ని పడ్డాడు. 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 1 లక్ష రూపాయలు ఇచ్చిన మిగతా పైసలు పక్కరాపో. ఏంది ఆపదల పైసలు ఇచ్చిన తప్పైందా? 10 రూపాయల వడ్డీ ఇస్తా అన్నాడు, ఆశపడి నా దగ్గర ఉన్న పైసలు అన్ని ఇచ్చిన. 10 రూపాయల వడ్డీ ఇస్తానంటే 10,000 అవసరం ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తావా? అవసరం కన్నా ఎక్కువ పైసలు ఉంటే తాగి అడ్డం పడే. వడ్డీ వస్తుందని ఆశపడితే అసలుకే మోసం వచ్చేటట్టున్నది. ఎట్లు ఇప్పుడు? పోవుడు కాదు, మిగతా పైసలు పట్టుకురా. 4 లక్షలు ఖర్చు అయింది మాకు. ఇగో తిను. ఇదే ఏం చేసినవే ఇయ్యాలా? కనబడతలేదా ఇడ్లీ? ఇడ్లీ అంటే ఎట్లుండే? ఇడ్లీ అయితే తెల్లగా నిగనగా మెరవాలి. ఇదేంది నల్లగా ఉన్నాయి? వాసన కూడా తెట్ట ఉన్నది. అదే అయితే ఇడ్లే. అయితే తిడితే ఆయన గుంజుకొని పోతుంది. ఏందే? ఇగో తెస్తాను. తెల్లగా కావాలంటావు మళ్ళీ ఆగవు. తెల్లగా ఇప్పుడు ఎట్లా చేస్తావే? ఇప్పుడు ఎట్లా చేస్తావంటే ఇక వాటు తిను. నువ్వు తినే 3 ఇడ్లీలకు వాసన కావాలి, రుచి కావాలి, తెల్లగా ఉండాలి. మరి అన్ని మంచిగా తినబోతుంది కాదే? గిట్టని తెల్లగా నిగనిగా వాసన కూడా మంచిగా వస్తుంది. ఏ విషయం ఇట్లా? ఏ విషయం అంటే నువ్వు ఇడ్లీ చూడగానే నల్ల ఉన్నాయి వాసన వస్తానే అన్నావు కదా. ఇంట్లోకి తీసుకుపోయి ఇంత పౌడర్ రుద్దిన. ఆ పౌడర్ వాసన నీ ముక్కు వరకు వస్తుందో రాదో అని ఇంత సెంటు కొట్టిన. ఇప్పుడు కమ్మగా రుచి ఉంటాయి, తిను. ఏంది ఇడ్లీ తెల్లగా ఉండాలి, వాసన రావాలంటే సెట్ కొడతారే, పౌడర్ ఎత్తారే. ఏందో నీ కథ పాడబడా. నేను పట్టు ఇడ్లీ తినా వంట అంటావు. నేను ఏం వంట చేసినా నువ్వు మెచ్చావు. నువ్వే వంట చేయిగా. నువ్వేం వండినా నేను తింటా. ఏంది నేనే వంట అన్న? నువ్వు కావాలని చెప్తానో ఎట్లా చేస్తానో అర్థమైతలేదు. ఇదేందో కథ. చేత పట్టిగా నేనే చేస్తుంది. ఏం పెట్టి సంపదో లేకుంటే పని చేయమంటే కాలు పెనికింది, చేయి పెనికింది అని అంటావు. అరే దెబ్బ చేయికి తాకితే నడవడానికి ఏమైంది? నడువు. అరే చేయికి తాకితే నరాలు ఇట్లా గుంజుకొస్తానే. నీకు బాగా గుంజుకొస్తాయి. పేషెంట్ల తాలు రాలి. అబ్బా మేడం ఉన్నది. మేడం నా చేయి ఇరిగింది మేడం. కూసో. కూసుంటా మేడం. మీకు కూడా బాగానే రోగాలు ఉన్నట్టున్నాయి కదా? డాక్టర్కి అయితే ఏం రోగాలు రావా? మాకు కూడా వస్తాయి. అవునా మేడం? రోగాలు ఎవరిని వదిలిపెడతలేవు కానీ ఇక నా చెయ్యి ఇరిగింది మేడం. చెయ్యి ఇరిగింది. ఏది? ఏం కాలే, ఇది ఇరగలే, మంచిగా ఉన్నది. అయ్యో మేడం ఇరగలేదు అంటలేదు మేడం. అయ్యో ఇరిగిందని పెద్ద పట్టేయాలి. లేకపోతే భార్య రోజు ఇంటికాడ బాగా పనులు చెప్తుంది మేడం. జర పుణ్యం ఉంటుంది, పెద్ద పట్టేయాలి. గంతగానే పని చెప్తాందా? మా బొచ్చడు పని చెప్తుంది మేడం. కొంచెం ఏదైనా పట్టి ఉంటే పెద్ద పట్టేయండి. వచ్చినావా? ఇంత పెద్ద పట్టేసిరేంది? ఇక 2 నెలల దాకా ఏ పని చేద్దాట ఈ చేత్తోని? ఆయన ఇంకో చెయ్యి ఉన్నది కదా, ఈ చేయితో నీళ్ళు మోదుపా. అయ్యా ఇది ఇట్లా కూడా తప్పుతుందా? ఇంకా నిలుమయ అన్నట. ఏమో. ఇగో నిన్న మీ తమ్ముడు పెళ్లికి పోయి పొల్లు తన్నులు తిన్నాడట, నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. నీ వరకు కూడా వచ్చిందా? ఇంకా సుజన పెళ్లికి పోయి మాగ తన్నులు తిన్నాడట బాగానే. ఎందుకు కొట్టిందట? అక్కడేమన్నా తాగి అంగడంగడి చేసిండటనా? తాగేం అంగడంగడి చేయలేదట. అగో మరి ఎందుకు కొట్టిల్లట? ఇక ఎందుకు కొట్టిల్లట అంటే మనం ఎక్కడికైనా పుట్టినరోజు కాడికి పోతాం కదా. పుట్టినరోజు కాడికి పోయినప్పుడు అప్పుడు ఏమని చెప్తాం? ఇగో ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటానా అని అంటాం. ఇక అన్నమల్ల వీడేం చేసిండు? ఇరగ తాగి కథం స్టేజ్ ఎక్కిండట. స్టేజ్ ఎక్కి ఇట్లాంటి పెళ్లి రోజు అనబోయి ఇట్లాంటి పెళ్లిళ్ళు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటానా అని అన్నట. అన్న వల్లే కథం అక్కడ ఉన్న వాళ్ళంతా తిరిగిలట, పొల్లు కొట్టిల్లట. అయ్యో గట్లన్నాడా మీ తమ్ముడు? పుట్టినరోజుకు పెళ్లినాడు ఏం చెప్పాలన్నా కూడా తెలియదా? మీ తమ్ముడికి చదువుకున్నాడనే. మాకు చదువుకున్నాడు. ఇక తగిన తమాసలే ఏం తెలియలే. పొల్ల దగ్గర పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటానా అని చెప్పి అన్నాడట. ఇక పొల్ల నీళ్ళు ఏం చేస్తాం మరి? ఇక ఇట్లన్నా మీ తమ్ముడు తాగుడు బంద్ చేస్తాడు కావచ్చు. ఇక అబ్బో వాడే పని చేస్తాడు. ఇట్లాంటి తల్లు వాడు ఎన్నో సార్లు తిన్నాడు. వాడు బంద్ చేస్తాడు. బంద్ చేస్తాడు. తాగుడు అసలు బంద్ చేస్తాడు. అయ్యో ఏమైందే? తినచ్చినవానే? తినచ్చుడు పాడుబడ మాగ తినచ్చిన. అయ్యో ఏమైందే? కడుపు నిండా తినలేదా? కడుపు నిండానే తిన్నా, గదే కదా బాధ. కడుపు నిండా తిన్నాక ఇంకేం బాధనే? మంచిగా యాటను కొత్తాలని దబ్బా నువ్వే పోతుంది. నేను పోతాను నా కాడికి కూడా. పోతేం లాభం? నేను అక్కడ పోయేసరికి ఆకిట్లో అందరు కూర్చొని తింటారు. దబ్బున దొరకదో అని నేను కూడా కూర్చున్నా బంతిలా. ఇక అన్నం వేసిరు, పప్పు వేసిరు, ఇంత చారు పోసిరు, కడుపు నిండా తిన్నా. ఇక తిని చేయి కడుకుంటా అంటే అక్కడ పెద్ద లైన్ కనబడ్డది. అదేందబ్బా ఇక్కడ కూర్చొని భోజనాలు పెడతా అంటే అక్కడ నిలబడి ఎందుకు లైన్ నిలబడి తింటాను అని అంటే అక్కడ మటన్ భోజనం, ఇక్కడ కూరగాయల భోజనం అన్నారు. ఓషిని పాడుబడి నేను నిలబడి లైన్ కట్టి మటన్ తినకాకి కూరగాయల భోజనం తిన్నది. అంత దూరం నుంచి వచ్చాను బాధపడుకుంటా 200 రూపాయల కట్టం చదివించి ఏడ్చుకుంటే ఇటు మొక్క నత్తా. నీకు ఏం చేయాలి? పోసి నేను పోతానంటే అద్దని నువ్వే మటన్ తింటానని పోయి లాస్ట్ కూరగాయల భోజనం తినచ్చినావే. అద్వానం పాడబడా. సరేది ఏం కాదు. ఏం కాదేంది? ఇది అడిగినాక మళ్ళీ పోవాలి. అప్పటి వరకు మటన్ ఉంటుందో అయిపోతుందో అని రంది అవుతుంది. అగో మళ్ళీ తినేదానివై తక్కనే ఉండిపోయినవే. అక్కడనే మాగుందు, కొంచెం అటు ఇటు నడిస్తే అరుగుతుంది కదా అని మన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చిన. నువ్వు మళ్ళీ పోయేసరికి ఉంటుందో ఆయన అయిపోతుంది. ఏం లేమో మన లొల్లి చూడబోతే ఇది వారాయే. అగో తలిపేసి ఉన్నది. మరిసిని ఎటువైనవే? ఇక్కడ బెడమేసి ఉన్నది, గొల్లమే వేయలే. ఇది ఎటుపోయిందో ఏమో బెడం కూడా వేసుకోలే. నన్ను అయితేమో ఈ బెడమేమా తాళమేమా పోతే అంటది. ఇంటికి చెట్ల దగ్గర కూడా లేదు. ఎక్కడ ముచ్చట పెట్టడానికి పోయిందో ఏమో. ఎవరంటే ముచ్చట్లకే ముచ్చులు తాపుతుంది.
అగో ఎవరో దొంగలు పట్టట్టున్నారు ఇంట్లో. ఇది గొల్లెం పెట్టగానే పోయింది కదా, దొంగలు ఎవరో పడ్డారు. ఆగుర కొట్టుకో, మీ సంగతి చెప్తా. ఆగు, ఇది రాని. అగో తలుపులు పలుగుతాయి రా. ఆగు లవ్లీ, మా భార్య అత్తది. చెప్పినట్టు అనుకున్న వాళ్ళు దత్తే కానీ మీకు తెలుస్తుంది. ఆగు, తలుపులే కొడతారా నీ దొంగలు పాడవాడు. ఆగు, ఓ కొడతానమైంది. అలాగో నీ పిచ్చి పాడవాడు పిచ్చి. ఇంట్లో పని చేసుకుంటే గొల్లం వేసి బయట వరుతానమైంది. తలుపు తీయమన్నది ఇస్తలేవు. గదే అంతే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో దాన్ని తలుపులు ఎందుకు వేసుకున్నావే? నేను వంట రూమ్ లో వంట చేస్తాను. కుక్కలు పాడవాడ ఇంట్లో వస్తాయని తలుపుల దగ్గరికి వేసిన. నువ్వు బేడం పెట్టి అక్కడెక్కడ వరుతాను వర్షిని ఈ వర్షిని అని పిచ్చోళ్ళలాగా. ఇక నువ్వు బెడ వేయకుండా ముచ్చట్లు మూతులు తేపడానికి వాళ్ళ పడి పోవచ్చని ఇక నేను బెడ వేసి అటు ఇటు వేయిస్తాను. ఏం చేయాలి? ఇంకా నయం దొంగలు అనుకొని పెడమని కొట్టలే. అగో ఏమైంది? పెళ్లికి తయారు కాలే? రావా? ఏ రాను. మొన్న మీ పెద్దమ్మ కొడుకు పెళ్ళప్పుడే తినకుండా మళ్ళీ తన ఇంకా నాకు తెలియలేక రాను. మీ వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళకి రాను. నేను ఎవరు తినకొద్దన్నారు? తిందాం దాని పళ్ళెం పట్టుకొని ఎదురు చూస్తా అంటే ఏ ఆగు మీ పెద్దమ్మ రాని, ఏ ఆగు మీ పెద్దమ్మ రాని అని మా పెద్దమ్మ కోసం చూద్దాం. నిన్న ఎవరైనా తినక వద్దన్నారా? తినకే అర్థంలే కానీ పౌరుతోనే మీ పెద్దమ్మ బాగున్నారా అల్లుడు అని అన్నది. అని కథ పోయింది, పెళ్లి కాడికి పోయింది, అక్కడనే ఉన్నది. ఉన్నాక తిన్నరు అందరు తినగా మరి తినవాళ్ళు అని ఒకసారి అని అడగలే. ఇక అడుగుతుంది కావచ్చు చూసుకుంటూనే ఉన్నా. వాళ్ళు మళ్ళీ ఏది పిల్లలు పిల్లగాని ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళందరూ కలిసి తింటారు. అక్కడ దూరం నుండి నేను చూస్తానా ఇక వెళ్తుందో ఆగవెళ్తుందో అని. ఇక విలుసులేదేం లేదు. సపరేట్గా వాళ్ళందరూ తిన్నరు అవసరం పడ్డారు. ఇక నన్ను తిన్నవని అడగద్దా మరి? అనడైనప్పుడు గట్టే ఉంటా. అదే పిలవాలని ఎందుకు చూసినావు? అందరు నిలబడి తినేటప్పుడు పళ్ళెం పట్టుకొని పోయి తింటా అయిపోవు కదా. అగో ఇదేందే, నేను అల్లుడని వాళ్ళకెట్లా చెప్తుంది? నేను పోయి తింటా అంటే వాళ్ళు నాకు ఎక్కువ ముక్కలు ఇవ్వట్టేస్తారా? అదే ఇంట్లో వచ్చి చెప్తే ఎక్కువ తక్కువ ముక్కలు ఎత్తారు మా అల్లుడు అని చెప్తే. ఓ నీ ముక్కలు పాడవాడ ముక్కలు ఎక్కువ పడతాయి అని చూస్తే పులిసే లేకుండా. ఇక నువ్వు రాకుండా నేనే పోతా. అయ్యో నిజంగానే పోతా. నావే ఆగు మాగత్త. ఏందేమో ఇది రయ్య ఉరుకుతుంది. అత్త నాకు ఈసారి ముక్కలు ఎప్పుడు మంచిగా పులు చేసుకొని తింటా. ఇగో కోడలా తలుపులు దగ్గర వేసుకోవే, నేను పోతానా. అగో అత్తమ్మ ఆగు, ఎటు పోతాను అత్తమ్మ? అయ్యో మర్చిపోయినావే, ఇవాళ నర్సక్క తినాలి కదా, తినడానికి పోతానా. అవునా? మరి పక్షి ఎందుకు ఎక్క పోతాను అత్తమ్మ? పట్టు చీర ఎందుకంటానవేందే? ఉట్టి పిచ్చిదాని ఉన్నావు. అక్కడ ముక్కలు వేసేటోళ్ళు ఈ పట్టు చీరను చూసి మంచి 4 ముక్కలు ఎక్కువ ఎత్తారు. వట్టి చీర కట్టుకోపోతే వట్టి పులిసే పోతాళ్ళు. అందుకే పట్టు చీర కట్టుకొని పోతానా. పోషినిత్త ముక్కల కోసం సావుకాడి కూడా పట్టు చీర కట్టుకుపోతానవా? అత్త 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 నువ్వు కూడా అత్తవానే? అయితే రాపో పట్టు చీర కట్టుకోసుకో. వచ్చేటప్పుడు వట్టిగానే గాచీర మీద నచ్చావు. అత్త అత్త అని నిన్ను పిలుస్తాను. బత్తనాన్ని అంటలేను. నీకు తిండి మీద బాగా ఆపచన ఉన్నది, పోయి తినిపో. రాకుంటే అయితే మా కోడల ముక్కలు కూడా నాకే ఇళ్ళని అవి కూడా తింటా. అవునయ్యా, మొన్న మీ అన్నోళ్ళు మనం ఊరికి పోయినప్పుడు సమోసాలు తిన్న కాడ రయ్యమని పోయి నువ్వే పైసలు కట్టినావు ఎందుకు? ఓ గదా అనే, అది తెలివికరంగానే కట్టిన సమోసా కాడ పైసలు. పైసలు పెట్టుకుని తెలివికరమ్మా? నేను ఒదిక్కు సైకిల్ చేస్తాను, అక్కడ పోకు, పైసలు కట్టే దగ్గరకు పోకు అని. ఇంటనే లేవు. ఇంటలేవంటే నేను ఎందుకు కట్టినావు నీకు తెలియదే. తెలివికరంగానే అట్లా కట్టినా. ఏం తెలివికరంగా కట్టినావు? అది ఎట్లా తెలివైతుంది? అది ఎట్లా తెలివైతుంది అంటే పొంగ సమోసాలు తింటివి. అక్కడ 100 రూపాయలు కడితే కట్టినాక కొంచెం దూరం వెనక మళ్ళీ ఆకలి అవుతుందని అందరు అన్నామా. అన్నప్పుడు అందరం కలిసిపోయి బిర్యానీ తింటివి. అక్కడ 900 రూపాయల బిల్ అయింది. ఇక్కడ నేను ముందుగా 100 రూపాయలు కట్టినా కాబట్టి ఒకసారి కట్టినా కాబట్టి ఇక మా అన్నగాడ పోయి పైసలు అన్ని కట్టే. లేకుంటే అక్కడ నేను కట్టవలసి రాకపోను. ఇక్కడ కట్టకుంటే నిజమే, సమోసాలు తిన్న కాడ తక్కువ బిల్లు కాబట్టి మంచిగా 100 రూపాయలు కట్టినావు. అదే బిర్యానీ దగ్గర 900 రూపాయలు కట్టాల్సి వచ్చు. నీకు బాగానే తెలివి ఉన్నదయ్యో. నిజమే. మరి ఏమనుకుంటారా నా తెలివి గురించి? ఇగో ఉన్నావా? మీ చెల్లెకి ఫోన్ చేసి రమ్మను. అగో ఎందుకు పిలుచుడు? ఎందుకేంది? అప్పుడేమో కాలుకు పోటరావు తాకినా, ముళ్ళు గుచ్చినా, తుమ్మినా, తగ్గినా చూడ్డానికి రా చెల్లె అని ఫోన్ చేసేది కదా. ఇప్పుడు మాకు అందరికి కళ్ళకలకలైనాయి, కళ్ళు మండుతానని రమ్మను, చూడ్డానికి రమ్మను. ఏ రాదు, ఈ కళ్ళకలకలు అయితే రాదు. అదేంది ఎందుకు రాదట? పోటరావు తాకితే చూసిపోవడానికి వచ్చి 3 నెలలు ఉన్నది, ముళ్ళు గుచ్చితేనేమో 4 నెలలు ఉన్నది. ఇప్పుడు 10 రోజులు ఉండు మన చాలు. ఏమో మరి అడిగి చూస్తా పాటు. చెల్లె ఇగో మాకు కళ్ళకలకలైనారా, అత్తవా? సరే. ఏమంటాను అత్తన్నా? తుమ్మిన తగ్గిన అత్తదేమో చూసిపోవడానికి. రాదట, ఇది ఒకరి నుండి ఒకరికి అత్తదట. నేనేందుకు కట్టు పెట్టుకోవాలన్నా ఇక నడపకనే రాను అంటాను. అత్త తెలిసేది అసలు కథ. చూసిపోదామని వచ్చుడు, నేను ఆమె చుట్టూ చేసుకుంటుండు. అయ్యో అడిపిట్టేటప్పుడు గాయంతో దానే. ఈసారి మా చెల్లి వచ్చి 6 నెలలు ఇటే ఉంటాను అంటాను. ఏమైనా చెప్పన్నది మళ్ళా. ఆయన అవుతానని అడగమంటే ఈ కళ్ళకలకలు తగ్గినాక చూసిపోవడానికి వచ్చి 6 నెలలు ఉంటుంది కావచ్చు. అవును నిజమే, వాళ్ళ అత్తతో నీ ఎప్పటికీ లొల్లులు అవుతానే అట. ఈసారి వచ్చి 6 నెలలు ఉంటుందో సంవత్సరం ఉంటుందో ఇక తెలియదు. ఏమైందా గట్ల మెల్లగట్టాను? పని దొరికిందా? ఏ దొరకలే. ఆ స్వీట్ షాప్ లో పని చేయడానికి నేను చేస్తా అని 10 మంది వచ్చిళ్ళు. 10 మంది వస్తే నేను మంచిగా చదువుకున్నా, ఇటు ఈ పని చేస్తా, అట్లా ఎక్కడ చూస్తా అని చెప్పకపోయినావు? చెప్పినా కానీ అందరు కూడా చదువుకున్నారట. వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తా, లెక్కలు చేస్తామంటారు. అగో మరి ఎవరిని తీసుకున్నాడా సేటు? నిన్ను ఎందుకు తీసుకోలే? ఇక ఎందుకు తీసుకోలేదంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళని నాకు బాగా తెలుసు, కానీ మీ లోపల ఎవరికి బీపు ఉన్నది అని అడిగిండు. అడిగిన మా అన్న కూడా నాకు బీపు ఉన్నదని చేయెత్తాడు. చేయెత్తిన వల్లే సరే మంచిది అని చెప్పి అన్నాడు. అని మళ్ళీ ఏం చేసిండు, మీ దానిలో ఎవరికైనా షుగర్ ఉన్నదా అని అన్నాడు. అన్న వల్ల మళ్ళీ వాడే నాకు షుగర్ కూడా ఉన్నది అని అన్నాడు. అన్న వల్ల వాడినే నువ్వు సెలెక్ట్ అయినావు, మీరు అందరూ ఇంటికి పోలి అన్నారే. గట్ల ఎందుకు అన్నాడు మరి? బీపీ షుగర్ ఉన్న మనిషిని తీసుకొని ఆ సేటు ఎట్లా పని చేపిస్తాడట?
నేను కూడా మాగా అడిగినే ఇక అడిగిన వాళ్ళే బీపీ ఉన్నది కాబట్టి కారం వస్తువులు ఏం తినడు, ఇక షుగర్ ఉన్నది కాబట్టి మా దాంట్లో స్వీట్లే ముట్టుకోడు, మీరైతే కుంభకర్ణం లాగా ఉన్నారు, మీరు మొత్తం తింటారు అని అన్నాడు. అన్న వల్ల అవునా సారు మీరు మంచి తెలివే ఉన్నదని చెప్పి అప్పటికి వచ్చిన మేము అందరం. అవునవును ఆ సెట్ బాగానే తెలివి ఉన్నది, నువ్వైతే సగం దుకాణం తిని మూత చూసుకుంటావు. అవును మరి గట్రా తిందామనే తక్కువ జీతం ఇచ్చినా స్వీట్ షాప్లో పని చేయాలనుకున్నా, కానీ ఏం చేస్తాం బీపీ షుగర్ ఉన్న పర్సన్కే ఇస్తాడా పని. అబ్బో పని పాడబడ పని. డాడీ రేపు నీది బర్త్డే కదా, కేక్ దేవాలే. ఏ కేక్ లేదేం లేదు, నేను అట్లా బర్త్డేలు జరుపుకోనరా. ఎందుకయ్యా నా బర్త్డే అయితే చేస్తావు, పిల్లల బర్త్డేలు కూడా చేస్తావు, నీ బర్త్డేనే ఎందుకు జరుపుకోవయ్యా పాపం? ఇక ఎందుకంటే దానికి పెద్ద కథ ఉన్నది. ఏం కథ అసలు, ఎందుకు పుట్టినరోజు జరుపుకోవో చెప్పు. ఎందుకు పుట్టినరోజు జరుపుకోంటే చిన్నప్పటి నుండి మా జరుపుకునేది, అందరికి చాక్లెట్ పంచి పెట్టేది. ఇక మన పెళ్లికన్నా ముందు ఒకసారి పుట్టినరోజు జరుపుకుంటా అంటే ఇక మా ఫ్రెండ్స్ కేక్ పట్టుకొని వచ్చిల్లు, కేక్ పట్టుకొని వచ్చి మంచిగా కేక్ గోపించి లోపల సంబరమాన్ని సపోర్ట్ పెట్టినా. ఇక పార్టీ కావాలన్నారు, పార్టీ కావాలంటే మంచిగా థమ్స్అప్ తెచ్చుకోవాలా అని చెప్పి ఇక 200 రూపాయలు ఇచ్చిన. ఇది కాదు మాకు మందు కావాలన్నారు, మందు కావాలన్న వాళ్ళే ఆ మందుకు అయితే 1000 రూపాయలు ఇష్టపడ్డాను. అబ్బో 1000 రూపాయలు పని చేసి 10,000 అన్నారు. నీ పుట్టినరోజు పడబడి ఈ పుట్టినరోజు వద్దు ఏమద్దని చెప్పి కదా సపరేట్ పోవాలని వాళ్ళకి ఇచ్చిన. ఇక ఆ కాడ నుంచి నేను పుట్టినరోజు జరుపుకుంటలేను. ఆహా నువ్వు పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళు ఎక్కడ మళ్ళీ పార్టీ అడుగుతారా, నువ్వు పుట్టినరోజు జరుపుకుంటలేవా? అవునే ఏం చేయాలి గోసపాడు గోస. ఇక పుట్టినరోజు బంద్ పెట్టి ఆకాడ నుంచే. అయ్యో రేపు కేక్ లేదా డాడీ? లేనట్టేరా, కావాలంటే రేపు బేకరీ పోయి 10 రూపాయలకి 2 కేకులు పెట్టుకొచ్చి మీకు ఇత్తది. సరే తీ డాడీ, రేపు తీసుకురా తింటాం. తెత్తతి. పుట్టినరోజు నాడు నాకు ఏ సంబరం లేదు, వీళ్ళకేమో కేక్ సంబరం, ఇక మా సోపదాలకేమో తాగుడు సంబరం. ఏమైందా ఇక్కడ కూర్చున్నావు, అన్నం పెట్టుకురావన్నా తింటావా? ఆకలి అవుతుంది కానీ నువ్వు తిన్నావానే? నేను తినలే కానీ నీకు పెట్టుకురావన్నా. అబ్బో నువ్వు తినది నేను తింటానే, నువ్వు తిన్నాగానే నాకు పెట్టుకురా. అబ్బా ఎందుకయ్యా నా మీద గంత ప్రేమ? నువ్వైనా మీ అమ్మాయినా నేను తిన్న తర్వాత నే తింటామని అంటారు, కోడలు తిన్నాకనే మేము తినాలని ఏమన్నా ఆచారం పెట్టుకున్నారా? ఆచారం ఎక్కడి ఆచారం, నువ్వు ఇంట్లో వంట చేస్తాంటే బయట దాకా కంపు వాసన వస్తుంది, ఇక వస్తాండి అందుకని నేను ముందుగా తినమంటాను. నువ్వు తిని మంచిగున్న తర్వాత ఇక నేను తింటాను ఎప్పటికీ అట్లా. షీ మీరు గట్లా తింటారా? ఇంట్లో కోడల్ని ముందు తినమని మేము తర్వాత తింటాము అని అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత విలువనిస్తారు కోడలికి అని నేను అనుకున్నా. అబ్బో విలువ పాడబడ విలువ, నువ్వు వండిన వంటకి ఇంకా విలువ కూడానా? ఆ కూరలు పాడబడ వెట్టిన ఉంటాయి, అంత రుచి పచ్చి ఉంటాయి. నేను తిన్నాక మిగిలింది పందులలో తింటారు, మళ్ళీ రుషుండే పశుండే అని అంటారా? తినుకుంటే మళ్ళీ రుషులే పశులే ఉన్న చెప్తాకి ఇది కోపం దీనికి, ఎప్పటికీ భయపడుకుంటూ తింటాను. ఇది వండిన వంటలకి సత్వం బతుకుతావా అని. ఇక వర్షి తెచ్చింది 50 రూపాయలట. ఏంది ఈ పేస్ట్ తెమ్మంటే 50 రూపాయల, 30 రూపాయల బాపత్తి తెమ్మంటే కదా. నేను 30 రూపాయలు ఇవ్వను కానీ దీనిలో ఉప్పు ఉంటుందట, దీంతో తవ్వుకుంటే చెత్త అంతా పోతాడట, పనాలు ఉన్న చెత్త అంతా. అవునా? మరి మన ఇంట్లో ఉప్పు లేదా? దాంతో తోముకుంటే అయిపోవు కదా. దానికనేది మంచిదటనే, మన ఇంట్లో ఉప్పు అనేది మంచిదట. అవునా? సరేది ఇక చేతులు పట్టుకున్న ఆకలి అయితే అన్నం పెట్టుకురావే, మళ్ళీ చేను కాడికి పోవాలి. ఇగో పట్టుకెత్తానా ఇక వాటు. ఇదే అగో ఇదేందే కూర అంతా తెల్లగా ఉన్నది, ఇది ఏం కూర? ఏం కూర తెలుతలేదా? పప్పు. పప్పు అయితే మనకి తెల్లగా ఉన్నదేమే. తెల్లగా ఉన్నదంటే నువ్వు పొద్దుగాల పేస్ట్ తెచ్చి ఇంట్లో ఉప్పు ఉన్నది, దీంతో దోమితే నోట్లో చెత్త అంతా పోతుంది అని అన్నావు కదా. నేను వంట చేసేటప్పుడు తెలివికరంగా ఆలోచించి పప్పులో ఉప్పుకు బదులు నువ్వు తెచ్చిన పేస్ట్ వేసిన, ఇది దీంతో నువ్వు కడుపులో చెత్త అంతా పోతుంది. ఏంది ఏం మనిషివే, ఈ పేస్ట్ తీసి పప్పులు వేసుకుంటారే దేవుడా, నువ్వు ఎట్లా మనిషివే? ఏది నచ్చో మెచ్చో, నేను ఎంత తెలివికరంగా ఆలోచించి చేసిన అసలు మెచ్చుకో. ఇంకా నేను మెచ్చుకో, నాన్న ఈ పప్పులో పేస్ట్ కలిపేది ఉంటుందా? ఏం చెప్తావే నన్ను? రావులా రావులా రావులా. అయ్యో మళ్ళీ చెప్తాను ఫోను, ఎట్లనే వర్షి ఎట్లనే. మా చెల్లి మళ్ళీ ఫోన్ చేస్తాంది. ఫోన్ చేస్తే లేపి మాట్లాడకపోయినావు. రేపు రాకి పోయినా కదా, అత్తని ఫోన్ చేస్తాను కావచ్చు, మన దగ్గర పైసలు లేవు, అత్తెట్లనే. నేను మాట్లాడి. హలో అంత మంచిగా వదినే? అంత మంచే. అన్న లేడా? ఉన్నాడు కానీ మేము మా అవ్వగారింటికి వచ్చినాం. అవునా? ఒకసారి అన్నకి ఇస్తానా. ఇగో నేనేం మాట్లాడాలి? హలో అన్న, ఇక మీరు లేరట కాదే? అయ్యో రాఖీ పట్టుకొని రేపు వద్దాం అనుకున్నా, మీరు లేరట కదా, ఎట్లనే మరి? ఇక ఏం చెప్తాను చెల్లె, మనకు ఆచారం మంచిగా లేదు. ఇగో మీ వదినే వాళ్ళ అవ్వలింటికి తీసుకొచ్చింది, ఇక వచ్చే సంవత్సరం గడువు తీసేయలేరు రాఖీ. సరే అట్లయితే అట్లనే కానీ కట్టిన డబ్బులు అయితే పంపివే. రాఖీకి నువ్వు ఇచ్చే డబ్బులకి అప్పులు చేసి కూర్చున్న 7-8 అవి కట్టాలి. ఫోన్ పేలు గూగుల్ పేలు ఎట్లా ఉన్నాయి కదనే, ఇవాళ రేపు పంపి. కట్టిన డబ్బులు అయితే పంపి, ఆ చేయడే కడతది. అయ్యో పంపితతి చెల్లె పంపితతి. అన్న ఇగో ఒకటే రాఖీ అయితే 5 రూపాయలు కొనుక్కొని కట్టుకో. ఎవరితోనైనా దారిపోటు పోతా ఉంటారు కదా, చెల్లెలు ఉంటారు కదా, బానే మంది ఉన్నారు నీకు, వాళ్ళతో కట్టించుకోవే. 10,000 అయితే పైసలు పంపుడు మర్చిపోకే మరి. ఉంటానిగా మర్చిపోను. ఏమంటాను మీ చెల్లె ఏమంటది? 5 రూపాయలు రాఖీ తెచ్చుకొని కట్టుకొని 10,000 రూపాయలు ఫోన్ పేలో పంపు అంటుంది కట్నం, రాఖీ కట్నం. వచ్చినాయి మా ఇంటికి పోయినామన్నా కూడా 10,000 పంపంటాను. మీ చెల్లె మంచి చెల్లెనే. ఏం చేస్తాం, నాకు అట్లాంటి చెల్లి ఉండదు మరి. రాఖీ పుణ్యం వస్తుందని అప్పులు చేసి కూర్చున్నదట, ఇక కట్నం వస్తుందని. ఏమైందా గిడ కూర్చున్నావు? బాధ ఉన్నావేంది? బాధగా ఉన్నావంటే బాధ అనిపించే బాధగా ఉన్నా. అగో ఎందుకు బాధ? దేని గురించి బాధ? దేని గురించి బాధ అంటే నిన్న వార్తలు చూసినప్పటి నుండి బాధ అనిపిస్తుంది. ఎట్లడో ఏమో. ఏం వార్తలు చూసినావు? ఎవరికేమైంది? ఎవరికేం కాలేదే, ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందట కదా మళ్ళా, అందుకనే భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ వస్తే నీకేం భయం, నీకేం బాధ? నువ్వు ఎవరిదన్నా పెళ్లి చేసేది ఉన్నదా? ఎవరు పెళ్లి చేసేది ఏం లేదు కానీ ఈ పెళ్లి సీజన్ వస్తే సీరియల్ కొనుడు, నగలు కొనుడు, ఆగం ఖర్చులు చేపిస్తావు కాదే, అందుకనే భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఓ గాదాల గురించి నువ్వేం భయపడకు, రంది పెట్టుకోకు. ఈసారి 5,000 రూపాయల చీరలు 10 ఉన్నాయి నా దగ్గర.
అబ్బా అయితే నయమేనే ఈసారి ఖర్చే లేదా పెళ్ళిళ్ళకి అబ్బా ఎంత నయమే 5,000 రూపాయల చీరలు 10 మాగున్నాయి కానీ ఇప్పుడు మగ్గం వరకు కొత్తగా తేలిందట 10,000 రూపాయలకు ఒక బ్లౌజ్ అట పెద్ద మగ్గం వర్క్ వచ్చిందట అది వేయించుకుంటా 10 గల అంతే. ఏంది 10,000 రూపాయల మొగ్గ వరక 5 నిమిషాల గురించి చెప్పకపోయినా ఆనందం పాడవడా ఎవరో పెళ్ళికొని చీరలు ఏందో నీ జాకెట్లు ఏందో నీ కథ ఏందో ఎవరో పెళ్ళిళ్ళు ఉంటాయి చీరలు కొట్టది జాకెట్లు కొట్టది ఏందో షాపింగ్ వాళ్ళనే కొనుక్కోరు కాదే ఇంకా అంతగానం. అవునయ్యా నీకు ఇది వరకు పెళ్లి పీటల దాకా వచ్చినాక పెళ్లి అయిపోయిందట ఎందుకు? ఓ గదా గది ఇప్పుడు ఎందుకు అయ్యో చెప్పరాదు ఇప్పుడు నేను ఏమంటానా? ఇక ఎందుకు అయిపోయిందంటే పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీ అని ఇస్తారు కదా ఇక మా సోపదారులు కూడా కట్టిన బ్యాచులర్ పార్టీ అడిగిళ్ళు అడిగిన వాళ్ళే సరైన మంచిదని చెప్పి నేను వాళ్ళకి పార్టీ ఇచ్చిన పార్టీ ఇస్తా అంటే పార్టీ ఇచ్చినప్పుడు అన్నీ కూర్చున్నాను నేను కూడా ఇక వాళ్ళందరూ తాగుతారు నేను కొన్న పైసలేనా నేను పైసలు పెట్టి తెచ్చిన మందేనా వాళ్ళు తాగుతారు అని చెప్పి అబ్బో వీళ్ళు తాగుతాను నేను తాగద్దా అని చెప్పి నేను ఒక 2 బాటిల్ తాగిన ఇక తాగినాక 2 అయినాయి 4 అయినాయి 6 అయినాయి 8 అయినాయి ఇక తాగి అన్నేమన్నా తెల్లారి 6 గంటలకే పెళ్ళి ఇక మా అవ్వయ్య వాళ్ళవ్వయ్య పిల్ల అందరూ వచ్చి ఆడ కూర్చున్నారట ఓ వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు అందరూ వచ్చి కూర్చున్నారు ఇక నేను రాకపోయేసరికి కథ ఈ రూమ్లో వచ్చి చూసే వాళ్ళు నేను తాగి పండుకొని ఉన్నా ఈ తాగడానికి ఏం పెళ్ళి అని పిల్లని తీసుకొని వెళ్ళాడు సపడకి ఇక వచ్చి గట్లయిందా మరి మన పెళ్ళప్పుడు మీ ఫ్రెండ్స్ పార్టీ ఇయ్యలేదా? ఇయ్యలే ఇక మా ఫ్రెండ్స్ మాగాడిగిళ్ళు బ్యాచులర్ పార్టీ కావాలని అబ్బో ఇవరకే తెల్ల పిల్ల వేయింది నల్ల పిల్ల వచ్చింది ఈ పిల్ల పోతే కుట్టితో దొరుకుతుంది ఈ పిల్లలను చేసుకొని ఇర్రా అని చెప్పి తాగుడు పని చేసా అని చెప్పి వాళ్ళని పంపించిన అంటే నీ కర్రే ఉన్నానా ఇంట్లోకి రాని సంగతి చెప్తా. అగో ఇదేందే ఉన్నదంటే వాళ్ళకి ఎక్కువ దీన్ని అంటారు కావచ్చు ఉన్నది చెప్తేనే తప్పు అవుతాను దీనికి. ఇగో ఉన్నావా నాకు 8,000 రూపాయలు కావాలి. ఏంది 8,000 రూపాయల 8,000 రూపాయలు ఎందుకే? ఎందుకంటే మా అన్న రాకెట్ల పుణ్యానికి పైసలు పంపిండు నువ్వు ఒక్క 8,000 రూపాయలు ఇస్తే మంచి చీర కొనుక్కుంటా. మీ అన్న పంపినాక వాటితోనే కొనుక్కోక మళ్ళీ నేను పైసలు ఇచ్చినందుకే 8,000 రూపాయలు. మా అన్న 2,000 రూపాయలు పంపిండు ఇంక 8,000 రూపాయలు అయితే మంచి చీర వస్తుంది. అగో ఇదేందే మీ అన్న పంపించిండు అనే పేరు రాకెట్ల పుణ్యానికి పైసలు పెట్టినా చీర కొనిచ్చిన అనే పేరు ఇక నేను 8,000 రూపాయలు ఇచ్చి మీ అన్న 2,000 రూపాయలు ఇస్తే అది ఎవరు కొనిచ్చినట్టే? మా అన్న కొనిచ్చినట్టే. మా అన్న రాకెట్ల పుణ్యం పేరు మీద 2,000 ఇస్తే నేను 8,000 ఇస్తాను లేకపోతే ఇద్దువా? ఇంకా మీ అన్న కొనిచ్చినట్టే కడితే ప్రతి సంవత్సరం రాకెట్ల పుణ్యం వస్తుందంటే భయం 1,000-2,000 మీ అన్న చేతిలో పెడితే దానికి ఇంకా 10,000 కావాలి ఇంకా 15,000 కావాలని నా దగ్గర తీసుకోబడుతుంది ఇంకా మీ అన్న కొనిచ్చినట్టు ఎక్కడిది? అయ్యో మా అన్న 2,000 రూపాయలు ఇవన్నీ ఇచ్చే ఓ 8,000కి బాగా ఇచ్చేస్తాను మొత్తం నువ్వే ఇచ్చినట్టుగా చెప్తాను బీరువా నుంచి తీసుకుంటాను నువ్వేమన్నా చేసుకో. ఇక తీసుకోపో నేను అద్దంటుకుంటావా ఇక వీళ్ళన్న 2,000 రూపాయలు ఇచ్చి ఇక నేను కొనిచ్చిన వాడు చెప్పి తిరుగుతాడు ఇదేమో ఊరంతా చెప్తుంది మా అన్న 10,000 రూపాయల పట్టు చీర కొనిచ్చిండని ఏందో ఏమో. అరే వర్షిని ఎందుకు ఏగిట్లే తిందు రావే సపరేట్గా తిందు రావే ఆకలి అయితే లేదానే? నాకేం తిన్నా నేను చచ్చిపోతా నేను చెప్పినట్టు తింటలేవు నువ్వు. అరే చెప్పినట్టు తినాలంటే ఎట్టనే అది వరకే ఒకసారి గుండు కొట్టిపితివి మళ్ళీ ఇప్పుడు తిరుపతికి పోయి మళ్ళీ గుండు కొట్టిస్తాన వాడితివి ఏందే సీరియళ్ళ కోసం నీకేందే బాధ? ఆ శ్రీదేవికి మంచి జరగాలని నేను మొక్కిన తీరు నువ్వు గుండు కొట్టించుకుంటే ఆమెకు మంచి జరుగుతుంది. అరే అది సీరియలే అది కల్పితాలే ఆమెకి నిజంగా ఏం కాదే అట్లా. ఏం కాదు హాస్పిటల్లో పడ్డదా నువ్వు తిరుపతి దేవుని కాడ సగం గుండు కొమరల్లి దేవుని కాడ సగం గుండు కొట్టించుకున్నావు అనుకో ఆమెకు మంచి జరుగుతుంది. ఇక నేను కూడా అన్నం తింటా బతుకుదా. సరే తీ కొట్టించుకుంటుంది ఈడ సాంగుండు ఆడ సాంగుండు కొట్టించుకుంటుంది ఎవరికో ఏమో అయితే ఇట్లా అవుతుంది అది సీరియల్ అది నిజం కూడా కాదు. అయ్యో దేవుడా ఎట్లా గతి. అబ్బా గుండు కొట్టించుకుంటావా శ్రీదేవికి మంచిగా అవుతుంది. ఇక 21 రోజు ఒక పొద్దు కూడా ఉండాలి. ఏంది ఒక పొద్దు కూడానా? అయ్యో సీరియల్ శ్రీదేవిని బతికిచ్చి నన్ను నమ్ముతావే ఏంది ఏమో తినిపించి ఎట్టరో భగవంతా. రాబుచ్చిరా ఏమో ఇక్కడ కూర్చొనిన్నావా? ఇక చూడు నన్ను ఎప్పటికీ మతి మర్పుదానా అన్ని మర్చిపోతే అని తిడతా అంటావు కదా. ఇక చూడు నీ కూరగాయలు పట్టుకేసి అట్లా మన బుజ్జిని కూడా మర్చిపోకుండా పట్టుకొని వచ్చిన. ఏంది బుజ్జా వర్షాలు అవుతావు కదా నేను ఏ పని చేసినా మర్చిపోతాను అని అంగడి నుంచి అన్ని కూరగాయలు మర్చిపోకుండా పట్టుకొచ్చిన అట్లనే మన బుజ్జిని పైలంగా మర్చిపోకుండా పట్టుకొచ్చిన. అగో ఇదేందే ఈ బుజ్జవాళ్ళు బుజ్జేవాళ్ళు అంటావు నన్ను ఊకే మతి మర్పుదానా అని నీకు మతి మరపు వచ్చిందా ఏంది? అయ్యో మనకున్నది బుజ్జి కాదే కొడుకు అయ్యో మన 7 రోజులు పెట్టావు బుజ్జి నువ్వే వాళ్ళు. ఏమో అంకుల్ మా అమ్మ టమాటాలకి పంపిస్తే ఈమెనే గుంజుకొస్తుంది. నువ్వు మా పల్లెవు కావా నీకు గుంజుకొస్తాడు రై ఊరికొస్తాను కదా నాతోనే పో మీ ఇంటికి నువ్వా. పోసి ఆ బుజ్జి మాగపోతుంది కానీ మన పొలగాన్ని ఏ రోజులు పెట్టామే ఏందో నీ మతి మరపు పాడబడా అయ్యో వాడు ఏడున్నాడో ఏందో. ఏమో నా చేయి పట్టుకొని వచ్చినా నాతో ఉండడా వాడు మర్చిపోయి ఎవరితో పోయిండో వాళ్ళ తల్లు అనుకొని. పోసి దీన్ని మతి మరపు పిచ్చి పాడబడా 7 రోజులు పెట్టిందో ఏమో పొలగాన్ని. అయ్యో నాకు అంతగానో మతి మరపు ఉన్నదా? అంగట్లో పొలగాడు అమ్మ అని అంటే కూడా జరుగు పిల్లగాని పొలను పట్టుకొని వచ్చిన ఆయన తెత్తడు కానీ అంగట్లో ఉండడు ఆ పొలగాడు పట్టుకొని వస్తాడు. అవునయ్యా మీ అన్న ఊర్లో ఏం పని చేయలేదు సర్పంచ్కి ఎట్లా గెలిచిండయ్యా? ఎట్లా గెలిచిండంటే దోమ గుర్తును పెట్టుకొని గెలిచిండు దోమ గుర్తే గెలిపించింది. అవునా దోమ గుర్తు గట్లెట్లా గెలిపించింది? గట్టెట్లా గెలిపించిందంటే దోమ కనబడంగానే నువ్వు ఏం చేస్తావే? ఏం చేస్తా దోమ కనబడంగానే ఈ దోమ పాడవాడా అని ఒక్కటి జరుపుతా. గట్లనే ఊరోళ్ళు కూడా దోమ కనబడంగానే ఈ దోమ పాడవాడా అని అందరూ ఒక్కరు దర్శిల్లట ఇక అవన్నీ ఓట్లు పడి గెలిచిండు. అవునా అయితే వచ్చేసరి నువ్వు నిలబడు. నేను నిలబడితే నేనేం గుర్తు పెట్టాలి నాకేం గుర్తున్నది? మీ అన్న దోమ గుర్తు పెట్టిండు మనం కుక్క గుర్తు పెడదాం. కుక్క గుర్తు పెడితే ఓటు ఎట్లా ఎత్తారే? ఎట్లా వెళ్తామా దోమ కనబడితే గిట్లా చేయితాం జరుతాం అంతే. అదే కుక్క ఇంట్లో కట్ట పట్టుకొని పెడేలు మనం జరుతాం అట్లా మనకి ఇంకెక్కువ ఓట్లు పడతాయి.
అవునే నీకు తెలివి బానే ఉన్నది. వచ్చేసరి మనం నిలబడదాం ఇక కట్టెబట్టి పొట్టు పొట్టు కొడతారు ఓట్లు. మైదాకు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. అయ్యో అదేంది మైదాకు పూర్తిగా ఎర్రనే వాళ్ళే అక్కడక్కడ ఎర్రబడ్డది. ఏంది నువ్వు మంచోనివా కాదా? గదేవాడు కూడా మంచోనివే కాదా అంటే ఏమన్నట్టు? ఏ చెప్పు, నువ్వు మంచోనివా కాదా? నేను మంచోని, మస్తు మంచోని, నీకు తెలియదా? నువ్వు మంచోనే కావు, అసలు మంచోనే కావు. ఇక్కడ తెలుస్తాంది. అక్కడేం తెలుస్తాంది? అక్కడేం తెలుస్తుందంటే మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పేది, మైదాకు ఎర్రగా వండితే మంచి మొగుడు వస్తాడు, ఎర్రగా వండకపోతే మంచి మొగుడు రాడని. ఇప్పుడు నాకు ఎర్రగా వండలే, నువ్వు మంచి మొగుడు కాదన్నట్టే. ఆ ముసలి ఏదో మాట వరుసగా చెప్పచ్చు. చప్పటికి ఇట్లాగో మాట వరుస కాదు, మా నాయనమ్మ చెప్పేవన్నీ నిజాలే ఉంటాయి. నీ ముసలి పాడడానికి ఎక్కడ పని లేదు. సరే మంచోని కాత్తి. మంచోడు కాదట, మా అబ్బాయి ఆయనకిచ్చి పెళ్లి చేసిన నాగం చేసి. అరే దీంతో నాకేం లొల్లి రోజు. అరే ఆ ముసలి ఏమో ఏదేదో చెప్పి సచ్చి సర్గానమా ఉన్న నాకేమో నరకందు పెట్టబట్టిది. అయ్యో భగవంతా ఏంద్రో. నువ్వు మంచోలి కావు, లేకపోతే మైదాకి ఎర్ర వండకపోవునా? ఈ ముసలి పాడవడా దాని పిచ్చి దీనికి అంట పెట్టిపోయింది. అవును, నిన్న మీ ఫ్రెండ్ వాళ్ళు దేవుని చేస్తే పోయినాం కదా. పోయినాం. గదే నా ఫ్రెండ్ అని వాళ్ళ కుటుంబం అంతని పిలిచి మటన్ తెచ్చి గంజి ముంగడ పెట్టి ఈ ముక్కేసుకోరా ఆ ముక్కేసుకోరా అని మంచి దగ్గరుండి వడ్డిస్తావు కదా. నిన్న వాళ్ళ ఇంటికి పోతే అక్కడ నీ పల్లెంలో ఆ ముక్కలే కనబడతలేవేంది, మొత్తం పులుసుతోనే తింటాను. ఏమున్నాయి 2 ముక్కలు వేసి ఇంత పులుసు పోసిల్లు. గదేంది ఇక్కడికి వచ్చేమో కిల్లలు తినిపోతారు కానీ నువ్వు పోతేనేమో 2 ముక్కలు వేసి పులిసిపోతారా? షీ నాకే ఎట్లనో అనిపిస్తుంది. అంతే కదా, వాడు వచ్చేమో ఇక్కడ ఇరిగా తినిపోతాడు, అక్కడికి పోతే నాకు 2 ముక్కలు వేసి పులుసు పోసాడు. నిజమే వాడు ఎట్లా చేస్తాడు ఏమో. మీ దోస్తానికి అట్లున్నది, పక్క పండి చుట్టాలకేమో లివర్ వేసుకో, బోటేసుకో, తలకాయ వేసుకో అని చెప్తాడు. నీకేమో గవ్వే 2 ముక్కలు. షీ నాకే అంత ఎట్లనో అనిపిస్తుంది. అవును నిజమే, నేను నిన్న గమనించలే. వాడు అసలు ఎట్లా మర్చిపోయి మరి నరికే చంపుతా. వాడు నాకు ముక్కలేడా? వాడు ఎట్లా మనిషి నాకు అర్థం కాదు కానీ వాడు నీకేకుంటావా? నాకో 2 ముక్కలు ఎక్కువ వేసినా ఈ ముచ్చట రాకనే పోవు. వాడు నాకు ఎట్లేడు ముక్కలు, వాడు నాకు ఎట్లేడు. వాడు సంగతి చూడాలి, వాడిని ఏదో ఒకటి వేయాలి. వాడు నాకు ఎట్లా ముక్కలేడే? ఏమోతి మళ్ళీ సోపద్దాల మధ్యలో నేను గొడవ పెట్టింది అన్న అయితే నాకైతే ఏం తెలియదు. నీకేం తెలియదు, అంతా నాకే తెలుసు. వాడు నాకు ముక్కలేలే. వర్షి ఇక్కడ కూర్చున్నావానే, తలకాయలు వస్తుంది, కొంచెం చాయ్ పెట్టుకురాపో. ఏంది చాయనా? నేను పెట్టుకురాను, అలా చక్కెర చాయ్ పత్తి ఎంత నాకు తెలియదు కదా. అరే ఏ పని కూడా నాకు తెలియదు అంటే ఇక ఏం చేస్తావే? ఏం చేస్తావంటే ఏం చేయ అంటారు. మా వాళ్ళు పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే నువ్వు ఉద్యోగం చేసుకొస్తే అది అండి పెడుతుంది అని అన్నారు. అంటే నేను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎట్లనే? ఏమో నాకేం పని రాదు, నేను ఏం చేయక అంతే. ఏం చేయ అంటారు? పెళ్లి చూపులప్పుడు అరొకటి అంటకాచాడ పెట్టి మా బుజ్జే వంట చేసిందని చెప్పిళ్ళు, ఇప్పుడేమో గిట్లా చేస్తాను ఏందే? ఆ రోజు మా అవ్వే వండింది. పెళ్ళైనాక నీకు చెప్పినా కదా పెళ్లి చూపులప్పుడు వంటలన్నీ మా అవ్వే వండిందని. చెప్పినావు నన్ను మోసం చేసి పెళ్లి చేసిళ్ళు. మోసం చేసి ఎక్కడిది? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటారు. నా బిడ్డకు వంటచ్చు అని ఒక్క అబద్ధం ఆడింది మా అవ్వ, అంతే. తప్పేం లేదు, మా వాళ్ళు పెళ్లి చేసుకోమని చేసుకున్నాడు, అది నా తప్పు. తప్పేం లేదు, నాదే తప్పు. ఇగో నీకు చాయ్ పెట్టుకున్నప్పుడు నాకు కూడా పెట్టు, బాగా తలకాయ నొత్తాంది, కొంచెం స్ట్రాంగ్ గా పెట్టు చాయ్ నాకు. మాగ పెడతాది. ఇటు ఇంట్లో పని నేనే చేసుడు, అటు ఉద్యోగం నేనే చేసుడు. నాకెందుకు ఇక పెళ్లి? ఇంత కట్టపడి రాసాలు లాభాలు లేకపోయా. వచ్చినావా? ఏమైందయ్యా, నువ్వు రాసిన కథ ఎవరికైనా నచ్చిందా? ఎవరైనా అన్నారా సినిమా తీద్దామని? ఇట్లా కూడా మెచ్చలే. ఇట్లా కూడా మెచ్చలేదంటే నువ్వు రాసిన కథ ఇంకెట్లా వినిపించినావు? మరి ఇంకెట్లా వినిపించినావంటే ముందుగా కథ మొత్తం వినిపించిన వల్ల నీ కథ బలంగా ఉండాలి అన్నాడు. అన్న వల్ల అబ్బా బలంగా ఉండాలా అని చెప్పి నేను పోయి జిమ్లోకి పోయి ఇక జిమ్లో కూర్చొని మళ్ళీ అంతా రాసి నేను ఇంకొక పట్టుకొని అయినా కానీ నచ్చలే అంటాడు. ఏంది కథ బలంగా ఉండాలని ఎక్సర్సైజ్ చేసే జిమ్కి పోయి కథ రాసినావా? అవునే, కథ బలంగా ఉండాలన్న వాళ్ళే ఇక జిమ్ లో ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు కట్టి మరి అక్కడ కూర్చుని రాసిన స్టోరీ అంతా. అయినా కానీ నచ్చలేడే. ఓ శ్రీ తెలివి పాడుగాను, కథ బలంగా ఉండాలంటే జిమ్ లో కూర్చొని రాయమని కాదు, కథ మంచిగా ఉండాలి అని. నీకేం తెలియదే, కథ బలంగా ఉండాలన్నాడు, కథ మంచిగా ఉండాలి అని ఏమనలే. నీకేం తెలియదు, ఉట్టిపించదాన్ని. నీకు చెప్పిన అర్థం కాదు. ఇక ఎన్ని రోజులు తిరుగుతావో తిరుగు. కథ బలంగా ఉండాలి అని అంటే జిమ్ లో కూర్చొని రాసిండట, ఏం తెలివో ఏమో. నీకు ఇంకేవరికనే ఒకనైతే కథ ఘాటుగా ఉండాలి అన్నాడు, అంటే పావుకిలంత కారం ముక్కి రాయాలి. నీకేవరికి ఇంకా పూసిని పాడుబడ కథ ఘాటుగా ఉండాలి అంటే కారం ముక్కి రాసిడట. రాసుకో రారా పిల్లిగా రా. అగో వర్షిని ఎటు పోతానవే? అగో మళ్ళీ అడుగుతావు? రాఖీ కట్టడానికి మా అన్నోళ్ళ ఇంటికి పోతానా? ఏంది మీ అన్నోళ్ళ ఇంటికి పోతానవా? మా చెల్లి వస్తుంది అంటేనేమో మీ చెల్లి వస్తుంది, మీ చెల్లె చుట్టూ చేయాలి అని అంటావు. నువ్వు మీ అన్నోళ్ళ ఇంటికి పోయి ఎట్లుంటావే? అబ్బో మీ చెల్లె చుట్టూ నేను చేసుకుంటుండాలి. అదే నేను మా అన్నోళ్ళ ఇంటికి పోయింది అనుకో, అది నాకు ఇది చేసి పెట్టవా గది చేసి పెట్టవా అంటే అన్ని మంచి కమ్మకమ్మగా చేసి పెడుతుంది. మా చేసి పెడుతుంది. ఒకసారి దసరా పోయినప్పుడు అన్నది, అన్న మీరు ఎప్పుడు మా ఇంటికి రాకుంటే ఈ మధ్య ఇజ్జే అజ్జే అంటాను ఇరగ తింటాంది, జర రాకుంటే మీ పుణ్యం ఉంటుంది అని అన్నది. ఏంది గట్లన్నదా? ఆగు, ఒక 10 రోజులు ఉండి ఆమె సంగతే చెప్పత్తా. ఏంది 10 రోజులు ఉంటావా? నువ్వు పోవద్దని నేను ఉట్టిగా నాగే. అయ్యో నువ్వు పోవద్దని నేను ఏదో అంటే పోతాను. ఆగవే నేను ఆమె సంగతే చెప్తా. అయ్యో నేను ఉట్టిగా అన్నందుకు ఇప్పుడు లొల్లి ఏంది? ఆమె ఫోన్ చేసి ఎన్ని తిడుతుందో ఏమో. ఓ భగవంతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి ఫోను. ఏమైంది? నువ్వు ఇంటికి వచ్చినావా? నీకోసం చూసి వస్తాను. మా అన్న బావిటి అని బాధపడతాడు. ఇంకా బాధపడతానని చెప్తాను. అవే మనకి మర్యాద తెలియదు, ఏం తెలియదు. మర్యాదలో ఏం తెలియదు అంటానవా? చెల్లెతో బాగా వచ్చిండు అని కోడిని తీసుకొచ్చి కోసేయాలి నీకోసం. కోడేవరికి కావాలి? తిండి లేదా నాకు ఇంట్లో? మన ఇంట్లో తిండి లేదా నాకు? మరి ఏం కావాలి?
మరేం కావాలంటారు వర్షిని? మీ అన్నకి రాఖీ కడతానంటే మీ ఇంటికి తీసుకుని పోతే తీసుకుపోయినాక మీ అన్నకి రాఖీ కడితే 2,000 రూపాయలు చేతులు పెట్టి నీ కాలు మొక్కే. మరి పక్కన ఉన్న బాగా కనిపిస్తలేడే 4,000 5,000 చేతులు పెడదాం కాలు మొక్కదామని అనిపిద్దా మీ అన్నకి? ఎట్లా తెలివి ఉండదే? ఏంది రాఖీ పండగకి మా చెల్లొచ్చి రాఖీ కట్టిందని ప్రేమతో చీర కొనుక్కోవే చెల్లె అని 2,000 రూపాయలు చేతిలో పెట్టిండు. అసలు నీకెందుకు పెట్టాలి? నీకెందుకు పెట్టాలంటే మేమే చెల్లె బాబు ఒకటి కాదా? నీకు 2,000 పెడితే నా 4,000 పెట్టాలి. ఎట్లా మనసులే మీకు ఎట్లా తెలుస్తుంది? ఇక నీకే తెలుస్తాయి. ఇక మస్తుగా అన్ని కొత్త కొత్త అన్ని పుట్టిస్తావు. అగో ఏం చెప్పకుండా పోతుంది. వీళ్ళన్న రాకెట్ల పున్న పైసలు ఇస్తాడా అయ్యాడా? దీపావళి పోయినప్పుడు నడుకోవాలి వ్యాపి కలిపి. అగో ఫంక్షన్ పోయేమో ముక్కిరుచుకుంటాను. ఏమైంది? ఏం కాలే పడవడా, ఇంకేం కావాలి? అగో 4 మేకలు కోసినట్ట కదా, నీ పళ్ళెంలో ముక్కల వల్ల ఏమని బాధపడతానవా? ఏ ముక్కలు పాడవాడా? నీ ముక్కలు ఏమని కావాలి? మరేంటిది? ఏమైంది? ఇక ఏమైందంటే ఏం చెప్పాలి? నీ మేమేమో పెళ్లి పిల్ల తరపున్నాయి. ఇక పెళ్లి పిల్లలు అయ్యొచ్చి ఈ కూరేస కాడ ఉండవా అన్నాడు. అన్న వల్ల నేను కూరేస కాడ సరే ఉంటుంది అని అన్న. అన్న వల్లే ఇక కూర ఇక అందరికి తెలిసిన వాళ్ళకి ఎక్కువ తెలియని వాళ్ళకి తక్కువ అన్నాడు. అన్న వల్ల నాకు పిల్లలు అందరూ తెలుసు. పిల్లలు అందరికీ ఎక్కువ వేసుకుంటూ వచ్చిన. పిల్లగాని వాళ్ళు ఇక ఒక ముక్క వేసిన పులుసు పోసిన. ఇక తర్వాత అందరికి లొల్లు అవుతుంది. అగో వాళ్ళు చెప్పినట్టు చేసినావు కదా, గట్ల నీళ్ళు అవుతుంది. మరి ఇక ఆయన తెలియని వాళ్ళకి తక్కువ తెలిసిన వాళ్ళకి ఎక్కువ అన్నాడు కదా. అయితే నాకు పిల్లగాడు తెలియదు, పిల్లగాని తండ్రి తెలియదు. ఇక నాకు పరిచయం లేరు కదా, అందుకని వాళ్ళకి ఒక ముక్క వేసి పులుసు పోసిన అందరిలానే. ఇక వాళ్ళ లొల్లు పెట్టుకుంటారు. ఇట్లా ఎత్తారు. నా మీద కూడా ఉరికొచ్చిలే కొంచెం హోస్ని పాడబడా. తెలివి వాళ్ళకి తక్కువ ఏమంటే పెళ్లి పిల్లగాని తండ్రికి పెళ్లి పిల్లగానికి ఒక ముక్క చూపోతావా? మరి వాళ్ళ నాకు తెలియదు కదా. నాకే మరి వాళ్ళని ఎప్పుడు నేను చూడలే. నాకెట్లా పరిచయం? అయినా నిన్ను నమ్మి కూర దగ్గర ఉంచడు వాళ్ళకి బుద్ధి తక్కువ. నువ్వేం చేస్తావు? ఎవడేమన్నా లొల్లు పెట్టుకొని కూర దగ్గర నేను ఉన్నందుకైతే కడుపు నిండా నచ్చిన నాయమే పాటు. అవునా బుజ్జి, ఎటు పోతాండ్రు? మా అవ్వగారింటికి పోతాను. అవునా, మీ బుజ్జి పాయింట్ మంచిగా ఉన్నది. ఎక్కడ కొన్నారు? ఓ మా అన్న అరొక్క షాప్ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి పాయింట్ ఇప్పించిండు. అబ్బా, ఈ అంగి కూడా మంచిగా ఉన్నది. జిన్ను పాయింట్ది ఇది కూడా మంచిగా ఉన్నది. గిదేమున్నది వదనే అంగి ఈ పాయింట్ చూడు ఎంత ముద్దుగున్నదో. ఇంకా 2-3 నెక్కలు కూడా ఇప్పించిండు మా అన్న. అంగి కూడా పాయింట్ కాడ ముద్దుగున్నది. నీకు తెలుతలేదు వదనే, అంగి కన్నా పాయింట్ ముద్దుగున్నది, మంచి ఖరీదు కలది. వర్షిని మీ అన్న 400 రూపాయలు పెట్టి ఇప్పించిన ప్యాంట్కి ఏమో 40 సార్లు చెప్తాను. నేను 2,000 రూపాయలు పెట్టి జిన్నంగి ఇప్పించిన. దాని గురించి అసలు సప్లై ఎత్తలేమే. అవునా, ఇంత ఖరీదుగా అంగి ఇప్పితేనే ఈ అంగి గురించి చెప్తలేవు. అచ్చిరాల పాయింట్ గురించి మామూలు ఇప్పించారు అని చెప్తానవా? ఎంత ఖరీదు కలది ఇప్పిస్తే ఏం లాభం? చూడడానికి జిన్ను పాయింట్ ఎంత ముద్దు కనబడుతుంది. ఓకే, దాంతో వెళ్ళదు. నువ్వేమనుకోకు. మనం ఏమి ఇప్పించినా వాళ్ళనే ఊరుకుంటుంది. వాళ్ళు రూపాయి పెట్టినా మామూలు రూపాయి పెట్టి అంటది. మనం 1,000 రూపాయలు పెట్టినా అలా ఉండదు. ఏందో పాటు తల్లిగారంటేనే అట్లా. తల్లిగారంటే ప్రేమ ఉండాలి కానీ మరీ గింతనా? దాని తల్లిగారి ప్రేమ గురించి ఏం చెప్తుంది? అక్కడ కారం మెతుకులు తినచ్చి ఇక్కడ మటన్ తిన్నా అని చెప్తుంది. చికెన్లు మటన్లు రోజు చికెన్లు మటన్లు అని చెప్తుంది. వాళ్ళు కార్పొరేషన్ ఉండవస్తారు. ఉచ్చపతి ఉన్నవా? ఇది నీకు న్యాయం అవుతుందా? నేనేమన్నా పొద్దున్నే వచ్చి న్యాయం అవుతుంది అని అడుగుతాను. మీ బిడ్డ పుట్టినరోజుకి వచ్చినప్పుడు 501 రూపాయలు చదివించినాం. మా బిడ్డ పెళ్లికి రమ్మంటే వచ్చి ఇరుగదిని 11 రూపాయలు చదివించడం మీకు న్యాయం అయిద్దా? ఏంది 11 రూపాయల? కాదు మంచిగా చూడండి. నేను 1,001 రూపాయలు చదివించిన. మీరు గట్లా అబద్ధాలు ఆడతారనే కట్టాల బుక్క పట్టుకొని వచ్చిన మీ ఇంటికి. మీరు రాసింది నిన్న చూపించు. అయ్యో వర్షిని ట్రావే. ఏంటిది? అబ్బో వీళ్ళొచ్చిర్రా. వీళ్ళ బుజ్జి పెళ్లి పోయినప్పుడు 1,001 రూపాయలు చదివివని అన్నందుకు పైసలు ఇచ్చారు కదా. 11 రూపాయలు రాపించినావా? 11 రాపించిన. అయ్యో 11 రాపించలేదే. నేను 1,001 రూపాయలు ఇత్తి కదా. నువ్వు ఖర్చులకి ఇవ్వమంటే ఇస్తలేవని 11 రూపాయలు అక్కడ రాపించి మిగతా అన్ని షాపింగ్ చేసుకున్నా. అబ్బో అది చూసావా పైసలు? ఇంకోళ్ళు కూడా కట్టిన 5 రూపాయలు రాయించారు. మేము 500 రూపాయలు రాయించేస్తే వాళ్ళు కూడా 5 రూపాయలు రాయించారు. వాళ్ళ ఇంటికి పోవాలి. ఇగో వాళ్ళ ఇంటికి పోదాంపా. అగో వర్షి గట్లెందుకు చేస్తానవే? నేనేం కొనుక్కుంటున్నా? నువ్వు పైసలు ఇస్తలేవు, అందుకని నేను అట్లా చేసిన. నువ్వు పాల కోసం డబ్బులు ఇచ్చినావు కదా, అవి కూడా కొనుక్కున్నా. ఓ దేవుడు, అవి కూడా కొనుక్కున్నావా? నీకే పైసలు చాలే భగవంత శంకర. అంత ఆగమే. మందు కొడదామంటే అంత ఆగమే. వర్షిని మంచిలు తీసుకురావే. అగో ఏమైంది? ఇట్లా పోయి అట్లా వచ్చినావు? పత్తికి మందు కొడుతున్నాను పోతీవి కదా. పోయినా కానీ అక్కడ పోలీసులు ఉన్నారే. ఇక వాళ్ళని చూసి అప్పుడే వచ్చిన. అగో పోలీసులను చూసి నువ్వెందుకు సప్లైకి వచ్చినావు? పోలీసులు నిన్నేమన్నారు? పోలీసులు నిన్నేమన్నారంటారు వర్షిని? మొన్న మీ అన్న పత్రం మందు కొడితే పట్టుకోలేదా? పట్టుకుపోయి ఫైన్ రాసి పంపించలేదా మీ అన్నకి? పంపించిల్లు. మరి నేను కూడా గట్టనే పత్రం మందు కొడితే పోలీసులు పట్టుకుపోయి మన ఫైన్ రాస్తారని సపరేట్ వచ్చిన. తెలివికరంగా ఏం తెలివే? నాకున్న తెలివి మీకు లేకపోయా? ఏంది ఇంకా నీకే తెలివి ఉన్నదంటావా? మా అన్న పత్తికి 10 మంది కొడితే పోలీసులు పట్టుకుపోయి ఫైన్ రాయలే. పత్తి చెట్లలో కూర్చొని దోస్తులను పిలుచుకొని ఇరుగా తాగితే బహిరంగ ప్రదేశాలలో రావద్దు అని పోలీసులు పట్టుకుపోయి ఫైన్ రాసిర్రు. అవునా? మీ అన్న ఆ మందు కొట్టిండ పత్ర కూర్చోండి? అయ్యో నేను ఇక ఈ మందే కొట్టచ్చు, పోలీసులు తీసుకుపోయి అయ్యో గట్ల ఫైన్ ఎందుకు రాసిరని మస్తు బాధ అనిపించింది. నాకు కూడా గట్టే రాత్రని సపరేట్ కత్తి. సరే మళ్ళా పోతా పచ్చేనికి. ఇక పోయి పత్తికి 10 మంది కొట్టు. ఆయనతో 10 చెట్లలో కూర్చొని బీర్ బరండి తాగావు. పోలీసులు కోర్టు కొట్టుకుపోయి ఫైన్ కట్టిస్తారు. ఆ మంది నేనే తాగుతా. కాలు చేతులు తిమ్మిర్లు వస్తానేమో దిక్కు. పోతానా? పో. అబ్బో బాబా బాబో బాబా. అగో ఏమైందయ్యా? కూరగాయలు దొరికినాయా? నీ కూరగాయలు పాడుబడా? కూరగాయలు కానీ పోతే పొలు కొట్టిల్లు కాదే. పొలు కొట్టిల్లు. అగో కూరగాయలకు పోతే పొలు కొట్టుడేంది? ఎక్కడ అడ్డం పడ్డావు? అంగంతా చింపుకున్నావు. అడ్డం పర్లేదే. అక్కడ ఉన్నోళ్ళు ఇరుగా కొట్టుకుంటే చింపిల్లు అంగి. అగో కావాలని చింపుతారు? అసలు ఏం జరిగింది?
ఏం జరిగిందంటే కూరగాయల కోసం అయినా కదా అక్కడ సొరకాయ కనమాట పోలే సొరకాయ లాతా ముదిరిందా అన్న అయ్యో గిచ్చి చూడు అన్నారు గిచ్చి చూడు అన్న పోలే ఒక పొలను పట్టుకుని గట్టి గిచ్చిన పొలం ఒకటే కొడతాంది అయ్యో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి పొలంగిస్తావురా ఇక సొరకాయ లేతకున్నా లేదా చూడమంటే ఇక పొలంగిస్తావురా అంటాలే వాళ్ళకి ఇచ్చిపడ్డారు లేతకున్నా లేదా తెలియాలంటే ఇక గిచ్చి చూడు అన్నారు మళ్ళీ గట్లా అంటాలే పోషిని పాడవడా సొరకాయ లేత ఉన్నదా లేదా అని సొరకాయనికి ఇచ్చి చూడాలి ఇంకా పొలానికి ఇచ్చి చూస్తారా ఎవరైనా షీ నిన్ను కూరగాయల పంపుడు నాదే బుద్ధి తక్కువ. అయ్యో నువ్వు కూడా కట్టినా అంటారు ఆవే మరి వాళ్ళు చెప్పొద్దా పిల్లలకి ఇచ్చాను సొరకాయనికి ఇచ్చాను చెప్పపాయని పొలంగి ఇస్తే ఏడిచే ఏం చేయాలి పొలు దర్చులు జేడిబాబు పట్టుకురావే. అవునే వర్షిని మీ అన్న ఎప్పుడు గుండి చేసుకుంటాడేందే ఎప్పుడు చూసినా ఏమైనా దేవుని మొక్కుంటుందా? ఏం మొక్కు లేదు నేనే చేపించుకోమని చెప్పిన ఎప్పటికి గుండు వేయించుకో అన్నా అని చెప్పిన. ఎందుకే మీ అన్నకి ఇంటికి తెల్లబడతానని ఇవాళ కనబడతానికి గుండి చేసుకోమని చెప్పినావా? కాదు మరి బట్టతలత్తే అంత ఇకారం కనబడుతుందని గుండి చేసుకోమన్నావా? కాదు మా అన్న తాగొచ్చినప్పుడల్లా మా వదిన జుట్టు పట్టుకొని కొడుతుందట. నా దగ్గరకు వచ్చి మస్తు బాధపడబట్టిండు. నేను మంచిగా తెలివికలంగా ఆలోచించి అన్నా నువ్వు ఎప్పుడు జుట్టు ఉంచుకోకే ఎప్పుడు గుండు కొట్టించుకో అని చెప్పిన. నాకు గట్టని చెప్పినవే గుండు కొట్టించుకుంటే ఏమన్నట్టు ఇప్పుడు? ఏమన్నట్టంటే నీకు అర్థమైతే లేదా మా వదిన జుట్టు ఉన్నప్పుడు జుట్టు పట్టుకొని కొట్టింది ఇప్పుడు జుట్టే లేకపోయి ఎట్లా కొడుతుంది? అబ్బా బరబరే నాకు అంత తెలివిలే కానీ తాగుడు పని చేసి ఇక గుండి చేసుకుంటా నేను కూడా ఇక గుండె చేసుకుంటా. మా అన్న పొద్దున్నాక పని చేసి సాయంత్రం బుక్కడి తాగుతాడు. నువ్వు ఏం పని చేయక తాకుంటా కూర్చుంటానంటే జుట్టు పట్టుకొని కొట్టుడు కాదు ఇక కట్ట పట్టుకొని ఇబ్బల కొట్టుడు అవుతుంది. సరతి తాగపాటు నేను తాగుడంటేనే దీనికి ఎందుకో నచ్చది తాగుట్లా గమ్మత్తు దీనికి ఏం తెలుస్తుంది? అయ్యా అయ్యో ఏమైందయ్యా రాత్రి పెద్ద వినాయకుడు ఎత్తురాని పోతే సపదాకి వచ్చినావు. సప్లై కచ్చిన బట్టి ఏం చేయాలి తెద్దామని పోతే పొలుదా నీళ్ళు అగో ఎందుకు నీళ్ళు నీళ్ళు అంటే ఏం చేయాలి? మా ఫ్రెండ్ గారు నేను పెద్ద వినాయకుడు చేద్దామని నైట్లో పోయినాం. ఇక పోయినాక అక్కడ పోయినాక నేను లొల్లి పెట్టుకురా అని చెప్పినాక ఇద్దరం పోయినాం అటోలు ఇటోలు పట్టుకొని నేను లేపుతా అంటే వినాయకుడు లేపుతా అంటే ఏమనుడే ఇక జై బోలో గణేష్ మహారాజ్కి అని గట్టిగా అన్న వాళ్ళు ఇన్ని రోజులు అందరూ ఉరికొచ్చి ఆమెటోళ్ళు అందరూ ఉరికొచ్చి పొల్లు నీళ్ళే. అవునా గట్ల ఎందుకు నీళ్ళు మరి? ఎందుకు నీళ్ళు అంటే అమ్మాయి కాడ దొంగతనం చేస్తుంది అన్నారా? ఏంది పెద్ద వినాయకుడిని తెత్తనని దొంగతనానికి పోయిర్రా? పోషిని దొంగతనానికి పోయినప్పుడు సపదాక పోయి పట్టుకొని రావాలి కానీ గట్లెందుకు మొత్తుకున్నావయ్యా? అగో మనం దేవుని లేపేటప్పుడు జై గణేష అనుకుంటే లేపాలే. నీకేం తెలుసే? నీకు బాగా తెలుసు మంచిగా నిర్తి. అబ్బో ఇక దొంగతనానికి పోవద్దు. 100 రూపాయలు అయినా మంచిదే చిన్న వినాయకుడు కొనుకొచ్చుకోవాలి. పండగ పోలే పొలు తనులు అయింది. ఇక వర్షిని మటన్ తెచ్చిందే. అగా మటన్ తెచ్చినవా? కూరగాయల కానీ పోయి మటన్ పట్టుకొచ్చినవా? పట్టుకొచ్చిన ఏం చేయాలి? కూరగాయల దగ్గర కూరగాయలు అన్నీ అయిపోయినాయట. పక్కపట్టి షాపులో మటన్ ఉంటే పట్టుకొని వస్తానా? అయ్యో మరి నాకు మటన్ వండరాదు కదా ఎట్లా? వండరాకపోవడం ఏమున్నదే కుక్కర్లో పెట్టి 5 విజిల్లు వచ్చేదాకా వస్తాయిపోయా. అవునా సరితి ఇటీ ఏమైంది వర్షిని చేతులు అడుకున్నా 5 విజిల్లు రాలేదా ఇంకా? 5 విజిల్లు అయినాయి పట్టుకొస్తా నీగో. తేతే మటన్ కదా కమ్మగా తినచ్చు మంచి ఉడికింది ఆనే మటను. మా ఉడకచ్చు. ఇదేందే మటన్ ఉడకలేంది? ఏమో నాకేమరక నువ్వు 5 విజిల్లు వచ్చినాక దించమన్నావు. మన ఇంట్లో విజిల్ కుక్కర్ ఏమో పని చేస్తలేదా? ఏ చెట్టు అన్ని వేసినా అని 5 సార్లు అని దించి పట్టుకొస్తానా? పోసి పాడుపడగా విజిల్ కుక్కర్ పని చేయకుండా నువ్వు విజిల్ ఎత్తుతాదే కూర పచ్చుకూర పట్టుకొచ్చి రావే అందుకనే నాకు అంతగా నవ్వలేదు చీ పాడుపడ నేను ఏ కూర అంటే మనది పో. ఏమో నేనైతే నువ్వు చెప్పినట్టు బరాబరి చేసిన తింటది లేకపోతే లేదు. నిన్ను కూర అంటే మనడు నాది బుద్ధి తక్కువ. అవునే వర్షిని నిన్న మీ తమ్ముడు పెళ్లి సూపుల కోసం అని పోయి మీ వాళ్ళు దెబ్బలు తినచ్చినట్ట ఎందుకే? నీ వరకు కూడా వచ్చింది ఆ ముచ్చట తిన్నర్తి. అగో పెళ్లి సూపుల వెనకాల దెబ్బలు తిన్నారే ఏమైందట అసలు? ఏమైందంటే ఇప్పటికీ మా తమ్మునికి సంబంధాలు చూడబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ సంబంధం ఖాయమవుతుందని పోతాను వస్తాను ఎక్కడికి సంబంధం ఖాయమైతలేదు. అంతగానో బస్కిరాలు పెట్టుకొని పోతాను బస్కిరాలు తండగైతాను. ఇక ఇట్లయితే కాదని సంబంధం క్యాన్సిల్ అయిన దగ్గర వాళ్ళు పళ్ళు పలరాలు ఇస్తారు కదా ఆ ప్లేట్లు గిలాసులు చెంబులు కనబడ్డే అన్ని సంచలు ముదురుకొని వస్తాను. ఇక గట్లనే 4 సంవత్సరాల కిందట పెద్ద అమ్మాయిని పెళ్లి సూపులు చూడడానికి పోయిరట. అన్ని చదువుకొని వచ్చిరట. ఇక మొన్న వచ్చిందేమో చిన్న అమ్మాయి సంబంధం. అక్కడ దాకా పోయినాక పెళ్లి పిల్లగానికి చాయ్ గిలాసులు చాయ్ ఇచ్చిరట. ఇక తాయిన వెంటనే మా తమ్ముడు ఆయన సంచలు వేసుకునేట చాయ్ గిలాస. ఓషిని నువ్వే నారా మళ్ళీ వచ్చింది అప్పుడు ఎత్తుకపోయినావు సామాన్ అంతా ఇప్పుడు కూడా మళ్ళీ ఎత్తుకోవడానికి వచ్చినావా అని పొల్లు తన్నీరట. అవునా మరి అప్పుడు వేరే ఇంటికి మళ్ళీ ఎట్లా వెళ్ళే వీళ్ళు? అంటే అప్పుడు పాతిల్లు ఉండే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నారట. ఏమోతి ఈ పెళ్లి సూపుల ఎత్తుకొచ్చుడేందో అతను వదిలేడేందో నాకు అర్థమే అవుతలేదు. గింత చెప్పినాక అర్థం కాకపోవడానికి ఏమున్నది? అగో వర్షి ఏం చేస్తానవే? ఇగో సొరకాయ గిక్తాను సొరకాయ బజ్జీ చేద్దామని. అవునా చేయి జాగ్రత్తనే ఆ చేయి దేవుతుంది. అబ్బా నా మీద ఎంత ప్రేమ నీకు చేయి దేవుతానని అంత జాగ్రత్త చెప్తాను. అంటే ఇలా శనివారం కదా నేను నీసు తినా గట్లా. నీసా నీసుకి దీనికి ఏం సంబంధం? ఏం సంబంధం అంటే నీ చేయి దేవుతే రక్తం దానిలో పడితే నీసు అవుతుంది కాదే అందుకనే చేయి దింపుకోకు మంచిగా రాకి మంచిగా బజ్జీలు చేయి. పోష్ నీ పాడవాడా చేయి దింపుకోకు అని అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నదో అనుకున్నా. రక్తం పడితే నీసు అవుతుందా నీ బాధ? అవును మరి లేకపోతే నువ్వు చేయి కోసుకుంటేంది కాలు కోసుకుంటేంది నాకేంది రక్తం ఎంత వన్నీయకు మరి అసలే శనివారం ఒక్కపోద్దు.
మాగదారే తీసక్కదనం. ఏమైందా గట్ల చూస్తాను? గట్ల చూస్తానంటే నువ్వు తినంటేనే కాదు, నా 100 అరకిలో చికెన్ తెచ్చుకుంటే మళ్ళీ నువ్వు అన్నంటే నేనే అనుకుంటే ఇప్పుడు తింటానవేందే, నువ్వు తింటానవేందే? నువ్వు ఎప్పుడు లేని కూర తినావు కదా, ఎట్లున్నా కానీ రుచి చూస్తాను. రుచి చూస్తేనే తప్పైందా? ఏంది రుచి చూస్తానవా? రుచి చూడడానికి అరకిలో చికెన్ అయిపోతా అదే. ఇక నాకేడుంది, నేను తినడానికి ఏమున్నదే? చికెన్ అంటే ముక్కలే ఉండాలి. నాకు గంజి చూసుకొని నేను నాకు దిష్టి తాకుతుంది, బయట కూర్చొని తినాలి. పోసి నీ పాడవాడికి నీకు జిట్టు కూడా తాకుతుందా? అరకిలో చికెన్ మాయం చేసింది లేవునా చూసుకొని తినాన్నే. అగ మనిషి తిన్నావానే? మాగ తిన్నా నీ తిండి పాడవాడ. ఏం తిండో ఏమో. అగో అదేందే మటన్ తెమ్మంటివి నేను తెత్తి మళ్ళీ ఇట్లా అంటానేందే? నోరంతా మంచి లేదు, ఓ కిలంతా మటన్ తీసుకురావయ్యా అని చెప్పిన. చెప్తే ఏం చేసినావు? ఆగం చేసినావు. నేనే భాగం చేసిందే, మంచిగానే తెత్తి ఇంకా జోకే కాడ మొగ్గు జోకించుకొని మరీ తెచ్చిన. నీ మొగ్గు జోకుడు పాడవాడ. మొగ్గు జోకుడు చూసినావు కానీ కిలంతా మటన్ లా అరకిలో బొక్కలు వేస్తా అంటే చూడవా? అంటే నువ్వు జోకే కాడ చూడమన్నావు కాదే, ఈ బొక్కలు ఎత్తారని నాకే ఆ బొక్కలు చూడమన్నావు. నువ్వేమన్నా ఎన్ని బొక్కలు ఎత్తానో చూడమంటే అది కూడా చూసేటోని. ఏందేమో తెమ్మంటావు మళ్ళీ ఇట్లా లొల్లి పెడతావు. అయినా నిన్ను తెమ్మను నాది బుద్ధి తక్కువ. అవ్వ అన్యాయం. కిలంతా మటన్ లా అరకిలో బొక్కలే వచ్చినాయి. తిన్నట్టు కాలే మటన్. అప్పటికి ఇంత చికెన్ ఏమన్నా మరి? ఏమద్దు, మటన్ తెచ్చి ఇంత పొడి చేసినావు ఇంకా చికెన్ తెస్తావు. ఏదేమద్దు, ఇంత పచ్చడేస్తుంది తింటా. నీటం పట్టు నేనేం చెప్తా, గంత మంచి పూలు బొక్కలే నస్తలేవు. ఏం నస్తావు పో. అది పాడవాడ, దానికి రోగం పుట్ట. అదో మనిషిని ముడుతుంది. ఏమైందో ఎవరు తిడతాను? ఎవరంటే వదిలే శీర్షని తిడతానా? గానం తిడతాను. ఆమెను మంచిగా సోపతిగానే ఉండాలి కదా. నీ సోపత్ పాడవాడ. షాయిలో చక్కెర లేదు, చక్కెర పెట్టవా అని పోతే మా ఇంట్లో చక్కెర వాడతలేం పో అంటాది. చక్కెర ఉంచుకోదా ఇంట్లో? ఆహా, ఆమె గంతే, ఆమె గట్టినే చెప్తుంది. ఇక ఆమె సంగతి గంతే గాని నువ్వు ఇంత షాయి పత్త పెట్టు వదిలే. చాయ్ పత్తా? అయ్యో చాయ్ పత్త ఉన్నదో లేదో, లేదంటే నన్నేం తిడతావు? ఇదే చెత్తతే. ఇగో ఇక అట్లనే ఇంత చక్కెర ఇవ్వదునే. చక్కెర అయ్యో తిడుతుంది కావచ్చు మళ్ళీ లేదంటే. ఇగో బొత్తిలకి గింత పట్టుకొచ్చినావు వదిలే. సరే గిన్నె పాలు పట్టుకురా వదిలే. ఏంటి పాలా? నిజంగా లేవు మా ఇంట్లో, మొత్తం అయిపోయినాయి పాలు. మొత్తం అయిపోయినాయి పాలు. ఇంకా పాలించుకోరా ఇంట్లో. ఏ మనుషులో ఏమో తలకాయ వస్తుందంటే ఎవ్వరు ఏమి ఇయ్యరు. ఈమె కూడా గింతే. అయ్యో చక్కెర ఇచ్చినా చాయ్ పత్తి ఇచ్చినా లేనిది లేవని చెప్తే తప్పొచ్చిందా? మళ్ళీ తిట్టుకుంటూ పోతాంది. బిచ్చపతి ఉన్నారా? ఉన్నాం బాగున్నాం. ఎవరు? అగో చిన్నబాబు మీరా? ఏంది ఏం పని నచ్చిల్లు? చంద వినాయకుని చంద కొరకు వచ్చినాం. ఏంది వినాయకుని చందన? ఏంది చిన్నబాబు ఈ సంవత్సరం 20-30 బొమ్మలు పెట్టినట్టున్నారు. ఎప్పటి తాపు వస్తాలు ఏం కోసిది? దేవునికి చందిస్తే మంచిది కొడుక. ఎన్ని వినాయకులకు ఇచ్చినా మంచిదే. ఏ మంచిదో ఏమో. ఇక మంచిదని ఇచ్చుడు అవుతుంది. ఇగో 20 రూపాయలు రాసుకో. 20 ఒక 100 రాయి కొడుకా? అయ్యో 100 మంది లెక్కనే చిన్నమ్మ అన్ని వినాయకులకు ఇచ్చిన మా దగ్గర పైసలు లేవు. ఇగో పులిహోర ప్యాకెట్ అయితే ఆఖరి రోజు రావాలి. 2 ప్యాకెట్లు పంపుల్ని. అన్నం పెడితే అన్నదానం పెడితే మమ్మల్ని ముందు పిలవాలి. దేవుని పూజకు మమ్మల్ని ముందర కూర్చొని పెట్టాలి. మా భార్య నేను అత్తం. ఏంది నువ్వు ఇచ్చినకి 20 రూపాయలకా? 20 రూపాయలు. 20 రూపాయలు అయితే పైసలు కదా? అయితే ఉంచుకో. అయ్యా పోలీ నాకే 20 రూపాయలు మిగిలే. పులిహోర ప్యాకెట్ వస్తుంది అనుకుంటే ఇగోలీ సంద వినాయక సంద 20 రూపాయలు రాసుకొచ్చిన బాపు. అయ్యో గివేనా? ఇక ఇవే అంటే 20 రూపాయలు అంటే ఇక ఆమె అయితే 10 రూపాయలు రాపివన్నది. ఇక నేను 20 రూపాయలు ఇస్తాను రాసుకోవాలి. మేకం పుచ్చపతి 20 రూపాయలు ఇచ్చిండు. పూజ మాకే ముందు చేయాలి. పులిహోర ప్యాకెట్ 4 పంపాలి అని రాసుకో. అని యాదకుంచుకో చిన్న బాపు. మమ్మల్ని పూజ ముందర కూర్చొని పెట్టాలి. మా భార్య నేను అత్త ముందర కూర్చొని పెట్టాలి. సరే 20 రూపాయలకి 20 రూపాయలు వేస్తారా? అన్ని పూజలు నీకే ముందు చేస్తా, నీకే పులిహోర ప్యాకెట్ పంపిస్తుంది. దా పోదా. పోయిలా ఎంత రాయించినావు? ఏ 20 రాయించిన. అగో నేను 10 రాయించమన్నా కదా. 20కి 20 రాపిస్తే ఉంటాయా పైసలు? ఏ దేవునికే కాదు, ఎంత పెడితే అంత మళ్ళీ తిరిగి వస్తాయి. గట్లెట్లా వస్తాయి? ఏందో నువ్వు గట్టెట్లతాయి అంటే మనం 20 రూపాయలు పెట్టాం. ఆఖరి రోజు పులిహోర ప్యాకెట్లు వస్తాయి. ఇంకా రోజు పోయి అన్నదానం పోయి మనం తినచ్చు. ఎందుకంటే మనం పైసలు పెట్టినామని ధీమాతో మంచి కడుపు నిండి తినచ్చు అందరం కలిసిపోయి. ఇంకా లడ్డులో మనకు పాలు వస్తుంది. ఇంకా నీకు ఏం ఎరకైతుంది? ఏం ఎరకైతుంది? అబ్బా అంతేనా? దేవునికి 20 ఇస్తే 60 రూపాయలు వచ్చినట్టే. మనం తింటేనే కావాలి రోజుకి 200. ఇక రోజు అక్కడనే పోయి తిందాం. గదే నేను చెప్పేది. మనం 20 ఇచ్చినాం కాబట్టి మనం కూడా పొత్తున్నట్టే. పరిచిని ఇవాళ పొద్దుగాల నల్లొచ్చిందానే? నల్ల మాగొచ్చింది కానీ మీ అన్నోళ్ళు ఇంటికాడ అమ్మాల లొల్లి పెట్టుకుంటారు. రోజు ఏం లొల్లి, ఎప్పటికి లొల్లి పెట్టుకుంటారు? ఏం లొల్లి అంటే వాళ్ళు కావాలనే లొల్లి పెట్టుకుంటారు. నీకు తెలియదా? ఏంది కావాలన్న లొల్లి పెట్టుకుంటారా? ఎందుకట్లా? ఎందుకట్లా అంటే బొచ్చడు పైసలు మిగులుతాయని. అగో గా లొల్లి పెట్టుకుంటే పైసలు ఎట్లా మిగులుతాయి? గది కూడా తెలియదానే? పొద్దుగాల బుక్కడ తిన్నాక లొల్లి పెట్టుకుంటారు. ఇక లొల్లి పెట్టుకుని ఎటు సప్లై అంటారు. ఇక నైట్లో తినడం లేదు. ఇక పైసలు మిగులుతాయి కదా. గట్ల మిగులుతారు వాళ్ళ పైసలు. బొచ్చడు సంపాదిస్తారు. అట్లనే మనం కూడా గట్టిని ఎత్త అయిపో బొచ్చడు పైసలు మిగులు. అబ్బో నేను ఆఖరికి ఆగలేను. ఆ లొల్లొద్దు పైసలు వద్దు. ఇక ఏం చేస్తాం నీతో గాంధీ? మంచిగా లొల్లు పెట్టుకొని ఉపాసం ఉంటే బొచ్చడు పైసలు మిగులు. మస్తు అది కొందాం, ఇది కొందాం, ఇది కొందాం, అది కొందాం. ఏం చేస్తాం? ఏమైందే? నడు ఫంక్షన్ కంటే చాలు 2-3 గంటలు తయారవుతావు. వస్తాను రాదు రానే పడితే ఫంక్షన్ అయిపోయాక పోతానే పోతాను. హలో అమ్మకి అగో ఇప్పుడు ఏమైంది? మీ అమ్మ ఫోన్ వచ్చిన వాళ్ళే గంటలు మాట్లాడుకుంటుంటావు. నడు పోదాం నడు.
ఏ ఆగాగు అయితే నేను తయారైదాక నేను ఆగా ఇప్పుడు అమ్మ అమ్మ ఫోన్ మాట్లాడుకుంటావు నడు ఫోన్ అయ్యో ఉట్టి వాళ్ళ కొడుతు కదనే పలవట్టుకుంటే ఎప్పటికి అమ్మ అమ్మ అని ఫోన్ మాట్లాడతావు ఏం మాట్లాడతావు అంతగానం నేను మా అమ్మతో కాదే మాట్లాడేది మీ అమ్మకేమో అయిందట మీ అన్నతో మాట్లాడతాను నేను ఏంది మా అమ్మ కోసమా మా అమ్మకి ఏమైంది ఏమో అయి దాకా పడదట పోదాం ఫంక్షన్ పోదాం పన్నాడు ఇప్పుడు ఫంక్షన్ కి ఏమొద్దు మా అమ్మ ఏదో ఒక ఉన్నది ఎట్లా తెలియాలి అయ్యో ఉత్తగా ఫోన్ వల్ల కొట్టినా ఇట్లా అయ్యో ఇట్లాంటి ఏం చేస్తాం ఎగిరి పట్టి ఫోన్ వాళ్ళ కొడుతుంది నేనైతే ఫంక్షన్ పోతానా అయ్యో ఆగాగు మా అమ్మ ఏదో ఒక ఉన్నది ఎట్లా తెలియాలి హలో ఈ ఫోన్ పొత్తులకి వలిగింది ఫోన్ కలవదు కావచ్చు హలో దీనికి వాళ్ళ వైతో తీరు మా వైతో తీరు మా వన్న వల్ల ఫోన్ వల్ల కొట్టింది వాళ్ళ వన్న వల్ల ఎడుతుంది నేనైతే బుక్కడి తినత్తా నాకు ఓ 10 తులాల బంగారం మా అవ్వకు 5 తులాల నెక్లెస్ మా ఆయనకు ఒక 4 కార్లు నాకోటి మా బిడ్డకోటి మా కొడుకోటి ఎక్కువ తక్కువ ఇంకోటి కూడా ఉండాలి ఓకేనా స్వామి అయ్యో దేవుడు మాయమైండు దేవుడు ఎటువైనా అయ్యో 5 కార్లు వద్దు 4 కార్లు అయినా మంచిదే ఒక కారు తక్కువైనా మంచిదే అరే దేవుడు మాయమైండు ఏమో ఇగో పిలుతాండి నచ్చలేదా దేవుడు మాయమైండు ఇట్లా ఏంది దేవుడు మాయమైండా దేవుడు మాయమావుడేందే ఏమో నేను పూజ చేస్తా అంటేనే మాయమైండు ఏంది పూజ చేస్తాంటే మాయమావుడేంది నీ కథలేంది నిజమేనయ్యా నిజమే ఇక చూడు అగో నిజంగానే మాయమైందిగా దేవుడు నేను చెప్పలేదా మాయమైండు నేను పూజ చేస్తా అంటేనే మాయమైండు ఏం పూజ చేసినా అంతగానం ఇగో నాకు కొన్ని కోరికలు ఉండే బుక్లో రాసుకొని చదువుతాంటేనే మాయమైండు అవునా గంత ఇబ్బంది అయితే ఏం కోరికలు కోరినవే దేవుణ్ణి దేవుడా నేను తెల్లగా కావాలి నాకు రోజుకో పట్టు చీర కావాలి మా కన్నిగానే హోంవర్క్ మా కన్నిగాడే చేసుకోవాలని గిట్ల 1500 కోరికలు కోరిన గంతే ఏంది తెల్లగా కావాలి పట్టు చీర ఇంకేదో ఏదో 10 కోరికలు కోరినవా ఇగుంటాడా దేవుడు ఓ ఏడికి వేండో ఏమో భగవంతుడు ఇప్పుడు నా కోరికలు తీరయా ఇప్పుడు ఎట్లా ఇంకా అడుగుతానావే దేవుడు ఎక్కడ ఉన్నాడో దొరకబట్టి అడుగుపో ఎక్కడ ఉంటాడు మరి ఇంకా 300 కోరికలు అడగలే ఏమైంది ఆ సాల్ కలిసినామా అట్లా నిలబడున్నావు ఇట్లనే నిలబడి ఉన్నామంటే నాకు డౌట్ వచ్చిందే ఇగో పెళ్లిలా పెళ్లి కూతుర్ని ఇటో ఇద్దరు పట్టుకొని వస్తారు కదా ఎందుకే ఏమో నాకు కూడా తెలియదు తెలియకపోవడేంది నిన్ను కూడా ఇటో ఇద్దరు పట్టుకొని వచ్చి కదా పెళ్లి పీటల మీదకి పట్టుకొని వచ్చి కానీ నాకు తెలియదు అని చెప్తలేనా అయ్యో చెప్పరాదు నీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పరాదు అప్పట్లో ఆ పెళ్లి పీటల మీదకి వచ్చే వరకు కూడా పెళ్లి కొడుకుని చూపెట్టకపోయేది డబ్బులు పెళ్లి కొడుకుని నచ్చకపోతే పారిపోతుందో ఏమో అని ఇద్దరు అటుపక్క ఇటుపక్క ఉండి పట్టుకొస్తారని నేను అనుకుంటానా అది అప్పటనే మరి ఇప్పుడు కూడా పట్టుకొత్తాలి కదనే డబ్బునా ఈ కాలం మంచి ఉంటలేదు పెళ్లి పీటల మీదకి వచ్చే వరకు కూడా నమ్మత్తలేదు పెళ్లి పిల్ల ఏమన్నా లవ్ చేసి లేచిపోతే పెట్టిన ఖర్చు అంతా దండగా అవుతుందని అటో ఇద్దరు పట్టుకొచ్చి కూసబెడతారు కావచ్చు గదే కావచ్చు గందుకే అటో ఇద్దరు పట్టుకొచ్చి కూర్చొని పెడతారా అయితే ఏమో నాకు కూడా తెలియదు కావచ్చు అని చెప్పిన గంతే కానీ పని కానీ సరే పాటు ఏదైనా డౌట్ వస్తే అడుగుడు కూడా తప్పే అవుతుంది ఏందో ఏమో షాపింగ్ ఒక్కదాని పోయి షాపింగ్ ఏమంటే ఇంత తెలివి లేకపోయే నాకెందుకు తెలియలేదు తెలివి కరంగానే తీసుకొని పోయినా నేను షాపింగ్కి అగో నన్ను తీసుకపోవడం నీదేం తెలివే నీదెట్లా తెలివి అవుతుంది 4000 రూపాయలు ఇస్తా కొనుక్కోవాలని చెప్పినా కదా గదే 4000 ఇస్తామని నేను తీసుకొని పోయినా గదేంది నాకు అర్థం కాలే దాన్ని అర్థం కాకపోవడానికి ఏమున్నది నేను షాపింగ్ పోతానన్నా నువ్వు 4000 రూపాయలు ఇస్తానన్నా ఆ 4000 రూపాయలు నాకు ఎటు సరిపో మళ్ళీ నేను షాపింగ్ చేసుకొని వచ్చినాక దేనికి ఎంత ఖర్చు అయింది మిగిలిన పైసలు ఇయ్యని అడుగుతావు అందుకనే తెలివికరంగా ఆలోచించి నిన్ను కూడా షాపింగ్కి రమ్మన్నా ఇప్పుడు చూడు నీకు ఎంత ఖర్చు వచ్చింది ఎంత బిల్ వచ్చింది నీకు ఎంత 12000 అయింది చూసినావా నేను షాపింగ్కి పోతానంటే 4000 రూపాయలు ఇస్తానన్నా అదే నేను తీసుకపోతే బుజ్రకించి 12000 రూపాయలు పెట్టి 3 పట్టు చీరలు తీసుకున్నా అదే 12000 ఇంటికాడ అడిగితే నీ గుండె వాళ్ళకి చత్తు అవును నిజమే ఇప్పుడు 12000 అయింది అనే బిల్లు నువ్వే కడితే మర్చిపోయినావా అయ్యో బిల్ కట్టు అన్న వల్ల ఫోన్ పే చేసి 12000 కొడుతీ ఇప్పుడు అర్థమవుతుంది 12000 కొట్టినా ఏమోతి తెలివికరంగా అయితే 3 చీరలు కొన్నా ఏం తెలివో ఏమో పో ఆ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ వస్తుందని చెప్పి 12000 బిల్ చేసిందట అయ్యో దేవుడా నేనే హీరో అగో మళ్ళీ తాగొచ్చినావా ఎందుకు ఎప్పటికి ఇట్లా తాగుతాను నేనేమన్నా కావాలని తాగుతాను నానే గవర్నమెంట్ని మోసం చేయొద్దు అని తాగుతాను గట్లా ఏంటిది గవర్నమెంట్ని మోసం చేయొద్దనా గట్లెట్లా గట్టెట్లా అంటే మా తాగుబోతుల మీద నమ్మకం పెట్టుకొని అన్ని ఊర్లల్లో వైన్ షాపులు ఓపెన్ చేసుకుంటూ పోతారు ఇప్పుడు మేము తాగుకుంటే గవర్నమెంట్ కాదే పాపం వాళ్ళు మోసం చేసినట్టు కాదా గందుకనే తాగుతారా లేకుంటే తాగాలని నాకేమన్నా సోకానే రాములా ఓష్ని పాడబడి గవర్నమెంట్ మోసం చేసినట్టు అయితే దాన్ని ఇరగ తాగుతాను మరి నువ్వు ఇరగ తాగితే నీ కడుపుల పేగులు లివరు అవన్నీ ఖరాబ్ అవుతాయి మరి వాటిని మోసం చేసినట్టు కాదా ఏకవన్నీ పోతేవని గవర్నమెంట్ బతకాలి ఊరికి 4 షాపులు కావాలి ఇరుగా తాగాలి మన ఊర్లో ఆ పొలానికి షెడ్ కొందామంటే ఒక్క బట్టల దుకాణం కూడా లేదు కానీ ఎవరు తాగుతారో ఏమో 4 వైన్ షాపులు అవుతున్నాయి ఉన్నాయి ఇంకా వైన్ షాపులు పెరగాలి గవర్నమెంట్ బతకాలి ఉన్నాయి ఏంది ఇక్కడనే ఉన్నావా ఇంట్లో కూర ఏం లేదు ఎవరన్నా గింత కూర అడగరాపో నేనేడ పోతేనే నాకు ఎవరు కూరేయరు ఎందుకేయరు ఇప్పుడు నేను చూడు ఎట్లా అడగత్తాను ఇగో ఓ అత్తమ్మ ఉన్నారా ఉన్నాం బుజ్జి ఏంటిదంటే గింత కూరేసి ఆయనతో లేదన్నా అనేవు ఇదివరకు దాకా 10 గంటలు లేదన్నందుకే నా నోట్లున్న బూతంతా లేకత్తానా అవునా కూర లేదంటే పళ్ళు తిట్టినవా తిట్టినా లేకుంటే నేను అడిగితే కూర లేదంటవా నువ్వు తిడతాడా ఊకున్నదా మరి ఊకుండకుంటే నేనంటే ఏమనుకుంటాను
నేనే తూకపోదు నన్ను తిట్టుడుతోటే జుట్టు పట్టి గట్టిగా జుట్టు పట్టి గిర్రగిరా దింపి సీపరేట మర్రేసి ఏడా పెడబెడదు. అబ్బో కొడుదువా, ఎవరిని తిట్టినా నిన్ను తిడుతున్నా. అత్తమ్మ కూరేసేయకపోతే నువ్వు కూరేసి ఇచ్చినా ఏం అద్దుతి. ఇదట కూరేసేయకపోతే నోటున్న భూతంతా లాగతుందట, దెబ్బకే ఉరుకుతాంది. ఇంకా నయమైంది, 2 మాటలు తిడితే నా ఈ పంత వలుగు సపదాకి ఇంట్లోనే వంట చేసుకొని ఇంటిగా. ఇగో నీకు తెలుసా అమ్మ నడపని నా కారు కొన్నాడట నిన్న. వాడు కారు కొంటేంది, బస్ కొంటేంది, నాకేంది చెప్తాను. అగో అదేంది మా అన్నోళ్ళంటే కదా చిర్రుమంటవేంది. చిర్రు అనకపోతే నువ్వు ఎట్లున్నా 4 బామ్మాడుతులు ఉన్నారు, మంచిగా అరుచుకుంటారని వాళ్ళని చూసి చేసుకున్నా. వాళ్ళు ఒక్కసారి నన్ను నడుచుకోరు, నాకు దావత్ ఇయ్యరు. ఏం లాభమే వాళ్ళు ఉండి. దావత్లు అంటే నువ్వు చేయబట్టే ఇయ్యరు. నేను చేయబట్ట నేనేం చేసిండే? నువ్వేం చేసినావు నీకు యాదికి లేదా? మన పెళ్ళప్పుడు నువ్వు ఊర్లో అడుగు పెట్టినప్పటి నుండి పెళ్లిపీటల మీదకి పోయేదాకా మా అన్నలే మోసిరట. అప్పగింతలు అయిపోయినాక ఆపి బామతి కట్నం అని అడిగితే జేబులో పైసలు లేవు, తర్వాత ఇస్తారన్నమాట. సరే కదా అని జీపు దాకా మోసిర్రు. ఇక మళ్ళీ కలిసినప్పుడు బామతి కట్నం ఇస్తున్నావు కదా బావా అని అడిగితే అందరు కలిపి తీసుకోండి అని 50 రూపాయలు చేతిలో పెట్టినమాట. వాళ్ళ కోపం రమ్మంట రాదా? అయ్యో 50 రూపాయలు ఎట్లా పంచుకోవాలని కోపం వచ్చిందట వాళ్ళకి. ఇంకో 10 రూపాయలు ఇస్తా, మంచి 15 రూపాయలు పంచుకోమని. మరి ఓషిని పాడబడ వాళ్ళు అడుక్కుంటలేరు, బావమతి కట్నం అని అడుగుతారు. అయ్యో ఇదేందే నాకు అర్థం కాలే. దాన్ని అర్థం కాకపోవడానికి ఏమున్నది, మనిషికి 5,000 ఇస్తావు కావచ్చు అని చూసిళ్ళు. ఏంది 5,000? ఇంకా నేను నా ఇల్లు రాసి ఇవ్వనులే. రాసిస్తే తప్పేది, మా అన్నలు మంచి అరుచుకోకపోవునా నిన్ను? ఇల్లు రాసి ఇచ్చినాక వాళ్ళేందే అరుచుకుంటారు, ఎవరైనా అరుచుకుంటారు ఇల్లు రాసిస్తే. ఇక బామర్దులు ఎందుకు నాకు? ఇక ఏమైందయ్యా అసలు? వాళ్ళు స్టేజ్ మీదకి సన్మానం చేద్దామని పిలుస్తా అంటే పోదాం పసబ్దాకు పోదామని ఇంటికి తీసుకొస్తాను. ఏమైందంటే వాళ్ళు సన్మానానికి అని పిలిచి గట్ట అన్నట్టు పద్ధతే నానే. నిన్నేమన్నారయ్యా అసలు? పోగానే మస్తు మర్యాద చేసిర్రు, గంత మందిలో సన్మానం చేద్దామని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఏమైంది అసలు? ఏమైందంటే సన్మానం చేస్తానని పిలిచిల్లు. సపరేట్గా స్టేజ్ మీద పిలిచి ఇంత శాలువా కట్టి సన్మానం చేస్తే అయిపోతుండే కదా. నన్ను అట నేను పోయి వేదికను అలంకరించన్నట. ఇప్పుడు పూలు గీలు అన్ని పెట్టుకుంటూ అలంకరించుకుంటున్నాను నానే. నాకు ఎంత సిగ్గు అనిపిస్తుంది, కోటు బీట్ వేసుకొని పోతే ఎట్లా చూడాలి వాళ్ళు. అందుకని నాకు కోపం వచ్చింది, అందుకని సపరేట్గా రాని తీసుకొని వస్తానా. నీకు గట్ల అర్థమైందా? ఏం చేయాలి, గంత మందిలో పిలిచి పిచ్చపతి గారు మీరు వేదికను అలంకరించాలి అన్న వల్లే నా పానం కలుక్కున్నది. అయ్యో గింత బతుకు మళ్ళీ వేదికను అలంకరించాలా అని. ఓషిని పిచ్చి పాడబడా, వేదికను అలంకరించుండి అని అంటే పూలు గట్టుడు దండలు గట్టుడు కాదు, నిన్ను వేదిక మీదకి రమ్మన్నట్టు. ఏంది వేదిక మీదకి రమ్మన్నట్ట? నేను పోతే సన్మానం చేస్తూ రానే అయితే. సన్మానం చేతననే కదా వాళ్ళు పిలిచేది. ఓ నేను రాను నన్ను తీసుకొని ఇంటికి రావడివి. అయ్యో అవునానే, పోదాం పా అయితే. ఇక ఎక్కడిది వాళ్ళు మళ్ళీ విలువలు, వాళ్ళు ముళ్ళ మూట చదువుకొని ఎప్పుడో పోవచ్చు. వేదికను అలంకరించుండి అంటే డెకరేషన్ చేయమని పిలిచినట్టు కాదా అయితే, స్టేజ్ మీదకి పిలిచినట్ట. అవునే వర్షి, మన పెళ్ళప్పుడు అప్పగింతలప్పుడు ఏడవద్దని చెప్పినా కదా నేను, అయినా గంతగానే ఏడ్చినవేందే? ఓ గదికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఏడ్పచ్చింది, ఏడ్చిన. ఓహో మీ కుటుంబాన్ని అందరికీ ఈ కాడ నుంచి దూరంగా ఉండాలని ఏడ్పచ్చిందా? కాదు మన ఇంటి పక్కలేనా, గట్లెందుకు ఏడిపోతుంది? ఆగో మరి గట్లెందుకు ఏడ్చినవే గంతగానం? గంతగానం ఎందుకు ఏడ్చినావు అంటే అప్పగింతలు అప్పుడు బయటకు వస్తా అంటే కళ్ళల్లో కుంకుమ పడ్డది, నలుచుకుంటా అంటే మా వదిన వచ్చి ఇటుకన్ను చూసింది, ముక్కు కూడా చూసింది. ముక్కు చూసిన వల్ల నాకు ఒకటే ఏడిపచ్చింది. ఎందుకే మీ వదిన ముక్కు తుడిచిందని ప్రేమతోనే ఏడిపచ్చిందా? కాదు నీ తుడుచుడు పాడబడ, మా వదిన ముక్కు తుడుతా అంటే తెలిసింది. పొలగాడు ఉచ్చవచ్చిన చెట్టు తీసుకొచ్చి నా ముక్కు తుడుతాందని అందుకే ఏడిపచ్చింది. అయ్యో అవునా, ఆమె అదే షెడ్డి పట్టుకొని అందరూ ముక్కు తుడుతుంది. అబ్బో వాళ్ళు కూడా అందుకే ఏడతాలు కావచ్చు అయితే. అవును మా వదిన అదే షెడ్డి పట్టుకొని తిరిగింది. అబ్బో వాసన పాడవాడ వాసన నాకు కూడా కొంచెం వచ్చింది. అగో నీ ముక్కు కూడా తుడిచిందా? అబ్బో ఇంకా తుడితెట్లుండునో, దూరం నుండే రప్పమని వచ్చింది వాసన. హలో, అరే మీ దానిలో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందా? దొరకదా? సరేది. ఏమైందయ్యా మళ్ళీ ఉద్యోగం కోసం ఫోన్లు చేస్తాను? మా అన్న చూపెట్టిన ఉద్యోగం మంచి 10,000 రూపాయలు మంచిగా చేసుకోక మళ్ళీ ఫోన్ ఉద్యోగం అని అంటాను. ఏంది మా అన్న చూపెట్టిండు ఉద్యోగం అని చెప్తాను? అవే నీ చూపెట్టుడు పాడబడా. దానికేమైంది, మంచిగానే ఉండే. దానికోసం 2-3 పోటీ పడితే మా బావకే కావాలి ఉద్యోగం అని నీకు పెట్టించిండు. ఇక మా బావకే రావాలి ఎంబీబీఎస్ FRCS ఉద్యోగం అని చెప్పి పెట్టిపించిండు వాడు. అబ్బో ఏమైందయ్యా, ఏమైంది అసలు? ఆ ఉద్యోగానికి ఏమైందో చెప్పు. ఏమైందా? మీ అవ్వకాలు మీ అయ్యకాలు మీ అన్నకాలు పట్టుకోనానే. ఉద్యోగం ఇప్పించినందుకు మా అవ్వయ్య కాలు పట్టుకోమన్నారా? నాకు తెలియదు, నాకు చెప్పలే. మరి గవలెందుకు పట్టుకోమంటారు? మరి ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పంటే మీ అన్న చూపించిన ఉద్యోగం చెప్పులే. ఇక మీ వాళ్ళందరూ పగబట్టినట్టు వచ్చి చెప్పులు కొంటారు. హగో గట్లెట్లా? గట్టెట్లా అంటే చెప్పుల షాప్లో పనిచేసేటప్పుడు ఈ చెప్పు మంచుకున్నదా ఈ చెప్పు మంచుకున్నదా అని కాలు పట్టుకొని చెప్పు పట్టుకొని చూపెట్టాలన్నా. ఇక నా మీద పగబట్టినట్టు వేస్తాలు కొంటాలు పోతాలు. మా అల్లుడు ఇక్కడనే పనిచేస్తాడు, మంచిగా తక్కువ రేట్కి ఇప్పిస్తాడు అని అక్కడికి వచ్చి కొంటారట. దానికి తప్పైందా? వాళ్ళదేం తప్పు కాలేదే, నాదే తప్పు. అందుకని నేనే పని చేసిన. రోజుకోసారి వచ్చి కొంటాను చెప్పులు, రోజుకోసారి వచ్చి. బామ్మది చెప్పు. అవునా అయితే నువ్వు పుల్లేసిపోవాయా? పుల్లేసిపో. ఏంటిదయ్యా ఏంటిది? మా అన్నేనా మాట్లాడేది? మీ అన్నకే చెప్తానా తాయిపోమని, పుల్లేసిపోమంటానా? వేసిపోవా నువ్వు పుల్లేసిపో. మా అన్న ఇంటర్వ్యూకి పోతాను కదా, తాగిపోవడేంది? ఆగు మరి తాగు. తాగిపోవడం అంటే నాకు అర్థం కాదు కానీ మీ అన్న ఇంటర్వ్యూ పోతే భయం అవుతుంది అంటే ఒక కోట్ వేసిపోమని చెప్పిరా. ఇక భయం కాకుండా అక్కడనేమో వాచ్మెన్ ఆపేసి ఉన్నాడట. వాచ్మెన్ ఆపేస్తే? వాచ్మెన్ ఆపేస్తే అంటూ వాచ్మెన్ ఆపేస్తే మనం ఫుల్ వేయమని చెప్పిరా. వాడు ఆపేస్తాడే, వాడే వాచ్మెన్ గాడే ఆపేయంగా మనం ఫుల్ వేద్దా? ఓష్ని పాడడా మా అన్న తాగి ఇంటర్వ్యూకి పోతే తాగేందుకు వచ్చిన ఇంటర్వ్యూకి అని వాచ్మెన్ ఆపేయవచ్చు. కాదు ఆపేసిండటనే. ఆపు ఆ బాటిల్. అవునా బామర్ది కదా? కాదా? సరే ఇంటికి రా. ఏమైంది?
ఇక ఏమోటి ఎక్కడిది నువ్వు అన్నదే తాగిపోయినందుకే ఆపిండట. నేను చెప్పలేదా ఎవరైనా ఇంటర్వ్యూకి పోతానని భయం అవుతుంది అని అంటే ధైర్యం చెప్పి పంపాలి కానీ నువ్వు తాగి పొమ్మన్నావు. మా అన్న ఉద్యోగం ఉత్తగామాయ్. నేనేం చేయాలి, నాకు భయం అయినప్పుడు నేను కూడా గట్టనే ఇక్కడ తాగత్తా, అదే వానికి చెప్పినా తప్ప ఏందో ఏమో ఈ కాలమే ఇట్లున్నది. అవునే వర్షిని, మీ అన్నోళ్ళు అత్త చనిపోయిందట కదా, నిజమేనా? నిజమే, నిన్ననే చనిపోయిందట, దానం కూడా అయిపోయిందట. దానమైన ముచ్చట మాకు తెలిసింది కానీ నిన్న మీ అన్నని అక్కడ పొలు కొట్టిలట ఎందుకే? గదంతా తెలుసుకున్నావు, నువ్వు గిద్ద తెలుసుకోలేదా? ఎవరిని అడిగినా ఏం చెప్తారో నేను అడుగుతా, అసలు నిజం చెప్తావు కదా అని అడుగుతానా? దానిలో చెప్పడానికి ఏమున్నది, మా అన్న మా వదినని పెళ్లి చూపులు చూడడానికి పోయినప్పుడు నీకు ఎటువంటి భర్త కావాలి అని అడిగిందట. అడిగితే మా వదిన నేను సంతోషంలో ఉన్నా నవ్వించాలి, నేను దుఃఖంలో ఉన్నా నవ్వించాలి, నేను బాధలు ఉన్నా నవ్వించాలని గిట్ల 4 చెప్పిందట. అక్కడ కూర్చొని మా వదిన ఏడుస్తా అంటే నవ్వు నవ్వు అని కితకితలు పెడతాడట. తల్లి చచ్చిపోయిన బాధలో తానుంటే నవ్వు మంచి చెక్కిలు గింతలు పెడతావా అని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పొల్లు కొట్టిరట. ఏంది సత్యశివన్ దగ్గర ఉండి మీ అన్న మీ వదిన కితకితలు పెడతాడా? మా వదిన పెళ్లి చూపులు అప్పుడు చెప్పింది కదా, అది గుర్తొచ్చి ఏడుస్తా అంటే చెక్కిలు గింతలు పెట్టిందట. అబ్బో నాయమే పాటు మీ అన్న గొప్పడే, ఇంకా నయం సత్యం వాళ్ళ అత్త కితకితలు పెట్టలే. అబ్బో గొప్ప మనిషి ఉన్నాడు పిల్లవాడు. మా అన్న ఏదైనా మాట మీద ఉంటాడు, అందుకని ఏడుస్తా అంటే నవ్వించాలని చూసిండు, దానికి తప్పొచ్చిందా? తప్పేం లేతి, తనులు అయితే తిన్నాడు కదా, మంచిగానే తిన్నాడు తనులు. ఏమైందయ్యా మీ చెల్లెతోని ఏం రోజులు పెట్టుకున్నావు? అక్కడ ఆమె బాధపడుతుంది, ఇక్కడ నువ్వు కూర్చొని నువ్వు బాధపడతాను. మా చెల్లెని అడగపోయినావు ఏం లోళ్ళని, నన్ను చదువుతాను. ఏమో మీ చెల్లె చెప్పేది ఎటు అర్థమైతే ఏమో షైన్ అంటది, అదంటది, ఇదంటది. అదేనే ఇక మా చెల్లెకి బిడ్డ పుట్టిన వల్లే అన్న బుజ్జికేం తెస్తాను అని అన్నది. అన్న వల్ల 5,000 రూపాయలు తీసుకుపోయినా చెల్లె పెట్టిన, అన్నకి ఇది అద్దు షైన్ పెట్టు అని అన్నది. అన్న వల్ల సరే మంచిదని షైన్ పెడితే ఒకటే తిట్టు తిడుతుంది. ఆగో షైన్ పెట్టినాక ఇంకా నయమేనా, మళ్ళీ ఎందుకు తిడుతుంది? ఇంకేం కావన్నట? ఏమో పొల్లు తిడుతుంది. నీ షైన్ పాడవని నీ షైన్ ఈ షైన్ తెస్తావా అని ఒకటే తిట్టుడు. మరి డిజైన్ నచ్చలేదు కావచ్చు, మరి వేరే డిజైన్ అన్నది ఎక్కపోయినావు. నువ్వు కూడా ఉట్టి పిచ్చిదాని ఉన్నామే. సైకిల్ చైన్లో డిజైన్ ఉంటాయనే, సైకిల్ చైన్ అన్నిటికీ ఒకటే చైన్ ఉంటుంది. వచ్చి మీ కోడలికి సైకిల్ చైన్ తెచ్చినావా? అవ్వ అవునే, మా చెల్లె చైన్ తెమ్మంటే మంచిగా సైకిల్ చైన్ తెచ్చిన బంద వస్తుంది. అయినా మా చెల్లె తిడుతుంది ఏందో ఏమో. ఆమె మంచిగా తిడుతుంది పట్టు, ఆమె బంగారు చైన్ అడిగితే నువ్వు సైకిల్ చైన్ తెస్తావా? ఆమె అడుగుడు సరే నువ్వు తెచ్చుడు సరే. నీకేం తెలియదు, నువ్వు ఉట్టి పిచ్చిపోదు పో, నీకేం తెలియదు. మా చెల్లెకేం తెలియదు. బంగారు చైన్ అయితే పొలని ఎవరైనా ఎత్తుకుపోతారు బంగారం ఉన్నదని, అదే సైకిల్ చైన్ అయితే ఎవరైనా ఎత్తుకుపోతారా? మంచిగా బలంగా ఉంటుంది, మంచిగా పొలం కూడా ఎక్కడైనా కట్టేసుకోవచ్చు చైన్ బట్టి. హాగో మరిచి ఏమైంది, ఇవాళ ఇంకా పోలేదా? నేనెటు పోవాలి, నాకెటు పోయేది ఉన్నది. ఏంది ఎటు పోవాలి, నేనెటు పోయేది ఉన్నది అంటానవా? రోజు బస్సు ఫ్రీ స్టార్ట్ అయిన నుండి రోజు పోతాను కదా మీ అవ్వగారింటికి. ఇవాళ బంద్ అయ్యేసరికి నేను పరిశాను కాబట్టి మీ అవ్వగారింటికి పోవా? ఓ మా అవ్వగారింటికా, ఈ గేడ పోతా పోను. ఇదేంది మావగారింటికి పోతా ఫ్రీ బస్సు, మావగారింటికి పోతా ఫ్రీ బస్సు అంటే ఇవాళ ఎందుకో పోనంటారు? ఇక పోను, ఎటు పోను. అగో ఎందుకు పోవే, కారణం ఏంది? అవగారిల్లు అంటే ఇట్టమే కదా. ఇట్టమే కానీ ఫ్రీ బస్ అని ఎప్పటికి పోతా అంటే ఇక మొదటి రోజు మా అవ్వ సంబరానికి మటన్ వండి పెట్టింది, 2వ రోజు చికెన్ వండి పెట్టింది, 3వ రోజు చదువుకో బిడ్డ అని కోడిగుట్లు వండి పెట్టింది. ఇక నిన్ననేమో పచ్చడే ఉన్నది బిడ్డ, పచ్చడి మెతుకులు తిను అని పచ్చడి పెట్టింది. ఇక ఈ రోజు పోతే కారపొడి దిక్కు అవుతుంది, అందుకనే భయానికి పోతలేను. ఇక నేను ఎప్పటికి ఫ్రీ బస్సే కానీ మా అవ్వగారింటికి పోతా అంటే ఆ ఇంటకతో లొల్లు కూడా అవుతానే, అందుకనే ఇక పోలేవు. అక్కడ పోతే ఊళ్ళోలేనా? నువ్వు ఎక్కడుంటే అక్కడ లొల్లి తప్పదు కాదే. మంచిగా బస్సులో తిరుగుతుంది ప్రశాంతంగా ఇంటికి అండి అనుకుంటే కదా పోవడే బంద్ అయిందా? ఇక మా మేనత్తను చూడ్డానికి పోవాలి 4 రోజులు. వాళ్ళైతే చికెన్లు మటన్లు తెచ్చి మంచిగా. అవునయ్యా, నువ్వు 5వ తరగతి దాకానే చదివి ఎందుకు ఆపినావు? ఇంకా 10 తరగతులు ఎందుకు చదువుకోలే? ఇక ఎందుకు చదువుకోలేదంటే మా సార్ ఏబట్టి చదువుకోలే. ఎందుకు మీ సార్ చదువుకోక బిచ్చపతి బర్రగాయ అని చెప్పిండా? మా పీటీ సారు అంటే ఆటల సార్ ఉన్నాడు కదా, ఇక ఆటల సారు మనిషికి ఒక ఆట రావాలా ఖచ్చితంగా, అట్లయితే యాక్టివ్ ఉంటుంది, మంచి బలంగా తయారవుతారని చెప్పిండు. చెప్పినాక ఇక అందరూ నువ్వేం ఆట ఆడతారు అంటే ఒకటి కబడ్డీ చెప్పిండు, ఇంకోటి ఏం ఆట ఆడతా అంటే ఒకటి క్రికెట్ చెప్పిండు, ఒకటి ఖోఖో అని చెప్పిండు. ఇట్లా అందరూ మనిషి కూడా చెప్తారు. ఇక నన్ను కూడా మా సార్ అడిగిండు, అడిగిన వల్ల నేను ఒకటి చెప్పిన వల్ల నన్ను పళ్ళు కొట్టిండే. అయ్యో కొట్టిన వల్ల నువ్వు బడి పని చేసినావా? అడిగి కొట్టుడు తప్పు కాదే. తప్పే కానీ నువ్వేం ఆట ఆడతానని చెప్పినావు? మరి ఏం ఆట ఆడతానని చెప్పిందంటే ఇక నాకు వచ్చిందే చెప్పిన, ఒకటి క్రికెట్ చెప్పే, ఒకటి కబడ్డీ, ఒకటి ఖోఖో, అదోటి ఇదోటి అందరూ చెప్పిళ్ళు. ఇక నాకు వచ్చింది నేను చెప్పిన, గదే పేక, నాకు పేక మంచిగా ఆడతా సార్, రూపాయి పెట్టి ఆడతా, 10 రూపాయలు పెట్టి ఆడతా, ఆడదామా సార్ అని చెప్పి పేక తీసిన. ఇక పేకల వారేసి పొల్లు కొట్టినప్పుడు ఇక నాకు బడికే పోతుంది కాలే. పోషిని నీకు ఆడొచ్చిన ఆట ప్యాక్ అని చెప్పినావు, ఇంకా కొట్టుకున్నాను మీ సారు కోదనే వెత్త అయిపో, ఇంకా ప్యాక్ ఆట వచ్చిందని చెప్పినావు. అయ్యో నాకు ఆడచ్చు కాబట్టి చెప్పిన తప్పనే. నువ్వు కూడా కూడా పోతాను ఏమో అంతా ఆడితే మంచిగా ఇల్లు అమ్ముకోవచ్చు, అన్ని అమ్ముకోవచ్చు, ఉన్న ఆస్తిపాస్తులు అన్ని అమ్ముకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది, సంబరం అనిపిస్తుంది ప్యాక్ ఆడితే. అవును, నిన్న నుంచి ఏదో బాధపడుకుంటుంటాను. ఎందుకు లేత్తి ఏం లేదు. అయ్యో చెప్పరాదు, ఏమైంది? ఏమైందంటే నిన్న రాత్రి కలవడ్డది, అప్పటి నుండి మస్తు బాధ అనిపిస్తుంది. కలనా? ఏం కల వచ్చింది? ఏదైనా దయ్యం కల వచ్చి భయపడ్డావా? ఏ కాదు, మన పెళ్ళప్పటి కల. అద్దు ఇది అద్దు అని అంటే అస్సలు ఎవరింటలేరు. ఓ గదా, నీకు నచ్చలేదు అయితే? నేను కట్టుకున్న చీర నాకు నచ్చలేదు, గిది అద్దు నాకు ఎర్ర చీర నచ్చిందంటే గదే పసుపు చీర కట్టిరు, ఆ చీర నీకు నచ్చలేదా అయితే? చీర గురించి కాదు. చీర గురించి కాదా? మరి దేని గురించి? దేని గురించి అంటే నేను అద్దు అన్నది నీ గురించి, చీర గురించి కాదు. ఏంది నన్ను అద్దన్నావా? నిన్నే అద్దన్నా, అది శంకిరాలు ఉన్నది అద్దు అని ఒకటే మొత్తుకుంటానా, అసలు ఎవరింటారు మళ్ళీ నిన్నే హెచ్చి పెళ్లి చేసిళ్ళు. నాకు నైట్ల నుండి రంది అవుతుంది, కళలో కూడా నిన్నే హెచ్చి పెళ్లి చేసిళ్ళు. నేను శంకిలో ఉన్నానా? నీ సంగతి అయితే రాగు, నీ సంగతే చెప్తా.
ఆగో ఏమైందని అడిగింది కలగిట్లా వచ్చిందని చెప్పిన వాళ్ళే నీ సంగతి చెప్తా అనుకుంటా పోతాంది. ఏంద్రో దీంతో దీన్ని చెంకినేశాలో. సరే సరే అడిగి చూస్తుంది మాగడుగుతా. వర్షిని ఏంటిది? మీ అన్నకి అప్పు కావాలని ఫోన్ చేసిండు ఎందుకే? మా అన్న ఫోన్ చేస్తే నన్ను అడుగుతావు, మా అన్నని అడగకపోయినా మరి ఎందుకు పైసలని? అంటే నీకు మీ అన్న అన్ని ముచ్చట్లు చెప్తారు కదా, ఈ ముచ్చట్లు కూడా చెప్పుంటారని నేను అడుగుతానా? నిజమే, మాగా చెప్పిండు. చెప్పు మరి ఎందుకంటే పైసలు? ఎందుకంటే మొన్న మా అన్న కొడుకుది మొదటి పుట్టినరోజు చేయలేదా, అందుకని అప్పయిందట. అదేందే పుట్టినరోజు చేస్తే గంత అప్పైందా? అయ్యో 10,000 20,000 అవుతాయి, 5 లక్షలు అడుగుతాను కాదే మీ అన్న. 5 లక్షలు అంటే కాదా, మొదటి పుట్టినరోజు కదా బాగా ఘనంగా చేయాలి, ఒక 100 మందికి చేయగడియాలి అని అనుకున్నాడు. దగ్గర ఉన్న వాళ్ళకు కార్డు ఇచ్చొచ్చిండు, దూరం ఉన్న వాళ్ళకు వస్తారా పిలుద్దాం తీ అని చెప్పేసి అందరికి ఫోన్ చేసిండట. దూరం ఉన్న రారు కదా అని అనుకున్నాడు కానీ ఫ్రీ బస్సే కదా, 1 లక్ష దగ్గర 4,000 మంది వచ్చిర్రు. ఇక గట్లయింది 5 లక్షల రూపాయల ఖర్చు. అయ్యో గట్లయిందానే మీ అన్నకు అప్పు? ఫ్రీ బస్ అని మీ అన్నకు తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్సులేనే, ఒకరు వెళ్తే 4 కాదు 10 మంది వస్తారు. ఇంకా నయ్యం మనం ఏమైనా ఫంక్షన్ చేయొద్దు, ఫంక్షన్ అంటే బంద్ పెట్టాలి, ఎవరు విలువద్దు. అప్పులు బాగా అయితే కాదే. ఇక ఏం చెప్తాం, నంబర్లు ఉన్నాయి పిలిచినట్టు ఉండాలని అందరికి ఫోన్ చేసిండు. పిలిచినాక తెలిసింది ఫ్రీ బస్ అని. ఉట్టిగా అప్పులపాలు అయిపోయా మీ అన్న. ఫ్రీ బస్ అని ముందు తెలుసుకోడా? అవునే వర్షి, ఈ ఇడ్లీలు ఏంటి నల్లగా ఉన్నాయి? నల్లగా ఉన్నాయంటే ఉన్నాయా? రాగి పిండి వేసేసిన ఇడ్లీ. అబ్బా అవునానే, రాగి పిండి వేసేసినావా? ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి రాగి పిండి వేసేసినావా? అయితే కాదు అందుకు కాదు కానీ మరి ఎందుకు వేసినవే రాగి పిండి ఇడ్లీలల్లా? ఎందుకు వేసినామంటే ఇడ్లీలు తెల్లగా ఉంటే దమ్మునల్లో ఈగ పడ్డ దోమ పడ్డ శిషి ఇడ్లీలు నాకు వద్దు అని అంటారు. అందుకని తెలివికలంగా ఆలోచించి రాగి పిండి వేస్తే అందులో ఈగ పడ్డ దోమ పడ్డ ఏది కనబడ సప్పదాగా తింటాం, అందుకనే వేసినాం. అయ్యో అవునా? అంటే ఇడ్లీలలో ఎన్ని దోమలు ఉన్నాయో ఎన్ని ఈగలు ఉన్నాయో? అయ్యో ఈ నలుపుదనంలో కననే పడతలేవు. ఈగల దోమలు ఏం వాళ్ళే పొద్దుగా లెవెల్ అని రాత్రి ఇడ్లీ వేసి పెట్టిన, చీమలు పట్టుంటే దులిపించిన గంతే. అయ్యో ఈ ఇడ్లీ రాత్రి చేసినావు, రాగి పిండి వేసి చేసినావు, ఇంకా చీమలు పడితే దులిపిస్తానవా? ఇంకా రాత్రి ఎన్ని ఈగలు పట్టినావో ఎన్ని దోమలు పట్టినావో వీటికి ఆలినాయో ఏందో ఏమో. నాకు అద్దు, నేను ఇంట్లోనే తినా, బయటనే తింటా పాటు. తినిపో, ఎన్ని తీర్ల చేసినా మెచ్చకుంటే నేనేం చేస్తా, తినిపో పో. అయ్యో ఆగుమరి ఏమన్నా చేసిస్తా అంటలేదు, తిరిపో అంటాంది. తిరిపో ఎందుకు? అవునయ్యా మొన్న నువ్వు పోయిన పెళ్లి పిల్ల కలిదిరి అడ్డం పడ్డదన్నావు ఎందుకు? కదానే, ఎందుకంటే ఆమె ముందు రోజు నుండి ఏం తినలేదట. ఇక ఒక్క పొద్దు ఉండాలి కదా పెళ్ళేదాకా, ఇక ఏం తినక అడ్డం పడ్డది. అయ్యో అవునా, పెళ్ళయ్యేదాకా పెళ్లి పిల్ల కానీ ఏం తినకుండా ఒక పొద్దు ఉంచుతారు ఎందుకు? ఇక ఎందుకంటే అది అందరూ తెలిసిందేనే, నీకు తెలియదా? అది కూడా నిజంగానే నాకు తెలియకనే అడుగుతాను, ఎందుకు ఉంచుతారు ఒక పొద్దు? ఇక ఎందుకు వస్తారంటే నాకు తెలిసినంత వరకు అయితే పెళ్లికి ముందు రోజు అక్కడికి వచ్చింది అంత దెబ్బ తిన్నారనుకో, ఆ పీటర్ మీద కూర్చున్నాక ఒకటే పోగడవుతుంది ఆయన లాట్రూమ్కి. ఇక అందుకనే ముందు రోజు ఒక పొద్దు వస్తే ఏం తినరు, ఇక వాళ్ళకి లాట్రూమ్ కూడా రాదు కదా, అందుకనే ఒక పొద్దు వస్తారని నేను అనుకుంటాను. గదే అయి ఉంటుంది ఖచ్చితంగా, గదే అయి ఉంటుంది. గదే కావచ్చు, ఇంకెందుకు ఉండమంటారు ఒక పొద్దు? నన్ను కూడా అసలు ఏం తిననీయలే, నిన్ను కూడా ఒక పొద్దు ఉండమన్నారా మన పెళ్ళప్పుడు? నన్ను కూడా ఉండమన్నారే, కానీ ఆకలి కాకపోతే అప్పలు అవి అనుకో ఒకటే పోకడ. ఆ పీటల నుంచి కూడా 3 సార్లు నువ్వు చూడలేదా? ఓషిని పీటల మీద నుంచి నువ్వు పోయింది, ఎవరో చుట్టాలు రావచ్చు కలవడానికి పోయినావు అని అనుకున్నా. శిషి బయలుకా నువ్వు పోయింది. అబ్బో సీసీ అట, రాత్రి 10 గల అప్పలు అవి అనుకో ఒకటే పోకడ. ఏం చేయాలి? చుట్టాలు ఇక్కడ చుట్టాలు పాడబడ, మాకైతే చుట్టాలే 10 మంది. ఇక వర్షి నువ్వు ఇక నుంచి బోల్ దొమకే. ఏంది బోలు తోమద్దా? అవును, ఆ బోళ్ళు దోమకు భగవాను దోమకు. అగో తోమకుంటే ఎట్లా, ఎవరు తోముతారు మరి? ఇక ఎవరు తోముతారంటే నేనే తోముతా, ఈ కాడ నుంచి నేనే తోముతా బోళ్ళని. అబ్బా నువ్వు ఎంత మంచోనివి, ఆ ఇంటక్క ఈ ఇంటక్క ఎదురింటక్క మీ ఆయన మంచోడు మంచి మనిషి అంటే నేను అస్సలు నమ్మలే. నేను ఎప్పటికి బోల్ తోమేది చూసినా కాళ్ళు రెక్కలు అన్ని గుంజుతాయని నువ్వు తోముతానంటాను. అయితే కాదు కానీ మరి ఎందుకు తోముతానంటాను? ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకొస్తాను, నువ్వు చేయకపోతే మంచిగా ఉండదని తోముతానంటానవా? కాదు, నువ్వు బోల్ తోమితే పొలంలో మెతుకులు అట్నే ఉంటానే, ఆ మాడిపోయిన గంజులు అట్నే మాడే ఉంటుంది, అట్నే వంట చేస్తాను. ఆయన ఏదైనా రోగాలు వస్తాయని నేను తోముతానంటానా? ఏందో ఏమో ఏ పని చక్కగా చేయవు, అందుకనే చేస్తానంటాను నేను. తోముకో అయితే, నాకు దోమ వచ్చినట్టు తోముతానా. దీనికి ఏమైంది? తెల్లగా నిగ మెరవనే పట్టే కొంచెం పసుపు కలర్ గానే పట్టాను గంతే. గదేనే, ఇక నువ్వు తోమడద్దు, సపరేట్ ఇంట్లో పో, నేను తోముకుంటా పో. సరే ఇల్లు కూడా నువ్వే ఉడతానంటే చెప్పు, నేను సపరేట్గా సీరియల్ చూసుకుంటా కూర్చుంటా. కూసపో నువ్వు ఊడితే ఎక్కడ బాగా చక్కనే ఉంటుంది, నేనే ఊడుచుకుంటా పో. ఇల్లు కూడా అన్ని పనులు నేనే చేసుకున్నాక నాకు పెళ్ళాం ఎందుకు, ఈ కథ ఎందుకు, ఏందో ఏమో. అవ్వ ప్రయాణాలు చేస్తే మస్తు అలసిపోతావు. ఇగో అలసిపోయినా కొన్ని మంచినీళ్ళు పట్టుకురావా? ఎటువైనవే? పొద్దుగాల కూరలకు మిరపకాయలు ఇవ్వని తెత్తరని పోతుంది, అటే పోయినవే. ఎటువైనవే అసలు? ఎటు పోయినావంటే మన ఊర్లో పచ్చిమిరపకాయలు తీసుకొద్దామని పోయినా, పావు కిలోకి 20 రూపాయలట. అదే 20 రూపాయలకు అరకిలో పచ్చిమిరపకాయలు దొరుకుతాయట మంచిర్యాల. అందుకనే మంచిర్యాలకు పోయి 20 రూపాయలకి అరకిలో పచ్చిమిరపకాయలు పట్టుకొచ్చిన తెలివికరంగా. ఇంకా నువ్వే తెలియగలదని అంటారు వానే. మొన్న నేను జమ్ముంట పోయి ఆలుగడ్డ తీసుకొస్తే 10 కిలోమీటర్లు పోయి పట్టుకొచ్చినావు, బస్కిరే ఉట్టుకొచ్చినా అన్నావు. ఇప్పుడు 100 కిలోమీటర్లు పోయి వచ్చినావు, ఇంకా నువ్వు తెలియగలదని వానే. 20 రూపాయలు తక్కువ 100 కిలోమీటర్లు పోయిందట. దీన్ని ఏం తెలియమో. నేను తెలివికలదానే, తెలివికరంగానే పోయి పట్టుకొచ్చిన. మళ్ళీ తెలియగలదని అంటావు, 20 రూపాయలు మిగులుతాయని 100 కిలోమీటర్లు పెట్టిన బయట ఉన్నానే. ఎందుకున్నారు? ఆడలకు ఫ్రీ బస్ అయినా ఇక్కడ నుండి చేసేదేమున్నదని బస్సులో సరదాగా తిరిగినట్టు ఉంటుంది, పచ్చిమిరపకాయలు తెచ్చినట్టు ఉంటుందని తెలివికరంగా ఆలోచించి 20 రూపాయలకి అరకిలో పచ్చిమిరపకాయలు పట్టుకొచ్చిన. తెలివికలదానే పాటు వాళ్ళు ఫ్రీ బస్ అయితే నీకు సరదా తిరుగుడు అవుతుందా? 100 కిలోమీటర్లు పోయి పచ్చిమిరపకాయలు తెచ్చిందట అరకిలో, 20 రూపాయలు మిగులుతాయని. ఇది బస్కి అయితే ఆగమే అవు.
అవునే వర్షిని, రేపు మీ అన్నోళ్ళదేమో పంచాయతీ అట కదా, ఏం పంచాయతీ? ఏం పంచాయతీ అంటే మా వదిన పెట్టిపిస్తానట పంచాయతీ. అగో ఎందుకే మీ అన్న తాగచ్చి కొడతానని పంచాయతీ పెట్టిపిస్తుందా? ఏ కాదు, అది వేరే ముచ్చట ఉన్నది. అయ్యో ఏం ముచ్చట చెప్పరాదే, ఎందుకంటే పంచాయతీ? ఇక ఎందుకు పంచాయతీ అంటే మా అన్న పెళ్లిళ్ళకు డెకరేషన్ లేసు నేర్చుకున్నాడు. ఎవరు పెళ్లిళ్ళకి వెళ్తలేరట, డెకరేషన్ లేపించుకుంటలేరట. ఇక ఇట్లయితే కుదురుతలేదని మా అన్ననే ఓ పిల్లని చూసుకొని పెళ్లికి తయారైందట. ఈ విషయం తెలిసిన మా వదిన జుట్టు పట్టుకొని పొల్లు కొట్టిందట. వద్దటిగా రేపు పంచాయతీ పెట్టిపిస్తాంది. ఓ శ్రీ పాడవడా, ఎవరు పెళ్లి డెకరేషన్కి వెళ్తలేరని మీ అన్న మళ్ళీ పెళ్లికి తయారైనానే? తను నేర్చుకున్న డెకరేషన్ ప్రతిభ చూపెడదామంటే ఎవరు పెళ్లిళ్ళకి వెళ్తలేరు. అందుకనే తనే ఓ పెళ్లి చేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాడు గంతే. అవునా, నేను కూడా మన పెళ్లికి ముందు వచ్చాడు పాటలు వేసుకున్నా. ఆ పాటలు నువ్వు ఎప్పుడు ఇవన్నా ఇంటలేవు. ఇంకో పెళ్లి చేసుకుని ఆ పొలం ముందర పాటలు పాడుకుంటాను కూర్చోవాలి నేను కూడా. అట్లనా? చేసుకో. మా అన్న ఇంకో పెళ్లి చేసుకుంటానంటే మా వదిన జుట్టు పట్టుకొని కొట్టి పంచాయతీ పెట్టిస్తానన్నది గంతే. అదే నువ్వు అనుకో, జుట్టు వరిగిచ్చి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిపిస్తా. అబ్బో అవునా, నేను జోక్ చేసిన. అబ్బో గాడిద మీద ఊరేగింపు చేస్తావా? పెళ్లి కావాలట, పెళ్లి పాటలు పాడతాడట పాటలు. ఏమైంది గీడ చూస్తున్నావు? ఉద్యోగానికి పోవా? ఏ పోబుద్ది అయితే లేదే, నేననే పొలు తన్నులు తిన్నా. ఇలా అసలు పోబుద్ది అయితే లేదు. అగో తన్నులు తిన్నావా? నిన్నెందుకు కొట్టిల్లు? ఎందుకు కొట్టిల్లంటే చెప్పిన పని బరాబర్ చేసినందుకు కొట్టిల్లు. ఏం చేయాలి? చెప్పిన పని బరాబర్ చేస్తే కొట్టిర్రా? ఏం పని చెప్పిర్రు? ఏం పని చేసినావు? నేను పని చేసేది హోటల్నే. ఇక మా ఓనరు చేయనేటప్పుడు చెప్పిండు, కస్టమరే మనకు దేవుళ్ళు, కస్టమర్ ఏది అడుగుతా చేయాలి అని అన్నాడు. అన్న వాళ్ళు కస్టమర్ వచ్చి ఆడ కూర్చున్నాడు. ఇక కూర్చుండి సార్ మీకు ఏం కావాలని నేను అడిగిన వాళ్ళే ఒక దోశ తెచ్చి కాలబెట్టు అని అన్నాడు. అన్న వాళ్ళే దోశ ఇచ్చినాక అగిపుల్ల ముట్టించి వాడిని అటు పెట్టినే. అది తప్పైందట. హోష్ని పాల్పడి ఆ కస్టమర్ ఏ కోపంలో కాలబెట్టమన్నాడు, నువ్వు నిజంగానే అంటు పెట్టినావా? కస్టమర్ కోపం ఉంటే నేనేం చేయాలి? కస్టమర్ చెప్పిందే చేసిన. నాదే తప్పంటారు, అందరు నాదే తప్పంటారు, నన్నే ఉతికిలు పొల్లు. మరి ఇప్పుడు ఆ కాలిన మనిషి మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉండొచ్చు, సగమంత కాలిండు. ఇక మంచిగానే ఉన్నాడో మరి ఎట్లున్నాడో తెలియదు. అయ్యో సగమంతా కాలిండా? సగమంత కాలిండు. ఇక కస్టమర్ అటు పెట్టి మళ్ళీ కాలుతో కాడు అని ఇంత కిరోసిన్ కూడా పోసిన. హోష్ని పాల్పడ ఎట్లా మనిషివి షీ. నువ్వు కూడా నన్నే అంటా నావే. ఈ లోకంలో చెప్పిన పని చెప్పినట్టు చెప్తే ఎవరికి నచ్చలేదు. అగో బండేది? నడుచుకుంటాను. బండి లేదు, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నది, పైన కడితేనే ఇస్తారట. అగో ఏమైంది? కళ్ళదాయి బండి నడిపినావా? ఏ లేదే, తాగలే. కలుదాడని పైసలు ఎక్కడి? కావాలంటే చూడు. పళ్ళు తోమలేదా? పొద్దున పళ్ళ పుల్ల వేసుకోకపోయినావు? తోమలే, యాప చెట్టు పెద్దగా పుల్ల అంత లేవు. సరే అని బండి సంగతి ఏమైంది? బండి ఏది? ఇక ఏదంటే ఒక 1000 రూపాయలు లేపో కడితిస్తారు. అయ్యో మళ్ళీ ఏం చేసినావు? మళ్ళీ ఏం చేసామంటే ఒకటి వాహనాలు నిలపరాదు అని చెప్పి రాసిపెట్టున్నారు. నిలపరాదు రాసిపెట్టున్న వాళ్ళే సరే మంచిదని చెప్పి బండి నాడ పోయి పడుకోబెట్టినా. అయినా కానీ పైన రాసిల్లే. ఓషిని వాహనం నిలపరాదంటే బండి నిలబెట్టినా పడుకోబెట్టినా అక్కడ బండి పెట్టదని అర్థం. నీ తెలివి పాడబడ తెలివి ఇంకా బండి పడుకోబెట్టినా అని చెప్తానవా? ఏమో మరి వాళ్ళు అక్కడ బరాబర్ రాయక బ్యాగ్ ఇట్లా కాబట్టి దేనికైనా నాదే తప్పు తీస్తావు. బండి నిలపరాదు, కూర్చుండరాదు, బండి పడుకోబెట్టరాదు అన్ని రాయాలి వాళ్ళు. నీ వాళ్ళ తప్పకుండా అన్నీ అంటావు. 1000 రూపాయలు లేపో, 1000 రూపాయలు పైనట. ఇత్తాగు తప్పదా? వాహనం నిలపరాదన్న చోటనే బండి పెట్టనా? ఇంకెక్కడ జాగ దొరకలేదా నీకు? ఇక జాగ దొరకలేదంటే అంతటా అందరు బండ్లు పెట్టిల్లు. ఇక నేనే పెట్టాలి, గానే ఖాళీ ఉన్నది బట్టి గాడ పెట్టినా. ఏం చేయాలి? గోస పాడవడ గోస. ఇక తెచ్చిందే ఉల్లిగడ్డ. తెచ్చినావా? ఎదువరైతుంది ఉల్లిగడ్డ కోసం అని పంపిస్తే ముచ్చట పెట్టుకుంటే అక్కడనే ఉన్నావా? ఇక ఉన్నావా అంటే మీ తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడతా అంటే ఇక ముచ్చట పెట్టవలసి వచ్చింది. మా తమ్ముడు పెళ్లి ముచ్చటనా? ఏమంటారు? పెళ్లి మంచి చేసిర్రు, గ్రాండ్ చేసిర్రు, ఇట్లాంటి పెళ్లి నేను ఎక్కడ చూలేనంటారా? ఏ కాదు కానీ మరి ఏమంటారు? పూల డెకరేషన్ మంచిగా ఉన్నది, తిండి కూడా మస్తు ఉన్నది, మస్తుగా పెట్టిరు అని అంటారా? ఏ కాదు గట్లేమనలే. హలో మరి ఇంకేమంటారు? ఇంకేమంటారంటే ఆ పెళ్లి పాడు పెళ్లిలో మటన్ తిందామని అత్తేదాలు ఉప్పు ఎక్కువేసిల్లు అని అంటారు. ఓష్ని పాడవడా ఎక్కడ లేనట్టు 30 రకాల కూరలు పెట్టినాం, 10 రకాల అన్నం పెట్టినాం, ఇంకా మటన్ ఉప్పు ఎక్కువైంది కనబడదు అట్లా వాళ్ళకు. ఇక వాళ్ళు మటన్ తిందామనే బస్కరే పెట్టుకొని గంత దూరం వచ్చిల్లట పెళ్లికి. ఇక గంత దూరం వస్తే గట్లా ఉప్పు ఎక్కువ అని చెప్పి బాధపడతారు గట్లా. అయ్యో పెళ్లి గ్రాండ్ గా చేయండి ఓ పూల డెకరేషన్లు, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు, అడ్డగోలు తిండని 10 లక్షలు ఖర్చు చేసుకున్నాం. లాస్ట్ కి అయితే మటన్ ఉప్పు ఎక్కువైందని మాట్లాడుకుంటారా అందరూ? మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే లాభం? వాళ్ళైతే మటన్ ఉప్పు తక్కువ దాని గురించే మాట్లాడుకుంటారు. ఇగో ఇక ఇదే కాలమే గంత మంచి చేసినాం అయినా ఉప్పు ఎక్కువైన దాని గురించే మాట్లాడుకుంటారట. ఎందుకు పోయినట్టు పాడుబడి. అగో అత్తానమా మంచి ఇరిగే తినత్తానమా? ఇక అత్తానా మాగత్తానా ఇరిగేడే తిన్నా, తినలే. అగో తినలేదా? ఉద్యోగాల ఫంక్షన్లో నాకు ఎవ్వరు తెలియదు, నువ్వో జమ్మికుంట ఫంక్షన్లు అయితే నాకు అందరూ తెలుసు, మంచి కమ్మగా ఇరిగ తినత్తా అని చెప్తావు కదా. చెప్పిందే మాకు చెప్పిన, కానీ ఏం చేయాలి? ఇక నాకు ఆచారం మంచిగా లేక ఇక తినలే. అయ్యో ఎందుకు? ఏమైంది? తెలిసిన వాళ్ళందరూ కలవలేదా? తెలిసిన వాళ్ళు ఎందుకు కలవలే? అందరు కలిసిళ్ళు నమస్తే బుచ్చపతి నమస్తే బుచ్చపతి అని అందరు బుచ్చపతి అని అందరు నమస్తలు పెట్టిళ్ళు. కానీ ఆ ముక్కలు వేసేటోడే నాకు తెలియదు. ఆయనతోనే అన్నం పెట్టుకున్నా, ఆ ముక్కల దగ్గర పోయినా, ఆ ముక్కలు వేసేటోడు కింది మీద నువ్వు ఎవరైనా చూస్తాడు. ఇక గంట ముక్కలు వేసిన సపరేట్ వచ్చిందే. అందరు తెలిసి వెళ్ళాము, ఆ ముక్కలు వేసేటోడు తెలిసి ఉంటే అయిపోవు. అయ్యో అందరు తెలిసిన పోయి బరాబర్ తినకుండానే వచ్చినావా? మేము హుజరాబాద్ ఫంక్షన్లో ఎవరు తెలియకపోయినా ఇరుగా తిని వచ్చినాం. 4 గంటలు ముక్కలు వేసిర్రు. అవునా? నేను హుజరాబాద్ ఫంక్షన్ పోయినా మంచుకుండు. నేను జమ్ముకుంట ఫంక్షన్కి ఏరుకోరిపోతే వాళ్ళు ఒక ముక్క వేసి 4 గంటలు సూపు పోయబట్టే. ఉట్టిగా ఆగమైతి. అవునయ్యా నిన్న పానీపూరి తినడానికి పోయినప్పుడు ఉల్లిగడ్డ వేయనక ఇంకేమో అన్నావు. ఓ గదా అనే
హిందీలా తోడ పేస్తాలు అని అన్న. ఏంది తోడ పేస్తానన్నా అంటే ఏమన్నట్టు? ఇక అంటే ఉన్నది ఉల్లిగడ్డ ఏమన్నట్టు. అంటే నీకు హిందీ కూడా వచ్చా? మాగచ్చు, హైదరాబాద్ పోయినప్పుడు నేర్చుకున్నా. అవునా? అబ్బా నాకు నేర్పియావా? నేర్పిస్తా, ఎందుకు నేర్పియా? ఇగో ఆనందిందు రా అని పిలవాలంటే ఏమనాలే? గదే ఉన్నది, ఆనందిందు రాని పిలవాలి. పిలిచినాక అన్నం మంచిగా లేదు, కూర మంచిగా లేదని చెప్పి పానీపూరి కాడికి పోవాలి. పోయి తోడ పేస్తాలు అని అలాగంతే. ఆగో అదేంది సరిపోని ఇగో అత్తమ్మ దగ్గరికి పోతాం. అత్తమ్మ అంత మంచేనా అని హిందీలో ఎట్లా అడగాలి చెప్పు? గదే ఉన్నదే, అత్తమ్మ అంత మంచిగా అడగాలి. అత్తమ్మ మీరు ఎప్పుడైనా పానీపూరి తిన్నరా అని చెప్పి పానీపూరి బండి దగ్గర తీసుకోవాలి. తీసుకుపోయి పానీపూరి బండి అని పానీపూరి ఏమనాలి, అట్లనే తోడు పేస్తాలో భయ్యా అని చెప్పి అనాలి పానీపూరి బండి అని. గంతే. అదేంది గదంతా కాదు, అత్తమ్మ అంత మంచేనా అని అడగాలి గంతే. అత్తమ్మ అంత మంచిగా అని ముట్టి ఊకుంటే కలవది. అట్లా పానీపూరి బండి తీసుకుపోయి పేస్తాలో అంటేనే హిందీ వచ్చినట్టు. నాకు అర్థమైంది, నీకు తోడ పేస్తాల తప్ప ఏం రాదని అర్థమైంది. ఎటు పోయినాక తోడ పేస్తాల దగ్గరికి తీసుకుపోతాను. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. తోడ పేస్తాలో అంటే హిందీ కాదా? ఏందో ఏమో ఇది. ఆగో వచ్చినావా? ఎటు పోయినావు? రాత్రి అంతా ఎటు పోయినావు? ఎటు పోయినామంటే నీకు చెప్పినా కాదే, వరల్డ్ కప్ జరుగుతుంది పార్టీ చేసుకుంటామని. వరల్డ్ కప్ జరిగితే గెలిస్తే పార్టీ చేసుకుంటానన్నావు, అది ఓడైపోయే పార్టీ లేకపోయే. రాత్రి అంతా ఏం చేసినావు? రాత్రి అంతా ఏం చేసామంటే ఒకడ కూర్చుండి పార్టీ చేసుకున్నాం. ఇక ఏం చేయాలి? ఆగో గెలిస్తే సంబరంగా పార్టీ చేసుకుంటారు, ఓడిపోతే పార్టీ చేసుకున్నాడు. అయ్యో నీకు తెలియదానే, గెలిస్తే గెలిచిందని సంబరంగా పార్టీ చేసుకుంటాం, ఇక ఓడిపోతే బాధతో పార్టీ చేసుకుంటాం. గట్లా పార్టీ అయితే తప్పది, పార్టీయే. ఓ నీ తాగుడు పాడబడా, ఇట్లనే తాగుడు అట్లనే తాగుడేనా? దోస్తుల సోపతి బట్టి ఏదో ఒకటి చెప్పి ఎప్పటికీ తాగుతాను. అయ్యో ఏం చేస్తున్నాం మరి, గెలితే సంబరంతో తాగుతాం, ఓడిపోతే బాధతో తాగుతాం, ఇంకేం చేస్తామే. ఆహా అవునా? అవునా అంటే ఏందే, ఎవరికైనా పొలగానికి లవర్ దొరికితే సంబరంగా నాకు లవర్ దొరికిందని అందరికి పార్టీ ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి బ్రేకప్ అయినా కానీ ఇక బాధతో పార్టీ ఇస్తారే. గట్లా ఇది కూడా అంతే, ఓడిపోయిన తావుడే గెలిచిన తావుడే సంబరం అనిపిస్తుంది. ఇక నీ సంబరం పక్క పెట్టి సపదా పనికో. రోజు క్రికెట్ మ్యాచ్ గెలుతుంది అంటే అది ఓడిపోయి నడు పని నడు. మాగపోతుంది, ఓడిపోయిన కోపం నా మీద తీయకు. ఏందో ఏమో ఇది. ఇక వర్షిని ఈ రాధక్కలో కొడుకు పెళ్లి పెట్టుకున్నారట కాదే, పెళ్ళి రోజు చూడు. ఇదే ఈ పత్రిక కూడా చదవరాదా? అగో ఇప్పుడేమో కొత్తగానే పడుతుంది, చదవరాదని నీకు తెలియదానే? చదవరాదని మాకు తెలుసు కానీ అసలు నువ్వు ఎందుకు చదువుకోలే? ఎందుకు చదువుకోలేదంటే మా బాపమ్మ ఏ బట్టి చదువుకోలే, లేకుంటే నేను చదువుకోపోదునా? ఎందుకు మీ బాపమ్మ ఏం చేసింది? చదువుకోవద్దు అని చెప్పిందా? కాదు గట్లేమనలే. మరి ఏమన్నది? చదువుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలే, నువ్వు చదువుకోకుండా మాయ అన్నదా? అట్లా కూడా కాదు. ఇగో బిచ్చపతి నువ్వు పెద్ద చదువులే చదవాలరా, మనదాలు ఎవరు చదువుకోలే, నువ్వు మొన్న పెద్ద చదువు చదవాలి అని చెప్పింది, అందుకని నేను చదువుకోలే. ఆగో పెద్ద చదువు చదవాలంటే మనం మంచిగా చదువుకోక ఎందుకు చదువుకోలే? చదువుదామని పోయినే, అక్కడ వెనక పెద్ద చదువులే లేవు. మా బాపమ్మ ఏం చెప్పిందంటే ఇగో డాక్టరు కలెక్టరు అట్లా పెద్ద పెద్ద చదువులు చదవాలరా అని చెప్పింది. అక్కడ పోతే 1వ తరగతి 2వ తరగతులే ఉన్నాయి, ఇక ఏం చదవాలని అప్పటికి వచ్చిన. ఓ నీ పాడబడా, 1వ తరగతి 2వ తరగతి అట్లా చదువుకుంటా పోతే డాక్టర్ కలెక్టర్ చదువు చదవచ్చు. ఇక డైరెక్ట్ కలెక్టర్ డాక్టర్ చదువు చదవమనుకున్నావా? నాకేవరకు ఆ తర్వాత తెలిసింది, మొదటి నుండి 1, 2 చదువుకుంటూ పోతేనే డాక్టర్ కలెక్టర్ చదవచ్చు అని. తర్వాత తెలిసినాక లాభమే ఉన్నది. మాగజరతి పెళ్లి ఎల్లుండి పొద్దునట, అందరం వైపు ఇక్కడ తినద్దాం. పోదాంతి, అందరం పోయి కడుపునే తినద్దాం. అగో ఏమయ్యో ఇప్పుడు వస్తానవా? నిన్న ఫోన్ చేసి వరంగల్ ఉన్న ఇంకో గంటలు ఇంటికి చేరుకుంటా అని చెప్పినావు కదా, రాత్రంతా ఎక్కడున్నాయి? నిజామాబాద్ పోయినా. నిజామాబాద్. అగో నిజామాబాద్ ఎందుకు? ఎవరున్నారని పోయినావు? ఉట్టికనమైనా కండక్టర్ ఏ బట్టి పోయినగా. కండక్టర్ ఏమన్నాడు? నిజామాబాద్ బాబిచ్చపతి అని చెప్పిండా? కండక్టర్ అట్లా ఏం చెప్పలే. అగో మరి ఎందుకు పోయినావు? నిజామాబాద్ ఎందుకు పోయినావు? ఇక ఎందుకు పోయినా అంటే నీకు ఫోన్ చేసినాక నిజామాబాద్ బస్ ఎక్కిన హుజరాబాద్ దిగుదామని. ఇక బస్ ఎక్కి కండక్టర్ టికెట్ కొట్టి 200 రూపాయలు ఇచ్చిన. 200 రూపాయలు ఇచ్చిన వల్ల టికెట్ కొట్టిండు, ఒకటి ఇచ్చిండు, నన్ను ఆడ కూర్చోమన్నాడు. ఇక మిగతా పైసలు తర్వాత దిగంగి తర్వాత అని నేను ఆడ కూర్చుని హుజరాబాద్ వల్ల దిగుతా అంటే కండక్టర్ పైసలు అడిగితే కండక్టర్ అంటాడు, అయ్యో నీకు నిజామాబాద్ దాకా టికెట్ కొట్టి నీకు పైసలు ఎందుకు వస్తాయన్నాడు. అయ్యో నిజామాబాద్ దాకా కొట్టిన కండక్టర్ అయితే పా అని చెప్పి ఆ బస్సులో ఎక్కి నిజామాబాద్ పోయినా, ఎందుకంటే పైసలు వేస్ట్ అవుతాయి కదా, కనుక నిజామాబాద్ దాకా వేయాల్సిందే. అదేంది హుజరాబాద్ కి టికెట్ కొట్టమంటే నిజామాబాద్ కి టికెట్ కొట్టిండా కండక్టర్? 2 బాధలు ఉండేసరికి ఏ బాధ అనుకున్నాడు, ఓ బాధకి అయితే కొట్టిండు. మరి పైసలు వస్తాయని నిజామాబాద్ దాకా పోతివి, రాంగ్ అవుతాయని పైసలు లేకుండానే వచ్చినావా? పైసలు లేకుంటే వచ్చిన, మళ్ళీ బస్ ఎక్కిన బస్ టికెట్ కొట్టి హుజరాబాద్ దాకా ఏం చేయాలి, మళ్ళీ పైసలు ఖర్చు అయినాయి. నీ తెలివి పాడబడ తెలివి, పైసలు దండి అయితే నిజామాబాద్ దాకా పోయిందట, మళ్ళీ వచ్చిండట పైసలు పెట్టుకొని. ఏం తెలివో ఏమో. వర్షిని మీ అన్న మళ్ళీ ఎవరితోనో దెబ్బలు తిన్నాడట కదా, ఎవరితోనే? మా అన్న ఎక్కడ దెబ్బలు తిన్నాడు? తినలే, ఈసారి మా అన్నే కొట్టిండట. ఏంది మీ అన్నే కొట్టిండు అవతలని? మరి ఎందుకు కొట్టిండటనే? లొల్లి ఎందుకు అయిందట? లొల్లి ఎందుకు అయిందంటే ఎవరో మా ఇంటి ముంగడికి వచ్చి ఇంట్లో ఎవరున్నారో ఒక ముద్దు పెట్టుండి అని అడిగిందట. ఆకిట్లో ఉన్న మా అన్నని ఉరికొచ్చి పెడలు కొట్టిండట. ఏంటిది, ఇంటి ముందరికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకుని అడిగిండటనా? అవును, అన్న వల్ల మా అన్న కోపం వచ్చి కొట్టిండట. అవునా? మరి ఎవడట? ఎవడంటే అడుకునేటోడు వచ్చి ఒక ముద్దుంట పెట్టవా అని అంటాడట. ఏంది అడుకునేటోడా? అడిగేది ముద్దు కాదే, ఒక ముద్దు అడగచ్చు. ఒక ముద్దుంటే పెట్టవా, ఒక ముద్దుంటే పెట్టవా అనొచ్చు. అయ్యో వాడు అడిగింది అన్నం ముద్ద, మా వదిన ముద్దు అడుగుతాడు అనుకొని మా అన్న పొల్లు కొట్టిండట. ఎక్కడ పిచ్చోలే నీ పిచ్చోలు పాడా, అన్న ముద్దు అడిగితే ముద్దు అనుకొని కొడతారే. రావులా మీరు అందరికి ఇంతే. ఏమో మా అన్న గంతగానం ఆలోచించలే, రేమై కొట్టిండట. ఇక ఏం చేస్తాం? ఏం చేస్తావు? మీ ఇంటి నిండా పిచ్చోలే ఉన్నారు, పిచ్చోలు పాడవడ. ఏమైందయ్యా? ఓటేసేద్దాం పా. ఆగే నీకేం తెలియదు, ఉట్టి పిచ్చిదాని ఉన్నావు. ఆగు. ఇంకెందుకు ఆవిడు? 1 అవుతుంది, 5 అయితే ఓట్లు
బంద్ అంటేనే ఇంతవరకు ఎవరు రాకపోయా ఏమి ఇవ్వకపోయా ఎవరన్నా ఇస్తారు ఆగు మనం ఓటేసి వచ్చినాక ఎవరు ఇయ్యరే ఇక ఇంకేమిస్తారు 3 రోజులు అవుతుంది ఎవరన్నా ఏమన్నా ఇద్దరు కావచ్చు అని ఇంటి ముంగట నా గుమ్మం దగ్గరనే కూర్చొని ఉంటాను ఆనే తింటాను ఆనే వంటాను ఆనే దొమ్మలు కొట్టుకుంటూ ఉంటాను ఇంకేమిస్తారు 3 రోజుల బట్టి ఇయ్యండి ఇప్పుడు ఇస్తారా ఏ ఆగవే ఆగు మనకే పరీక్ష పట్టినట్టు ఇస్తలేరు ఈ ఇంటోళ్ళకి ఇచ్చిలట ఆ ఇంటోళ్ళకి ఇచ్చిలట మనకే మరి మనం ఏమనిపించిందో వాళ్ళకి మనకే ఇస్తలేరు పాడుపడి ఆగే కాసేపు ఆగే ఆవిడెక్కడిది 3 రోజుల బట్టి సప్లదాకా కూర్చునే బదులు పనికి పోతే రోజుకో 1000-3000 వచ్చు నన్ను ఎటు పోనీయకపోతే అయితే నేను కూలి పనికి పోయినా రోజుకో 500-1500 వచ్చు మంచిగా 3 రోజులలో 4500 రూపాయలు సంపాదించుకుందాం ఏదో ఉత్తగచ్చే పైసల కోసం 3 రోజుల బట్టి ఇక్కడనే గుమ్మం దగ్గర పరిగప్పుడు కాయవర్తివి నడు ఓటేద్దాంపా అయ్యో అయితే ఎవరు పైసలు ఇయ్యరంటావా అంటే పైసలు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తావా ఏ కాదే పైసలు తీసుకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఎత్తా గానీ నువ్వు గట్లెట్టవని నీకు ఎవరు తెచ్చిత్తలేరు అయినా ఉత్తగచ్చే పైసల కోసం ఎందుకు చూస్తావు కష్టం చేసుకుని అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఓటేసేద్దాంపా నడు అయ్యో అంతే అంటవా ఇగో పుట్టాలు తింటావా ఏ నీ పుట్టినాలు పాడబడ ఏమద్దు నాకు పుట్టినాలు వద్దు ఏమద్దు అగో ఏమైంది గట్లున్నావు ఏం ఆలోచిస్తాను ఏం ఆలోచిస్తే నీకెందుకు తీ అయ్యో చెప్పరాదు మూతి ముడుచుకోవాలి కూర్చోబడుతుంది ఇక చెప్పడానికి ఏమున్నదే మా బాబు నేను ఎన్నిసార్లు 90 తెచ్చుకున్నా కానీ చిప్స్ పట్టుకొచ్చి ఇచ్చేటోడు నువ్వైతే 90 పట్టుకొచ్చుకుంటే ఓ మీద గురికొస్తాను అంటే మీ బాబు దగ్గర పట్టుకొచ్చిన 90కి ఈ 90కి తేడా లేదా తేడా ఏమున్నది అది 90 ఇది 90 అంటే నువ్వు చదువుకొని 90 మార్కులు తెచ్చుకుంటే మీ బాబు చిప్స్ ప్యాకెట్ తెచ్చిచ్చేది ఇప్పుడు నువ్వు తాగే 90 తెచ్చుకుంటే నేను సపదాకి ఎట్లుకోవాలి ఆ 90కి ఈ 90కి తేడా లేదా దానిలో తేడా ఏమున్నదే అది 90 తెచ్చుకుంటేనా ఇది 90 తెచ్చుకుంటేనా ఇక ఏం చేద్దాం నాకు ఆచారమే ఇట్లా కాలిపోయింది పాటు గాచారం లేదు ఏచారం లేదు 90 తెచ్చుకోవాలి నీ సంగతే అవుతుంది ఏందో ఏమోపా ఒకప్పుడు 90 తెచ్చుకుంటే మెచ్చుకునేటోళ్ళు ఇప్పుడు 90 తెచ్చుకుంటే తిడతారు ఏం చేస్తాం అవునా బాబు అవునానే అగో ఏంటిదట ఏదో అవునానే అంటాను సరే బాబు అత్తం మా బాబు మళ్ళా నిరసపల్లి దగ్గర 4 రూములు కడతాడట వచ్చిన ఇంకేదో అనుకున్నా మన 4 రూములు కడతాడా ఎందుకయ్యా మా బాబు రూములు కడతాడంటే నీకు అస్సలు నచ్చేది మన కోసమే కదా ఓ మన కోసమే అని చెప్తానా ఇంకా పెళ్లికి ముందు చేసుకో పిచ్చపతి ఇక్కడ 4 రూములు ఉన్నాయి అక్కడ 4 రూములు ఉన్నాయి ఓ మొత్తం వాళ్ళకి 20-30 రూములు ఉన్నాయి అంటే నేను ఎన్ని అంతస్తుల రూమ్లో ఎన్ని అంతస్తులు కట్టిలో ఎక్కడ ఎన్ని అంతస్తులు కట్టిలో నేను అనుకున్నా ఆఖరికి అవి చూస్తే లాట్ రూములు మన కోసమే అని చెప్తారా ఇక నేను లాట్ రూముల దగ్గర ఉండి ఆ ₹2 చేరాడు కదా నాని బస్ స్టాండ్లో ఇప్పుడు అట్లా కాదు సులభ్ కాంప్లెక్స్ దగ్గర ₹1 2 లేదు ₹5 10 అయింది అబ్బో ఇంకా ₹5 10 అయిందని చెప్తాను ఆమె కట్నం లేకుండా అక్కడ రూములు ఇక్కడ రూములు అన్ని రాసిస్తారని నేను చేసుకుంటే ఎక్కడ చూసినా సులభ్ కాంప్లెక్స్ లేదు రాసిస్తారంటారు అయ్యి ఈయన మంచి అంతస్తులు కట్టి రూములు కిరాయికి ఇస్తే నెలకోసారి వస్తాయి పైసలు ఈ సులభ్ కాంప్లెక్స్ అయితే ఎప్పటికి చిల్లర గల్లర తిరుగుడేనాయి ఈయనకి ఏం తెలియదు మీకే తెలుసుకో పెళ్లి ముందు చెప్పి 4 రూములు రాసిస్తాం అల్లుడు ఇక నువ్వే ఉండాలి అక్కడ అని ఇంకా నేను రూములు కిరాయి వసూలు చేస్తాను అనుకున్నా ఈ చిల్లర వసూలు చేస్తాను నాకెవరికా వాసాల కూర్చోండి అబ్బో మీ కథ మంచిగా లేదే ఓ గవ్వానే తీసిన మగ తీసిన నువ్వు తీసిన మంది తెలియక నేను ఆగం అవుతానా ఇతుదా ఎక్కడ పెట్టినావు ఇతుదా అయ్యో ఎక్కడ పెట్టుడు కాదే ఆ పైసలు భద్రంగానే పెట్టిన భద్రంగా ఎక్కడ పెట్టినావు అంత భద్రంగా అగో గంట కోపానికి అత్తరమైంది నాకు అర్థం కాదు కానీ నేను ఆ పైసలు ఖరాబ్ అవుతాయో పురుగు పడతాయో ఏదైనా చెదలు పడుతుందో అని చెప్పి షాప్ ఆయనకి ఇచ్చొచ్చిన అవునా తేపో అవి మన పైసలు కావు ఒక స్వరూప కావాలి మొగుడు ఎప్పటికీ తాగుతాండి పైసలు నుంచి జాగ్రత్త చేయాలంటే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అవి మన పైసలు కాదా షాప్ ఆయన అడిగితే మళ్ళీ ఏడు కావచ్చు ఎందుకు ఇయ్యడు నువ్వు ఇచ్చిన పైసలు నీకు ఇయ్యడా ఎందుకు ఏడంటే నేను షాప్ ఆయనకు పైసలు ఇచ్చిన వల్లే 3 సీసాలు ఇచ్చిండు ఇక అందుకనే ఏడు కావచ్చు అంటే నువ్వు ఏ షాప్ ఆయనకి ఇచ్చినావు అసలు పైసలు ఇక నేను వైన్ షాప్ ఆయనకి ఇచ్చిన కానీ ఓషిని వాళ్ళ ఆయన తాగి పైసలు ఖరాబ్ చేస్తానని నాకు తెచ్చిస్తే నువ్వు అట్లా చేసినావా నిన్ను ఆగాగు గిడిజి కొట్టు ఇడిజికి మొన్నటిదాకా అంత వాతలు పడ్డాయి గిడిజి కొట్టు షీ నేను కొట్టినదండి ఎంత దొరకకుండా దాచిపెట్టినా కూడా తీసుకుపోయి తాగుతాను నాకు తాగాలనే ఏమన్నా సోకానే పైసలు మురిగిపోయి ఖరాబ్ అవుతాయో ఏమవుతాయో అని చెప్పి వాడికి అల్లగురులో దాచిపెట్టుమని ఇచ్చిన తప్ప నాదే తప్పు అవుతుంది అన్నిటికీ నాదే తప్పు అంటది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఓట్లు జరిగినాయి కదా ఇక్కడ ఒక అమ్మ ఉన్నది అమ్మని అడిగి తెలుసుకుందాం ఏ గుర్తు కొట్టేసిందో పల్లెటూరులకి దాపరికాలు ఏముండాయన్నమాట చెప్పొద్దు అట్లాంటివి ఏముండయి ఎవరు కొట్టేసినో ముఖం మీద కొట్టినట్టు చెప్తుంది ఇప్పుడు అమ్మ ఎవరికి ఏ గుర్తు కొట్టేసిరమ్మా అక్కడ ఉన్న గుర్తు కొట్టేసి వచ్చిన అక్కడ ఉన్న గుర్తు కొట్టేసినా సరేనమ్మా అది ఏం గుర్తు అయ్యో గెలిచా గుర్తు కొట్టేసి వచ్చిన అవునా అసలు ఏ గుర్తు గెలుస్తుంది అనుకుంటానవమ్మా ఏ గుర్తు గెలుతుంది అంటే నేను ఓటేసిన గుర్తే గెలుతుంది అనుకుంటాను నేను బరాబరే అమ్మా నువ్వు దేనికి వేసినావు ఓటు అదే అర్థమవుతలేదా గెలిచేదానికే వేసిన బరాబరే ఈ అమ్మాయి చెప్పేది నాకే అర్థమైతలేదు కానీ ఇక్కడ వాళ్ళ ఆయన ఉన్నాడు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంకుల్ మీరు ఈరోజు ఓటు వేసిర్రా ఓటేసినాం ఏ గుర్తుకేసిల్లు గెలిచే గుర్తుకేసినాం ఇద్దరం అంతే అవునా వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇట్లనే ఫిక్స్ అయినట్టున్నారు ఇంకెవరిని అడిగినా ఇట్లనే చెప్తారు కావచ్చు మనం అయితే గెలిచే గుర్తుకే వేసినాం మనం వేసిన గుర్తే గెలుస్తుంది అంతే